ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, సో నీకు ఇది నార్మల్గా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వెబ్ అప్లికేషన్ చెయ్యాలి అనుకో. సో ఫస్ట్ బేసికల్గా వెబ్ అప్లికేషన్ అంటే యాక్చువల్గా నీకు తెలిసిందే కదా. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ google.com. సో ఇది ఒక వెబ్సైట్, అంతే కదా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వెబ్సైట్. చూసుకుంటే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ వెబ్సైట్. ఓకే, సో ఇటువంటి వెబ్ అప్లికేషన్స్ ని మనం డిజైన్ చేయడానికి వి వుడ్ యూస్ సమ్, అంటే కొన్ని టెక్నాలజీస్ యూస్ చేస్తాం అనమాట, అంతే కదా. సో ల్యాప్టాప్ రాలేదా? ఓకే, వచ్చింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వినిపిస్తుందా? ఓకే, సో బేసికల్ గా మన డివైస్ లో ఇటువంటి ఒక వెబ్ అప్లికేషన్ మనం చెయ్యాలి అంటే వీ షుడ్ బేసికల్ గా మెయిన్ గా అందరు యూజ్ చేసేదని కాదు, 100% యూజ్ చేయాల్సినటువంటి టెక్నాలజీస్కి వచ్చినప్పటికి ఫస్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్, సెకండ్ వచ్చేసి నీకు తెలిసిందే సిఎస్ఎస్, థర్డ్ వచ్చేసి జావా స్క్రిప్ట్ కానీ లేదా టైప్ స్క్రిప్ట్ కానీ. సో మ్యాక్సిమం మనం యూజ్ చేసేటువంటి టెక్నాలజీస్ ఇవే అనమాట. ఓకేనా? సో let me just increase its size. ఓకేనా? సో HTML, CSS, జావా స్క్రిప్ట్. ఓకే, ఈవెన్ ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి బేసికల్ గా ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా డిజైన్ చేశారు ఇదంతా తెలుసుకోవాలి అన్నా కూడా జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసాం అనుకో. ఓకేనా? సో అసలు యాక్చువల్ గా ఇది ఏ విధంగా డిజైన్ చేశారు ఇది మొత్తం నువ్వు తెలుసుకోవచ్చు. యూసి ఇక్కడ నువ్వు చూసుకుంటే ఈ గూగుల్ ఉందా, షుడ్ బి అన్ ఇమేజ్, అండ్ ఇక్కడ చూడు గూగుల్ సెర్చ్ ఉంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేసావు అనుకో, యూ కెన్ చెక్ దట్. యాక్చువల్ గా చూడు, ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తాను. యూసి, సో ఈ యొక్క ఇన్పుట్ మీద అది హోవర్ అయ్యింది. సో దిస్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్. సో ఎట్లాగేంటి అనుకోనంటే బేసికల్ గా ఈ యొక్క పేజ్ ఏ విధంగా డిజైన్ చేశారు అనేది నీకు మొత్తం ఒక తెలిసిపోద్ది అనమాట. ఓకేనా? ఎక్కడ కూడా నువ్వు చూసుకుంటే ఇట్స్ అన్ HTML పేజ్ కదా. సో నీకు ఆల్రెడీ HTMLs ఏ విధంగా క్రియేట్ చేయాలనేది తెలుసు. ఓకే, సో వి విల్ స్టార్ట్ విత్ ఎ సింపుల్ HTML పేజ్. ఓకేనా? ఓకే, ఒక సింపుల్ HTML పేజ్ తో స్టార్ట్ చేద్దాం. అండ్ దెన్ అసలు HTML ఎందుకోసం క్రియేట్ చేస్తాం, అండ్ దెన్ అసలు యాక్చువల్ గా దానికి CSS ఎందుకు అప్లై చేస్తాం, అండ్ దెన్ అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇది తెలిసిన తరువాత వీ విల్ లుక్ ఎట్ రియాక్ట్. ఓకే, సో నువ్వు యాక్చువల్ గా రియాక్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది యూ వాంటెడ్ టు అండర్స్టాండ్ కదా. ఓకే, సో ఇవి చూసిన తర్వాత వీ విల్ లుక్ ఎట్ రియాక్ట్. ఓకేనా? ఓకే, we will look at react, and then ఆ తర్వాత we will try to deploy it. We will see if that is possible today or not. Okay, so if that is possible we will try to deploy it as well. Okay, so deploy it in the sense, so మనం లోకల్లో ప్రాజెక్ట్ రాస్తాం కదా. సో లోకల్లో ప్రాజెక్ట్ రాసిన తర్వాత ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ పబ్లిక్, అంటే అది అందరికీ కనిపించే విధంగా, సో అంటే అందరికీ యాక్సెస్ అయ్యే విధంగా వీ హ్యావ్ టు డిప్లాయ్ ఇట్ అనమాట. ఓకే, సో దాన్ని మనం డిప్లాయ్ చేస్తే అప్పుడు ద పబ్లిక్ కెన్ లుక్ ఎట్ ఇట్ అనమాట. సో దట్ ఈ విధంగా వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఏదో ఒక డొమైన్ లో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ నువ్వు చూసుకుంటే google.com అని పెట్టాం, కొడితే మనకి ఈ వెబ్సైట్ వస్తుంది కదా. సో అలానే ఇప్పుడు కొన్ని ఇది చూసుకున్నాం అనుకో, docs.oracle.com. సో అలాగేంటి అనుకోనంటే మన అప్లికేషన్ మనం చేసినటువంటి రియాక్ట్ వెబ్ అప్లికేషన్ కి
ఒక పర్టికులర్ డొమైన్ మనం డిజైన్ చేస్తాం అనమాట. ఓకే, సో దాన్ని డిప్లాయ్ చేసిన తర్వాత మనం గూగుల్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసినటువంటి అప్లికేషన్ కి ఇలా, ఓకే మధ్యలో కట్ అయింది కదా, ఒక్క నిమిషం ఆగు. సి కృష్ణ, ఆ, కృష్ణ ఏమనిద్దాం, కృష్ణ టెక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో కృష్ణ టెక్స్ .com అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఓకే సారీ. సో కృష్ణాటెక్స్.com అని ఈ విధంగా మనం ఒక డొమైన్ నేమ్, మనం కస్టమ్ డొమైన్ నేమ్ ఇచ్చామనుకో, సో మనం వెబ్సైట్ ఓపెన్ చేసి, ఓకే సో వెబ్సైట్ ఓపెన్ చేసి కృష్ణటెక్స్.com అని కొడితే, సో బేసికల్ గా వి విల్ బి ఏబుల్ టు సీ ద అప్లికేషన్ దట్ వీ హ్యావ్ డిజైన్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనం డిజైన్ చేసినటువంటి అప్లికేషన్ మనం చూడొచ్చు. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఫ్లో ఆఫ్ ఏ వెబ్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో బేసికల్ గా మనం నేర్చుకోవాల్సినటువంటి టెక్నాలజీస్, ఫస్ట్ వచ్చేసి HTML, తర్వాత CSS, జావా స్క్రిప్ట్. సో ఈ జావా స్క్రిప్ట్, ప్యూర్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి వెబ్ అప్లికేషన్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ కాబట్టి వి విల్ యూస్ సమ్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. అది రియాక్ట్ అవ్వచ్చు, ఫ్రేమ్ వర్క్స్ అనొచ్చు, లైబ్రరీ అనొచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, లేదనుకుంటే యాంగులర్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ రియాక్ట్ లైబ్రరీ వచ్చేసి మన యొక్క ఫేస్బుక్ వాళ్ళు డిజైన్ చేసింది అనమాట. యాంగులర్ వచ్చేసి మన యొక్క గూగుల్ వాళ్ళు చేసింది అనమాట. ఓకేనా, సో రియాక్ట్ ఈస్ ఫ్రమ్ ఫేస్బుక్ డెవలపర్స్, ఫేస్బుక్, వేరే యాంగులర్ ఈస్ ఫ్రమ్ గూగుల్ అనమాట. సో ఈ రెండిటికి కూడాను ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. సో ప్రెజెంట్ వచ్చేసి రియాక్ట్ కొంచెం ట్రెండింగ్ లో ఉంది యాంగులర్ తో పోల్చుకుంటే. ఓకేనా, సో దట్ వే. ఓకే, ఇప్పుడు నీకు నార్మల్ గా ఫ్లో అయితే అర్థమైంది కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? లేదు. ఓకే ఓకే దెన్. అంటే మీరు డిప్లాయ్ చేయమన్నారు కదా, డిప్లాయ్ చెప్పినప్పుడు కరెక్ట్ అయిపోయింది కదండి, ప్రాసెస్ ఉంటది. నీ వాయిస్ మాత్రం కొంచెం బ్రేక్ అవుతుంది. ఒకసారి మైక్ కొంచెం దగ్గర పెడతావా? అంటే ఇప్పుడు డిప్లాయ్ అని చెప్పారు కదా, డిప్లాయ్ తర్వాత కట్ అయిపోయిందండి నాకు. నెక్స్ట్ ఓకే ఓకే, ఆహా గాట్ ఇట్. సో అయ్యా అక్కడ కొంచెం కట్ అయింది కదా. సో బేసికల్ గా ఏంటి తెలుసా, వన్స్ మనం మన యొక్క కోడ్ లోకల్ విఎస్ కోడ్ లో రాస్తాం అనమాట. ఓకే, అంటే మన యొక్క ఓన్ ల్యాప్టాప్ లో రాస్తాం కదా. సో రాసిన తర్వాత మనం ఏం చేస్తాం అనుకోనంటే డిప్లాయ్మెంట్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క డిప్లాయ్మెంట్ లో ఇట్స్ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. కొన్నిసార్లు మనం అంటే సింపుల్ అప్లికేషన్స్ అనుకో, మనం ఏడబ్ల్యూఎస్ లో వన్ ఆఫ్ ద సర్వీస్ వచ్చేసి S3 అనమాట. ఓకే, సో S3 అంటే నాకు తెలిసి సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు, వి విల్ లుక్ ఎట్ ఇట్. బట్ AWS S3 లో మనం డిప్లాయ్ చేయొచ్చు. అంటే సింపుల్ అప్లికేషన్స్ అనుకో AWS S3 లో డిప్లాయ్ చేసేయచ్చు. లేదు అనుకోనంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ కోబర్నెట్స్ క్లస్టర్స్, ఇట్లా చాలా ఉంటాయి అనమాట డెవాప్స్ లో. ఓకేనా, సో డిప్లాయ్ సింపుల్ గా ఏంటి అనుకోనంటే మన యొక్క వెబ్ అప్లికేషన్ ఏదైతే చేసామో లోకల్లో, అది మనం పబ్లిక్ కి ఇస్తామన్నమాట. ఓకే, సో దట్ ఎవ్రీ వన్ కెన్ లుక్ ఎట్ ఇట్ అనమాట. అంతే సింపుల్. సో దాన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. ఓకేనా, ఓకే. సో నీకు ఆల్రెడీ HTML తెలిసిందే కదా. సో ఒక పని చేద్దాం, మనం సింపుల్ HTML ఒక పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఏం చేద్దాం, సింపుల్ గా HTML ఎట్లా చేస్తాం, HTML అని పెడతాం అండ్ దెన్ వి విల్ క్లోజ్ చేస్తాం, అంతే కదా. ఓకే, అండ్ దెన్ వి విల్ గివ్ ద బాడీ అండ్ దెన్ మనం బాడీని క్లోజ్ చేస్తాం. ఓకే, సింపుల్ గా దీనిని మనం ఒక దగ్గర సేవ్ చేద్దాం. లెట్స్ సే ఇన్ ఎడ్యుకేషన్ లో విల్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్, లెట్స్ సే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని అనుకుందాం. ఓకేనా, సో ఇందులో నేను సింపుల్ గా సో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. అందులో నేను ఇప్పుడు ఈ యొక్క ఫైల్ ని సేవ్ చేస్తాను. లెట్స్ సే home.html అంటాం. ఓకేనా, సేవ్ ఎస్ టైప్ ని నేను ఒక HTML లో మార్చాను, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో ఇది వెరీ వెరీ బేసిక్స్, నీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటది. బట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఎ సింపుల్ హెడర్. ఓకే, హెడ్డింగ్ ఏది యూస్ చేస్తాం గుర్తుందా? H1 నుండి H6 ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సే సురేష్ టెక్స్ విల్ యూస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదే మనం ఓపెన్ చేయాలి అనుకోనంటే అది ఎక్కడైతే సేవ్ చేసామో వి విల్ గో దేర్, అంతే కదా. సో ఇది ఇప్పుడు D లో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో స్టోర్ చేసాం కదా. సో ఇది ఓపెన్ చేద్దాం, ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ ఇన్ ఎక్స్ప్లోరర్. ఓకే, సో ఇక్కడ ఇది ఓపెన్ చేశాను, జస్ట్ జూమ్ చేద్దాం.
దీని మీద డబుల్ క్లిక్ చేస్తాను. యూసి సో మన యొక్క అప్లికేషన్ మనం ఇప్పుడు ఏదైతే HTML లో చేసామో అది వచ్చింది. అండ్ ఇది కూడా మనం నార్మల్ గా ఇన్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ సీ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేసుకున్నా కూడా యాక్చువల్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ టెక్స్ ఇచ్చాను అనుకో, సి దిస్ విల్ చేంజ్ అనమాట. బట్ ద మూమెంట్ యూ క్లోజ్ ఇట్ అండ్ ద మూమెంట్ యూ రిఫ్రెష్ ఇట్ దిస్ విల్ బి చేంజ్డ్. అంటే ఇదేంటంటే ఈ ఇన్స్పెక్ట్ అనేది మనకి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు జస్ట్ అది దానికి ఏ ఏ స్టైల్స్ అప్లై అయ్యాయి, అది ఎలా ఉంది, ఏవైనా చేంజెస్ చేస్తే ఎలా కనిపిస్తుంది అని జస్ట్ బ్రౌజర్ లో చెక్ చేసుకోవడం కోసం ఇది యూస్ చేస్తుంటాం అనమాట. ఓకేనా? ఓకే, సో లెట్స్ కీప్ ఇట్ అసైడ్ అండ్ దెన్ వి విల్ సీ. సో ఓకే హెడ్డింగ్ పెట్టాము. అండ్ దెన్ ఆన్ ద టాప్ ఇఫ్ యూ సీ బై డిఫాల్ట్ మనం ఏదైతే ఫైల్ నేమ్ రాసామో home.html రాసాం కాబట్టి బై డిఫాల్ట్ గా ఈ యొక్క టాప్ లో టైటిల్ వచ్చేసి home.html చూపిస్తుంది. అది మనం చేంజ్ చెయ్యాలి అంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ హెడ్ కదా, కరెక్ట్ గుర్తు రావట్లేదు, ఐ థింక్ హెడ్ అని. అండ్ అందులో మనం టైటిల్ ప్రొవైడ్ చేస్తాం, అంతే కదా. సో లెట్స్ సే ఇక్కడ కూడా మనం సురేష్ టెక్స్ అని ఇచ్చామనుకో. సో ఐ జస్ట్ సేవ్డ్ ఇట్, రీఫ్రెష్ చేస్తాను. యూసి ఓకే, ఒక్క నిమిషం. సో హైడ్ ఇట్, యా. సో నవ్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ చూడు సురేష్ టెక్స్ అని మారింది. సో ఈ విధంగా మనం యాక్చువల్ గా టైటిల్ చేంజ్ చేయొచ్చు. సో బేసికల్ గా వీ కెన్ వీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లెట్ us ట్రై టు అప్లై ఏ బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, అది దట్ ఈస్ ఓకే. లెట్స్ ట్రై టు పుట్ సమ్ పారాగ్రాఫ్. ఓకే, సో ఏదైనా ఒక పారాగ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ టెక్స్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఏమనుకోవద్దే, గడికి సురేష్ టెక్స్ అంటున్నానని. ఓకే, నీ వాయిస్ యాక్చువల్ చాలా వరకు బ్రేక్ అవుతుంది. అవునా? ఓకే ఓకే ఓకే, సో జస్ట్ ఒకసారి కాపీ చేస్తాను. ఓకేనా? సో ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ హియర్. ఓకే, కాపీ చేసే సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత you see this has come just below this. So this is one of the paragraph. ఓకే, సో ఒక పారాగ్రాఫ్ పెట్టాము, ఇది పెట్టాము. ఇంకేంటి చేద్దాం? లెట్స్ పుట్ సమ్ అదర్ కంటెంట్. లెట్స్ సే H3 పెడదాం. H3 పెట్టేసి లాంగ్వేజెస్ అని పెడదాం ఫర్ ఎగ్జాంపుల్. సో లాంగ్వేజెస్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏమని పెడదాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిఫరెంట్ పెడదాం. సో ఒక H4 లో ఓకే, విల్ జస్ట్ క్లోజ్ ఇట్ దిస్ H4 అండ్ లెట్స్ సే పైథాన్ అనుకుందాం. ఐ జస్ట్ సారీ. సో ఇది ఒకసారి కాపీ చేద్దాం. ఓకే, పైథాన్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ HTML. ఓకే, ఒక్కసారి క్లోజ్ చేస్తాం. ఓకే, సో HTML అనుకుందాం, CSS అనుకుందాం. ఇవన్నీ మనం చెప్పలేదులే, రాసేస్తున్నాను. ఓకే, HTML లో CSS చెప్పాను, బట్ వెరీ వెరీ బేసిక్. అవునవునవును, అంటే స్టైలింగ్ కవర్ అవుతుంది, బట్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయిలే, అది మనం యాక్చువల్లీ డిస్కస్ చెయ్యాలి. ఓకే, సో ఎనీవే, సో సింపుల్ గా లాంగ్వేజెస్ అని పెట్టాను. సో ఒక పని చేద్దాం. సో దిస్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో లెట్స్ అండర్లైన్ ఇట్. అండర్లైన్ కి ఏది యూస్ చేస్తాం? యూఎల్. యూఏ ఐ థింక్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనుకుంటా కదా. యూఐ. ఓకే, సో మనం వీ కెన్ అప్లై ఏ స్టైల్ యాక్చువల్ గా. ఓకే, సో ఎనీవే, సో ఇప్పుడు ఏంటి అనుకున్నట్టు ఇప్పుడు వరకు మనం ఓకే ఇంకొక పని చేద్దాం. సమ్ అదర్ టెక్స్ట్ అట్ ద బాటమ్ పెడదాం. లెట్స్ లోరెమ్ ఇప్సమ్ లో మనకి టెక్స్ట్ జనరేటర్ అనమాట ఇది. అంటే డమ్మీ టెక్స్ట్ ఏదైనా కాపీ పేస్ట్ చేసుకోవాలి అనుకో, జస్ట్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే జస్ట్ మన యొక్క వెబ్ అప్లికేషన్ లో ఏదో ఒకటి ఉండాలి అని దీనికోసం అనమాట. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఐ జస్ట్ సేవ్డ్ ఇట్. okay, see I just refreshed it, so this is how it comes. Okay, so
వి విల్ డూ వన్ థింగ్, జస్ట్ ఈ పారాగ్రాఫ్ తర్వాత కొన్ని బ్రేక్స్ ఇద్దాం. సో బ్రేక్ కి మనం తెలుసు కదా బిఆర్ వాడతాం. ఓకే, అండ్ దెన్ సో కపుల్ ఆఫ్ బ్రేక్స్ ఇస్తాను. ఓకే, సారీ. ఓకే, ఇదొక బ్రేక్, 3 బ్రేక్లు ఇచ్చాను. 3 బ్రేక్లు ఇచ్చిన తర్వాత లెట్ us ట్రై టు పుట్ ద సేమ్ పారాగ్రాఫ్ అగైన్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో యు సీ ద మూవ్మెంట్ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే టెక్స్ట్ అనేది బాటమ్ కి వచ్చిందో ఆటోమేటిక్ గా మనకి ఈ యొక్క స్క్రోల్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోద్ది అనమాట. సో ఇది బ్రౌజరే చేసుకుంటది అలా. సో మనకి ఏం ప్రాబ్లం లేదనమాట. ఓకేనా. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి అనుకోనంటే వీఆర్ యూజింగ్ ఎన్ హెచ్టిఎంఎల్ అనమాట. సో హెచ్టిఎంఎల్ మెయిన్ యూజ్ ఏంటి అనుకోనంటే టు క్రియేట్ ది సింపుల్ డాక్యుమెంట్స్ అనమాట. సో వీ కాల్ దెమ్ ఎస్ డాక్యుమెంట్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఒక వెబ్ అప్లికేషన్ లో సింపుల్ టెక్స్ట్ మెసేజెస్ లేదా మనం దీన్ని ఏంటనుకుంటే సింపుల్ గా ఒక డాక్యుమెంట్ అని అంటాం అనమాట. ఓకేనా. సో నీకు ఆల్రెడీ తెలుసు కామెంట్స్ ఎట్లా కదా పెడతాము. ఓకే, సో వీ కాల్ ఇలా. ఓకే, సో ఇదేంటి అనుకున్నట్టు సింపుల్ గా మనం హెచ్టిఎంఎల్ పేజెస్ ని మనం డాక్యుమెంట్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసాం. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒక పని చేద్దాం. లెట్ us try to apply some styles to it. అంటే ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే సింపుల్ డాక్యుమెంట్. ఇప్పుడు దీనికి సమ్ కలర్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకు ముందు మనం గూగుల్ ఓపెన్ చేసామా, ఇక్కడ చూడు ఇదంతా వైట్ లోనే ఉంది బేసికల్ గా. బట్ టు అప్లై సమ్ స్టైల్స్ లైక్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలన్నా అటువంటిప్పుడు వి విల్ మేక్ యూజ్ ఆఫ్ సిఎస్ఎస్ అన్నమాట. ఓకే, సో సిఎస్ఎస్ నీకు తెలిసిందే కదా. సో వి కాల్ ఇట్ యాస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే, సో సి అంటే క్యాస్కేడింగ్, సి అంటే ఇంకొక ఎస్ అంటే స్టైల్, షీట్స్ అన్నమాట, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అలాగే హెచ్టిఎంఎల్ కూడా నీకు తెలిసిందే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. ఓకే ఓకే ఫైన్. సో సిఎస్ఎస్ యూస్ చేసి వీ కెన్ స్టైల్ అవర్ వెబ్ పేజ్ అనమాట. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చేద్దాం అనుకోనంటే లెట్ us ట్రై టు put a background to the body. So body is nothing but the entire body of this page. Okay, so which is this one. ఓకే, సో బేసికల్ గా స్టైల్స్ లో మనకి 3 రకాల స్టైల్స్ ఉంటాయి. ఇది నీకు తెలిసిందే కదా. సో ఇన్లైన్ స్టైల్ షీటింగ్ ఉంటది, అండ్ దెన్ ఇంటర్నల్, రైట్, ఇంటర్నల్ స్టైల్ షీటింగ్, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్టర్నల్ కదా. సో ఇన్లైన్ ఏంటి అనుకోనంటే డైరెక్ట్లీ మనం మన యొక్క ఎలిమెంట్స్ కి అప్లై చేసేస్తాం అనమాట స్టైల్స్. సో డైరెక్ట్ గా మన యొక్క ఎలిమెంట్స్ అంటే ఇవి. సో వీటిని మనం ఎలిమెంట్ అంటాం. సో బేసికల్ గా ఇది ఒక ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్, ఇది దానికి కరెస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్. అలానే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చూసుకుంటే ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది వచ్చేసి కరెస్పాండింగ్ క్లోజింగ్ ట్యాగ్, అంతే కదా. సో ఈ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ నుండి ఎండింగ్ ట్యాగ్ వరకు మనం ఏమంటాము అనుకున్నట్టు వి కాల్ ఇట్ ఎస్ అన్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఇదే ఎలిమెంట్ మనకి ఈ బాడీ కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్, ఎందుకంటే ఇది స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఇది ఎండింగ్ ట్యాగ్, అండ్ దీని మొత్తాన్ని వి కాల్ ఇట్ యాజ్ అన్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే లెట్ us ట్రై టు అప్లై ఎ బ్యాక్గ్రౌండ్ కలర్ టు దిస్ ఎలిమెంట్. సో సో మనం ఇప్పుడు ఏం చేస్తాం అనుకుంటే ఈ ఎలిమెంట్ కి ఒక స్టైల్ అప్లై చేస్తున్నాము, అండ్ అందులో మనం వచ్చేసి ఇన్లైన్ స్టైల్ షీటింగ్ యూస్ చేస్తున్నాం అనుకో, డైరెక్ట్ గా ఎలిమెంట్ దగ్గర స్టైల్ అని పెడతాం అనమాట. సో స్టైల్ అని పెట్టేసి ఈ విధంగా ఓపెన్ చేసి డబుల్ కొటేషన్స్, ఇందులో వి విల్ పుట్ సమ్ ప్రాపర్టీస్ అన్నమాట. సో ప్రాపర్టీస్ నథింగ్ బట్ కీ అండ్ వాల్యూ పేర్. ఓకే, సో ఇది కీ అండ్ దీనికి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ట్రై టు పుట్ సమ్ కలర్, లెట్స్ సే బ్లూ అనుకుందాం. ఓకే, ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. You see, this is how it looks like, right? So color has been applied. So let's say many colors, actually a lot of colors will be there. Mark, maroon, let's see maroon anko. Okay, so maroon would look like this. Yellow anko, for example. Okay, so yellow would look like this. Okay, సో ఫైన్. ఇప్పుడు ఏంటి మన ఎంటైర్ బాడీకి స్టైలింగ్ అనేది అప్లై అయిపోయింది. ఓకే, అండ్ లెట్స్ సే ఇఫ్ యూ వాంటెడ్ టు అప్లై సమ్ స్పెసిఫిక్ కలర్ టు లెట్స్ సే దిస్ H3. సో ఈ యొక్క లాంగ్వేజెస్ ఉంది కదా, దీనికి ఒక కలర్ అప్లై చేయాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ వీ పుట్ స్టైల్ దేర్ అండ్ దెన్ బ్రాకెట్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ అంటే డబుల్ కొటేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఇద్దాం. సో కలర్ ఏంటి అనుకోనంటే ద కలర్ ఆఫ్ దిస్ టెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఇది మనకి బ్లాక్ లో ఉంది కదా. సో లెట్స్ సే ఇఫ్ ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్ టు వైట్. ఓకే,
You see this has been changed to white, but at the same time I will apply background color also to it. Let's see how it looks like. Background color for example black ఇచ్చాను అనుకుందా. ఓకే బ్లాక్ ఇచ్చాను, సేవ్ చేశాను. You see this is how it looks like అన్నమాట. ఓకే సో లాంగ్వేజెస్ అనేది కొంచెం ఇలా ఉంది. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, సో నార్మల్ గా ఇప్పుడు ఇదేంటి తెలుసా, దిస్ ఈజ్ ఎ కంటెంట్ అనమాట. సో మనకి సిఎస్ఎస్ లో నాకు తెలిసి మన అందులో బాక్సింగ్ మోడల్ చెప్పాను నేను హెచ్టిఎంఎల్ లో. సిఎస్ఎస్ లో మనకి బాక్స్ మోడల్ అనేది యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ వన్ విల్ బి ద కంటెంట్ అనమాట. ఇప్పుడు ఇది చూసుకుంటే ద లాంగ్వేజెస్ అని ఉంది కదా. సో దిస్ ఈస్ కంటెంట్ అనమాట. ఈ తర్వాత మనకి ఎట్లా ఉంటుంది తెలుసా, ఇక్కడ మనకి చూస్తే అర్థమవుతుంది. సో ఈ బాటమ్ లో చూడు, దిస్ ఈస్ బాక్సింగ్ మోడల్ అనమాట. సో ఈ మధ్యలో ఏదైతే ఉందో, ఓకే సో లెట్స్ సే ఇఫ్ వి టేక్ దిస్ వన్, దిస్ లాంగ్వేజెస్. ఓకే ఈ యాక్చువల్ గా ఈ మిడిల్ లో ఏదైతే ఉందో, దిస్ వి కాల్ ఇట్ ఎస్ కంటెంట్ అనమాట. ఓకే అంటే ద కంటెంట్ దట్ వీ హ్యావ్ రిటర్న్ ఫర్ ద ఇన్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. ఆ తరువాత ఇఫ్ యూ అప్లై ప్యాడింగ్ అనుకో, సో మన యొక్క కంటెంట్ కి టాప్ లో వచ్చేది ప్యాడింగ్ అనమాట. ఓకే యు సీ రైట్ నో దేర్ ఇస్ నో ప్యాడింగ్ టు ఇట్. ఓకే సో ఇక్కడ నువ్వు చూసావా, మనం ఒకవేళ ప్యాడింగ్ అప్లై చేస్తే కంటెంట్ కి పైన వస్తుంది అనమాట. ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఈ యొక్క H3కి నేను ఇక్కడ ఏం చేస్తాను తెలుసా, ఐ విల్ పుట్ ప్యాడింగ్. ఓకే లెట్స్ సే ఐ హావ్ పుట్ 20 పిక్సెల్స్ పెట్టాను అనుకో. ఓకేనా సో జస్ట్ సేవ్ చేస్తాను చూడు. చూసి మన యొక్క కంటెంట్ కి చుట్టూరు కూడా ప్యాడింగ్ అప్లై అవుద్ది అనమాట. ఇలా ఇప్పుడు చూడు 20 ఇచ్చాను కదా, సో చుట్టూరు చూడు 20 అని వచ్చింది. ఓకే యు గాట్ ద పాయింట్ కదా. ఓకే ఆ తరువాత ప్యాడింగ్ కి పైన వచ్చేసి మనకి బార్డర్ ఉంటది అనమాట. ఓకే అంటే ఇప్పుడు ఒక బార్డర్ అప్లై చేస్తే దట్ విల్ బి అప్లైడ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ ప్యాడింగ్ అనమాట. సో ప్యాడింగ్ కి పైన నీకు అప్లై అవుద్ది. రైట్ నో ఇక్కడ చూసుకుంటే మనం బార్డర్ ఏం లేదు. ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇక్కడ చూడు, జస్ట్ ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి కదా. ఓకే సో ఇలా డాషెస్ ఉన్నాయి కదా, సో బార్డర్ అనేది లేదనమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంటెడ్ టు అప్లై బార్డర్, సింపుల్ గా బార్డర్ అని పెడతాము. ఇక బార్డర్ లో మనకి 3 వాల్యూస్ తీసుకుంటది అనమాట. ఫస్ట్ వచ్చేసి బార్డర్ కి ఎంత విడ్త్ ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ 2 పిక్సెల్స్ అనుకుందాం. ఆ తర్వాత వచ్చేసి బార్డర్ కి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అంటే సాలిడ్ బార్డర్ కావాలా, లేదంటే డాటెడ్ బార్డర్ కావాలా, అట్లా చాలా ఉంటాయి కదా. సో అండ్ దెన్ ఫైనల్లీ వి పుట్ సమ్ కలర్. లెట్స్ సే దిస్ టైమ్ వి పుట్ ఆరెంజ్ ఇద్దాం. ఓకే సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే యు సీ బార్డర్ వచ్చేసి 2 అప్లై అయ్యింది. ఓకే 2 పిక్సెల్స్ బార్డర్ అప్లై అయింది. ఇక్కడ మనం చూసుకున్నా కూడా చూడు రెడ్ కలర్ లో వచ్చింది కదా. సో దిస్ టైమ్ లెట్స్ పుట్ 12 అండ్ సో దట్ యూ క్యాన్ సీ ఇట్ ప్రాపర్లీ. యు సీ సో ప్యాడింగ్ కి పైన అప్లై అయ్యేది బార్డర్ అనమాట. ఓకేనా దానికి పైన అప్లై అయ్యేది మార్జిన్. సో బై డిఫాల్ట్ గా మనం మార్జిన్ ఇవ్వలేదు, కానీ మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్ H3 ఏదైతే తీసుకున్నామో దానికి డిఫాల్ట్ బార్డర్ వచ్చేసి ఈ యొక్క 18 సంథింగ్ ఉంది కదా. సో దట్ ఈస్ అ డిఫాల్ట్ బార్డర్ అనమాట. ఓకే సో ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ బార్డర్ టు కమ్, యూ సీ చూడు బై డిఫాల్ట్ గా ఈ పైన 18 పిక్సెల్స్ బార్డర్ వచ్చిందా. సో ఒకవేళ మనకు అది వద్దు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కావాలి అంటే అది యూస్ చేసుకుంటాము, లేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ అని పెడతాము. సింపుల్ గా 0 పిక్సెల్స్ ఇచ్చామనుకో. ఓకే ఐ జస్ట్ రీఫ్రెష్ ఇట్. యు సీ బార్డర్ ఇది మనకి బ్లాంక్ లోకి మారిపోయింది. సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేస్తే సి దిస్ ఇస్ ఇట్ లుక్స్ లైక్ అన్నమాట. ఓకే అంటే ఇప్పుడు చూడు స్లోగా మనకు తెలియకుండే వి స్టైల్డ్ ఇట్, అంటే మనకి ఏ విధంగా కావాలనుకున్నామో వి స్టైల్డ్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇదే లాంగ్వేజెస్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్ లోకి తీసుకురావాలనుకో. ఓకే సింపుల్ గా ఏం చేస్తాను అంటే మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. టెక్స్టైల్ అండ్ సెంటర్ చేశాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఐ జస్ట్ సేవ్డ్ ఇట్. చూసి ఇది మిడిల్ లోకి వచ్చింది అనమాట. సో ఇది ఏంటి అనుకోనంటే విత్ ద ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్ టు నో అనమాట. ఓకేనా ఓకే ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి అనుకోనంటే వి యూస్డ్ ఇన్లైన్ స్టైల్ షీటింగ్. ఓకే నీకు వినిపిస్తుంది కదా. ఓకే కూల్. సో ఇది ఏంటి ఇన్లైన్ స్టైల్ షీటింగ్. సో ఇన్లైన్ స్టైల్ షీటింగ్ అంటే డైరెక్ట్ గా మన యొక్క ఎలిమెంట్ కి అప్లై చేసేస్తాం. తరువాత వచ్చేసి ఇంటర్నల్ స్టైల్ షీటింగ్. సో ఇంటర్నల్ స్టైల్ షీటింగ్ ఏంటి అనుకోనంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇక్కడ మనం స్టైల్ అని పెట్టేసి
ఓకే. సో ఆ స్టైల్ అని పెట్టేసి అందులో మనం రాస్తాం అనమాట. సో ఎలా అంటే చూపిస్తాను, చూపించిన తర్వాత వి విల్ ట్రై టు డిస్కస్ ఇట్. ఓకే. సో స్టైల్స్ అవి కూడా మనం యాక్చువల్గా హెడ్ లోనే పెడతాము. సో స్టైల్ అని ఇట్లా పెడతాం అనమాట. సో స్టైల్ అని ఈ విధంగా క్లోజ్ చేసి ఇందులో మన యొక్క ఎలిమెంట్స్ కి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ యొక్క ఎలిమెంట్స్ కి మనం ఏదైతే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఎలిమెంట్ స్పెసిఫై చేస్తాం అనమాట. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎంటైర్ పేజ్ లో ఏ ఎలిమెంట్స్ అయితే యూస్ చేసామో ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క స్టైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పారాగ్రాఫ్. ఓకే. ఇదొక పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్, ఇట్లా మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ చాలా యూస్ చేసాం. ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ కి ఓకే ఒక స్టైల్ అప్లై చేయాలనుకున్నాం. సో అటువంటప్పుడు సేమ్ ఆ యొక్క ఆపరేషన్ ని ప్రతి ఎలిమెంట్ దగ్గర పెట్టడానికి బదులు వీ క్యాన్ పుట్ ఇట్ హియర్ అనమాట. సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటాం అనమాట. అంటే ఏ ఎలిమెంట్ కి అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఎలిమెంట్ ఫాలోడ్ బై ఈ విధంగా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్, ఇందులో మన యొక్క స్టైల్ ని మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసుకుంటే మన యొక్క పేజ్ లో ఇదొక పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్, ఈ టాప్ లో ఒక పారాగ్రాఫ్ ఉంది కదా. సో ఈ యొక్క పారాగ్రాఫ్ అన్నిటికీ కూడా ఒక పర్టికులర్ స్టైల్ అప్లై చేయాలి అనుకుంటే ఇలా అప్లై చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుందాం. ఓకే. సో ఈసారి బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా లెట్స్ అప్లై ఫాంట్ సైజ్. ఓకే. సో ఫాంట్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ ఇచ్చాను అనుకుందాం. ఓకే. చూసి చేంజ్డ్. ఓకే. చూడు, ఇక్కడ మనం యూస్ చేసినటువంటి ప్రతి పారాగ్రాఫ్ కి ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. చూడు, ఎక్కడ మారింది, ఎక్కడ మారింది, అండ్ వేర్ ఎవర్ వీఆర్ యూజింగ్, సో ప్రతి దగ్గర మారింది. కావాలంటే చూడు, ఈసారి ఐ విల్ అప్లై బ్యాక్గ్రౌండ్ కలర్. See, I applied a background color white. Now you see ఈ పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్. అంటే బేసికల్ గా ఒకవేళ నేను ఇది ఒకవేళ ఉపయోగించకపోతే ఏం జరిగేది అనుకోనంటే సేమ్ స్టైల్ ని నేను ఎక్కడ యూస్ చేయాల్సి వచ్చిండేది, లైక్ దిస్, అంతే కదా. సో ఇక్కడ ఇలా అప్లై చేయాల్సి వచ్చిండేది, అండ్ అదే విధంగా ఈ పారాగ్రాఫ్ లోన, ఈ పారాగ్రాఫ్ లోన. సో ప్రతి దగ్గర అప్లై చేయడం బదులు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇన్లైన్ స్టైల్ షీటింగ్ యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇన్లైన్ స్టైల్ షీటింగ్ ఏం జరుగుతుంది అనుకోనంటే అప్లైస్ స్టైల్ టు ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ పేజ్ అనమాట. సో ఆ పేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ కి కూడా స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి అనమాట. అయితే ఇక్కడ నీకు ఒక డౌట్ రావాలి. ఇప్పుడు ఈ యొక్క స్టైల్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్ కి అప్లై అయిపోతుంది, బట్ స్పెసిఫికల్ గా ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి మనం వేరే స్టైల్ ఇవ్వాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటమ్ లో ఉన్న పారాగ్రాఫ్ కి నాకు వైట్ కలర్ వద్దు, వేరే ఇంకొక కలర్ కావాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేసుకుంటాం అనుకోనంటే దానికి ఇన్లైన్ స్టైల్ షీటింగ్ అప్లై చేసుకుంటాం. సో ప్రయారిటీ ఎలా వస్తుంది అనుకోనంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఇన్లైన్ స్టైల్ సెట్టింగ్ అనమాట. ఒకవేళ ఇన్లైన్ స్టైల్ సెట్టింగ్ లో ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇంటర్నల్ స్టైల్ సెట్టింగ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే వేరే కలర్ ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈసారి గ్రీన్ ఇచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే గ్రే అనుకుందామా. ఓకే, గ్రే అనుకుందాం. బట్ చూసి దీనికి వైట్ ఉంది, దీనికి వైట్. ఒక్క నిమిషం. ఓకే కృష్ణ, వినిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ వరకు నీకు అర్థమైంది కదా. ఓకే. సో బేసికల్గా ఇప్పుడు మనం ఏం చేసాము అనుకోనంటే సో వీ అప్లైడ్ అన్ ఇన్లైన్ స్టైల్ విచ్ హ్యాస్ ఓవర్ రిడెన్ ద ఇంటర్నల్ స్టైల్, అంతే కదా. సో మనం ఇంటర్నల్ స్టైల్ ఏదైతే అప్లై చేసామో దానికి మన యొక్క ఇన్లైన్ స్టైల్ అనేది ఓవర్ రైడ్ చేసింది అనమాట. సో దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. అండ్ ఇంకా ఏంటనుకోనంటే స్పెసిఫిక్ గా మనం ఇప్పుడు యూస్ చేసింది ఎలిమెంట్. ఓకే, టు ద ఎలిమెంట్ మనం స్పెసిఫై చేసాం. అలా కాకుండా మనం ఏంటి అనుకోనంటే వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ క్లాస్ అండ్ ఐడి ఆల్సో. సో ఐడి ఏంటి అనుకోనంటే స్పెసిఫిక్ గా అంటే మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఐడి అనేది మనం యూనిక్ గా ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క H4 ఉంది కదా. సో ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకుందా. సో దీనికి ఒక ఐడి ఇచ్చాను అనుకో. సో ఈ విధంగా యూనిక్ గా రిప్రజెంట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏమందాం, లాంగ్ 1 అనుకుంటా. ఓకే, లాంగ్వేజ్ 1 అనుకుంటా. సో దీనికి ఇప్పుడు నేను స్టైల్ అప్లై చేయాలి అనుకో, ఐడి అనుకో. సో వి విల్ మేక్ యూజ్ ఆఫ్ ఈ యొక్క హ్యాష్ అన్నమాట. ఓకే, హ్యాష్ అని పెట్టేసి దాటిస్తాము. ఇందులో మనం ఈ విధంగా స్పెసిఫై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ అనుకుందాం, ఈసారి 30 పిక్సెల్ ఇద్దాం.
అండ్ ఫాంట్ వెయిట్ ఉంటుంది కదా, లెట్స్ సీ, తెలుగు ఫాంట్ వెయిట్ ఉంటుంది, లెట్స్ సీ 20 పిక్సెల్స్. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొద్దు, లెట్స్ గివ్, లెట్స్ సీ, ఇలా ఇద్దాం, సీ హౌ ఇట్ లుక్స్ లైక్. ఓకే, యూ సీ. సో ఈ విధంగా అనమాట. ఒకసారి బ్యాక్గ్రౌండ్ కలర్ కామెంట్ చేసేస్తాను. సో కామెంట్, ఓకే, సో ఐ జస్ట్ కాపీ సేవ్డ్ ఇట్. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ లుక్స్ లైక్. అండ్ ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే, ఒక ఐడి ఇచ్చి ఆ ఐడికి వి ప్లేడ్ ఏ స్టైల్. అలాగే మనకి క్లాసెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో క్లాసెస్ ఎలా వర్క్ అవుతాయి అనుకోనంటే, మన యొక్క పేజ్ లో ఒకే క్లాస్ నేమ్ తో ఎన్నైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేస్తాను అనుకోనంటే, దీనికి లాంగ్ అని ఇచ్చాను అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, దీనికి ఒక స్టైల్ అప్లై చేస్తాను. అండ్ క్లాసెస్ కనుక వి విల్ మేక్ యూజ్ ఆఫ్ డాట్ ఆపరేటర్ అనమాట. ఓకే, డాట్ అని ఈ విధంగా పెడతాము. అగైన్ వి విల్ ఓపెన్ ఇట్ లైక్ దిస్. అండ్ ఈసారి ఏం చేస్తాను అనుకోనంటే, లెట్స్ సే ఫాంట్ సైజ్ వచ్చేసి ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ 40 పిక్సెల్స్ యూస్ చేసాను అనుకోండి. ఓకే, అండ్ ఫాంట్ వెయిట్ వద్దులే, ఇంకేం చేద్దామంటే కలర్ మారుద్దాం ఈసారి. సో కలర్ వచ్చేసి లెట్స్ సే బ్లూ ఇద్దాం. విల్ సే హౌ ఇట్ లుక్స్ లైక్. ఓకే, చూసి ఇలా కనిపించింది కదా. ఇప్పుడు సేమ్ ఏమంటారు, సేమ్ స్టైల్ ని మనం ఇంకా ఏదైనా ఎలిమెంట్ కి అప్లై చేయాలి అంటే సింపుల్ గా మనం ఏం చేస్తాం అనుకోనంటే, అక్కడ మళ్ళీ ఓకే సింపుల్ గా సేమ్ క్లాస్ యూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ యొక్క దీనికి, ఈ యొక్క దీనికి, ఈ యొక్క దీనికి, సో వీటన్నిటికి నేను ఏం చేశాను అనుకోనంటే, ఐ యూస్డ్, ఓకే జస్ట్ ఏ మినిట్, గెటింగ్ ఎ కాల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో అంటే ఏంటి అనుకోనంటే, మన పేజ్ లో మనం ఐడి యూస్ చేయొచ్చు, క్లాస్ యూస్ చేయొచ్చు. సో క్లాస్ ఏంటి అనుకోనంటే, ఇఫ్ వీ వాంటెడ్ టు పెర్ఫార్మ్ సేమ్ కైండ్ ఆఫ్ స్టైలింగ్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్, అప్పుడు మనం క్లాస్ యూస్ చేసుకుంటాం అనమాట సింపుల్ గా. ఐడి ఏంటి అనుకోనంటే, సేమ్ ఐడి ఇంకొకసారి యూస్ చేయకూడదు. బేసికల్ గా ఒక ఐడితో ఒక నేమే పెడతాం అనమాట. ఓకే, సో ఇది ఇంటర్నల్ స్టైల్ సెట్టింగ్. ఓకే, అలా కాకుండా మన యొక్క అప్లికేషన్ లో బేసికల్ గా ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ వన్ పేజే ఉంది కదా. మన యొక్క అప్లికేషన్ లో మల్టిపుల్ పేజెస్ మనం డిజైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు నీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, ఎక్కడో ఒక దగ్గర ఒక లింక్ ఇస్తాను. ఓకే, సో 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 ఏమిద్దాం, లింక్ కాకుండా చిటిక్ 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 చిటిక్. సో ఇది ఇది మన ఇది కదా. ఓకే, సో ఇక్కడ ఒక లింక్, లింక్ ఏంటది, యాంకర్ ట్యాగ్ కదా. సో యాంకర్ ట్యాగ్ హెచ్ రెఫరెన్స్ అని ఇస్తాం అనమాట కదా. సో హెచ్ రెఫరెన్స్ అని ఇస్తాం. అండ్ ఇక్కడ బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఛానల్ కదా. ఓకే, సో ఇక్కడికి ఇది ఓపెన్ చేయాలి అనుకో, మనం ఏం చేస్తాము, ఇది కాపీ చేసి వి విల్ యూజ్ ఇట్ హియర్ యాజ్ అన్ హెచ్ రెఫరెన్స్. ఓకే, సో ఈ విధంగా చేస్తాము. అండ్ దెన్ వి క్లోజ్ ఇట్. ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ ఇస్తాం. అండ్ దిస్ ఇస్ అన్ యాంకర్ ట్యాగ్, లెట్స్ సే ఓకే, ఇలా ఇచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సో ఇలా కనిపిస్తుంది. సో ఇట్స్ ఎన్ ఏంటిది, దిస్ ఇస్ ఏ లింక్ కదా. సో ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేశాను అనుకో, సి ఇట్స్ ఓపెనింగ్ అప్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఏ న్యూ పేజ్, అంతే కదా. సో ఈ పేజ్, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన పేజ్ లోనే ఈ యొక్క యూఆర్ఎల్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసి మన పేజ్ లోనే యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది. సో వేరే పేజ్ లోకి రావాలి అంటే మనం ఏం చేస్తాము, నీకు గుర్తుందా, హెచ్టిఎంఎల్ ఆల్రెడీ చేసాగా. న్యూ ట్యాబ్ మనం చేయాలంటే యా, సో వి విల్ మేక్ యూజ్ ఆఫ్ టార్గెట్ అనమాట. ఓకే, సో డిఫాల్ట్ గా టార్గెట్ వచ్చేసి అండర్ స్కోర్ సెల్ఫ్ అనమాట. సో సెల్ఫ్ ఈజ్ లైక్ సేమ్ పేజ్ లో వచ్చేస్తుంది. అలా కాకుండా ఇఫ్ యూ గివ్ బ్లాంక్, ఓకే, సో ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఓపెన్స్ ఇన్ ఏ న్యూ ట్యాబ్ అనమాట. సి ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను, చూసి మన పేజ్ ఎలా ఉంటే అలాగే ఉంటది. బట్ మనం ఏదైతే ఇచ్చామో అది కొత్త పేజ్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా, మన అప్లికేషన్ లో మోర్ దెన్ ఒక్క పేజ్ కూడా ఉండొచ్చు అనమాట.
ఓకే. సో వీ క్యాన్ అంటే ఇంతకు ముందు అప్లికేషన్స్ అన్ని కూడా ఏంటి అనుకోని అంటే మల్టిపుల్ పేజెస్ లో అంటే ఓపెన్ అయ్యేవి అనమాట. అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే. ఏం లేదు యాక్చువల్ గా ఈ వినాయక చవితి కదా, సో ప్రసాదం వచ్చింది అనమాట అందుకని. ఓకే. సో ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా, సో ఒక్క నిమిషం. ఓకే. సో టార్గెట్ తెలిసింది కదా. సో ఇప్పుడు ఏంటనుకోనంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసినటువంటి పేజ్, ఓకే, ఇది యూట్యూబ్ పేజ్ అంతే కదా, ఇది మనం క్రియేట్ చేయలేదు. సో దట్ వాజ్ డిజైన్ బై ద యూట్యూబ్. బట్ అలా కాకుండా మన అప్లికేషన్ లో కూడా వీ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ పేజెస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడు, ఆమ్, ఇప్పుడు పైథాన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను ఇంకొక పేజ్ ఓపెన్ చేసి అందులో ఓన్లీ పైథాన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూపించాలి అనుకో, అంటే ఇంకొక పేజ్ నాకు కావాలి అంతే కదా. సో అందుకోసం మనం ఏం చేయొచ్చు అనుకోనంటే వీ కెన్ క్రియేట్ అనదర్ పేజ్. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొక ఫైల్ ఓపెన్ చేశాను, ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాను చూడు. ఓకే. HTML బాడీ. ఓకే. చూడు, నీకు ఎక్కడ అర్థం కాకపోయినా కూడా జస్ట్ స్టాప్. ఓకే. చెప్పు, ఏదో చెప్దాం అనుకుంటున్నట్టున్నావు. అర్థం కాలేదు. ఉమ్, అర్థమవుతుంది కదా. ఓకే. అంటే కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది అందుకని. ఓకే. సో లెట్స్ సే ఐ మేడ్ ఇట్ యాజ్ డీటెయిల్స్. ఓకే. సింపుల్ గా ఇట్లా ఇచ్చాను. ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఒక H2 ఇద్దాం. సింపుల్ గా అది ఏదైనా అవ్వచ్చు, బట్ జస్ట్ H2 అని ఇచ్చాను అనమాట. ఇందులో ఏంటి అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకుందాం. సో ఇక్కడ సమ్ పారాగ్రాఫ్ పెట్టేద్దాం. దట్స్ ఇట్, సింపుల్ గా ఏదో ఒకటి. ఓకే. లోవర్ ఎప్సిలాన్ లో సమ్ టెక్స్ట్ తీసుకుందాం. ఓకే. ఇక్కడ ఒకటి పెట్టేశాను. అండ్ దెన్ కొన్ని బ్రేక్స్ ఇచ్చేద్దాం. జస్ట్ ఒక పేజ్ అనమాట అంతే, ఇంకేమి లేదు. బ్రేక్స్ ఇచ్చాను, ఇంకొక బ్రేక్ ఇచ్చేస్తాను. 3 లైన్ బ్రేక్స్ వస్తాయి ఆ తరువాత. సో ఓకే, ఇలా కొన్ని ఇచ్చేద్దాం. ఓకే. జస్ట్ సేవ్డ్ ఇట్. సో సేవ్ చేశాను, ఇక్కడ వరకు బాగుంది. సో దిస్ ఈజ్ డీటెయిల్స్ పేజ్. ఓకే. ఇది ఎక్కడ ఉంది, ఇది కూడా మన యొక్క ఇంతకు ముందు ఫోల్డర్ లోనే ఉంది. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఇక్కడ చూసుకుంటే నేను ఈ యొక్క లింక్ ఇచ్చాను ఎక్కడ, మన యొక్క home.html. ఓకే. సో ఏంటిది home.html, ఎక్కడ రాసిన, యా ఇక్కడ. సో దిస్ ఈజ్ అన్ యాంకర్ ట్యాగ్. సో ఈ యొక్క యాంకర్ ట్యాగ్ కి దీనికి ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొక లింక్ తీసుకుంటాను. ఓకే. సో ఎలా అంటే నాకు కావాలి ఈ యొక్క పైథాన్ ఉంది కదా, సో ఈ యొక్క పైథాన్ కి కింద, సో ఐ విల్ పుట్ అనదర్ వన్ సంథింగ్ లైక్ డిస్క్రిప్షన్ అని అనుకుందాం. ఓకే. ఇది పైథాన్, దీని కింద ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పుట్టింగ్ అనదర్ లింక్. ఓకే. హెచ్ రెఫరెన్స్ అని పెడతాను. సో హెచ్ రెఫరెన్స్ అని పెట్టి ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటే నాకు ఇప్పుడు నేను ఏం పేజ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, నేను క్రియేట్ చేసినటువంటి పేజ్ అదేంటది, details.html. ఓకే. సో కాబట్టి ఇది details.html కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటే ఓకే. ఓకే. సో ఇక్కడ ఈ పాత్, సో మనం ఈ యొక్క ఎంటైర్ పాత్ అని స్పెసిఫై చేయాలన్నమాట. సో ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి ఆ, ఇక్కడికి వచ్చి సో ఈ యొక్క హెచ్ రెఫరెన్స్ లో అది పెడతాను అనమాట. ఓకేనా. సో హెచ్ రెఫరెన్స్ లో అది పెట్టేసిన తర్వాత సో ఇక్కడ యాక్చువల్ కాపీ చేసినప్పుడు ఎలా వస్తుంది, ఇట్ షుడ్ బి లైక్ దిస్. చూద్దాం ఒకసారి, ఒకవేళ అవ్వకపోతే వి విల్ చెక్ దట్ అవుట్. సో details.html అనమాట. అండ్ ఇది కూడా నేను ఏం చేస్తాను అనుకున్నట్టు టార్గెట్ వచ్చి సింపుల్ గా కొత్త లైన్ లో ఇస్తాను. ఓకే. సో అంటే కొత్త ట్యాబ్ లో ఇస్తాను. సో బ్లాంక్ అని పెట్టాను, సేవ్ చేశాను. ఒక్కసారి మనం రీఫ్రెష్ చేద్దాం. ఏమైంది, ఓకే. ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ అయ్యింది. ఇది H4, ఇది యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ ఏంటది, ఫుల్ బ్రేక్, అసలు అర్థం కావట్లేదు వాయిస్. అవును, H4 కి అది ఇచ్చాము. సో
H4కి H4 ఓకే, ఇది H4 ఓకే, ఇది లాంగ్ కి మనం ఇది అప్లై చేసాము బ్లూ కలర్. బట్ వై డిడ్ ఇట్ అప్లైడ్ యాంకర్ ట్యాగ్ టు ఎవ్రీథింగ్ అనేది నా యొక్క డౌట్. సో ఇక్కడతో ఇది క్లోజ్. సో యాక్చువల్ గా యాంకర్ ట్యాగ్ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఎ ఓపెన్ అండ్ క్లోజ్ కదా. సో ఇలా అందుకనే డిస్క్రిప్షన్ అని పెట్టాను అనుకో, ఇప్పుడు వీటికి అప్లై అవుతుంది. ఓకే, సో ఇందాక ఏంటంటే ఇది మనం క్లోజ్ కరెక్ట్ చేయలేదు కాబట్టి దిస్ యాంకర్ ట్యాగ్ ఇస్ గెటింగ్ అప్లైడ్ టు ఆల్ ద బాటమ్ ఎలిమెంట్స్ అన్నమాట. అర్థమైంది కదా? ఓకేనా? ఓకే, ఎనీవే. సో ఇప్పుడు చూడు, ఇది మన పేజ్ కదా. సో ఇది ఒక పేజ్ విచ్ ఈస్ నథింగ్ బట్ home.html సురేష్ టెక్ సంబంధించి. ఇది వచ్చేసి డీటెయిల్స్ పేజ్. ఓకే, దిస్ ఈస్ ఎ డిఫరెంట్ పేజ్ అనమాట. అంటే ఒక్క వెబ్ అప్లికేషన్ లో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేజెస్, అంతే కదా. సో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేజెస్. అయితే ఇప్పుడు ఈ విధంగా మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు, ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి 2 పేజీలు ఉన్నాయి. అలా కాకుండా గోయింగ్ ఫర్దర్ వీ కెన్ హ్యావ్ టెన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ కదా. సో ఇప్పుడు 2 ఉన్నాయి, రేపు పొద్దున 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 100లో అవ్వచ్చు, 200 ఉండొచ్చు. సో అటువంటిప్పుడు ఏంటి అనుకోనంటే ప్రతి ఒక్క ఫైల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ స్టైల్ షీటింగ్ అనమాట. ఓకే, సో అప్లైస్ అక్రాస్ డిఫరెంట్ వెబ్ పేజెస్ అన్నమాట. సో ఇప్పుడు డిఫరెంట్ వెబ్ పేజెస్ ఏంటి అవి? ఫస్ట్ మనం రాసినటువంటి హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, డీటెయిల్స్.html లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో వీటన్నిటికీ ఓకే, సో వీటన్నిటికీ కూడా ఇఫ్ వి వాంటెడ్ టు అప్లై ద స్టైలింగ్ దెన్ వి విల్ మేక్ యూజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఎక్స్టర్నల్ స్టైల్ షీటింగ్ లో ఎట్లా అనుకోనంటే వీ హ్యావ్ టు క్రియేట్ an external CSS file అనమాట. ఓకే, సో వీ హ్యావ్ టు క్రియేట్ an external CSS ఫైల్. ఓకే, సో దాని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .css అని పెడతాము. ఫైల్ నేమ్ వచ్చేసి ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టైల్స్ అని ఇచ్చామనుకుందాం, ఏదైనా అవ్వచ్చు బేసికల్ గా, బట్ లెట్స్ సే స్టైల్స్. సో స్టైల్స్.css అని ఇచ్చామనుకుందాం. ఓకే, నేను గడికి ఎస్కేప్ కొట్టడం ఇది వచ్చేస్తుంది. ఓకే, సో స్టైల్స్.css అని ఇచ్చాను అనుకుందాం. సో ఏం చేస్తాం అనుకోనంటే ఇందులో మన యొక్క ఎలిమెంట్స్ కి స్టైల్స్ అప్లై చేస్తాం. దాట్ స్టైల్స్ విల్ బి అప్లైడ్ అక్రాస్ ఆల్ ద పేజెస్ అనమాట. ఆల్ ద పేజెస్ వేర్ ఎవర్ వి విల్ లింక్ టు ఇట్. అది ఎలా అనేది నీకు ఇప్పుడు చూపిస్తాను చూడు. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఓకే, ఐ విల్ సేవ్ ఇట్ యాజ్. ఓకే, బిఫోర్ సేవింగ్ లెట్స్ అస్యూమ్ దట్ ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ పారాగ్రాఫ్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఈ యొక్క పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దీనికి ఐ అప్లై ఏ స్టైల్. సో ఇప్పుడు నేను జస్ట్ దీన్ని సేవ్ చేస్తాను, styles.css అని. సేవ్ ఎస్ టైప్ కూడా నేను CSS లోకి మారుస్తాను, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కదా. సేవ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ పారాగ్రాఫ్ అనేటువంటి ఎలిమెంట్ కి ఐఎమ్ గివింగ్ ఏ ఫాంట్ సైజ్ ఆఫ్ లెట్స్ సే దిస్ టైమ్ లెట్స్ సే 50 అనుకుందాం. ఓకే, 50 ఫాంట్ సైజ్ ఇచ్చాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లెట్స్ సే ఏమున్నాయి, సియాన్ ఏదో ఒక కలర్ ఉంటది కదా, రెడ్, సియాన్, రెడ్, బ్లూ. ఇవి కాకుండా ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా? ఎల్లో కాకుండా రెడ్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్, మెరూన్ యూస్ చేశాను. లెట్స్ యూస్ దిస్ మెరూన్. లెట్స్ సి. సో ఇప్పుడు ఏంటి అనుకోనంటే ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఒకటి క్రియేట్ చేసాను, ఎక్స్టర్నల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను .css ఎక్స్టెన్షన్ తోటి. అందులో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ వచ్చేసి పారాగ్రాఫ్ అని పెట్టాను. ఆ పారాగ్రాఫ్ కి ఈ యొక్క స్టైల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు ఇది ఇలా వదిలేస్తే స్టైల్స్ అనేవి అప్లై అవ్వవు. సో బేసికల్ గా ఈ యొక్క స్టైల్ ఏదైతే మనం ఇచ్చామో ఇది మనం లింక్ చేయాలన్నమాట. ఎలా? మన యొక్క హెడ్ లోనే యాక్చువల్ గా మనం ఎట్లా అంటే ఇలా చేస్తాం. సో లింకా, ఐ థింక్ లింకే అనుకుంటా. సో లింక్ అని ఇస్తాం అండ్ దెన్ href
ఇస్తాం. సో రిఫరెన్స్ ఏమైనా ఇస్తాం అనుకోనంటే ఇలా. సో రిఫరెన్స్ వచ్చేసి ఈ యొక్క స్టైల్ సెట్ ఏదైతే ఉందో styles.css. ఓకే, సో దాట్ వీ హ్యావ్ టు స్పెసిఫై. సో అది ఎలా స్పెసిఫై చేస్తాను అనుకోనంటే సో ఇలా ఇచ్చేసి styles.css. సో ఇక్కడే కదా నా యొక్క styles.css కూడా ఉంది ఇక్కడ. సో దట్స్ వై. ఓకే, సో ఇచ్చిన తరువాత ఇఫ్ ఐ సేవ్ ఇట్, లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇఫ్ డజంట్ వర్క్, ఓకే, ఇక్కడ ఎక్కడ అప్లై అవ్వలేదు, ఇక్కడ కూడా ఎక్కడ అప్లై అవ్వలేదు. సో బికాజ్ ఇక్కడ మనం లింక్ అని ఇచ్చాం కదా. సో దిస్ హ్యాస్ టు హ్యావ్ ఎ రిలేషన్ అనమాట. సో దీనికి మనం స్టైల్ షీట్ అని చెప్పాలి. ఐ థింక్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. లెట్స్ సీ, ఐ జస్ట్ సేవ్డ్ ఇట్. ఓకే, స్టైల్ షీట్ ఇలా వస్తుంది, చూద్దాం. స్టైల్ షీట్ హెచ్ రెఫరెన్స్ ఇదే అనుకుంటా, ఇక్కడ అప్లై అవ్వలేదు. నీ వాయిస్ వినిపించట్లే. ఒక్క మొక్క వినిపించట్లే నాకు అసలు. మళ్ళీ చెప్పు. లింక్, ఓకే, లెట్ us ట్రై దిస్. బేసికల్ గా ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. లింక్ ఒకసారి క్లోజ్ చేశాను, చూద్దాం. ఓకే, దిస్ ఇస్ నాట్ వర్కింగ్. లెట్స్ సీ. లింక్ ఇన్ HTML. ఓకే, h reference URL. This is okay, this is a link. This is link. External style setting మనం యాక్చువల్ చూడాలి, HTML CSS చూద్దాం. సో ఎక్స్టర్నల్ సైడ్ షీట్ లింక్ వచ్చే రిలేషన్ వచ్చేసి జస్ట్ ఏ మినిట్, ఐఎమ్ గెటింగ్ ఏ కాల్. సో ఓకే, కరెక్టే కదా ఇది యాక్చువల్గా. ఒకసారి కాపీ చేద్దాం, స్టైల్ షీట్ అని ఇస్తాము, సరిపోయింది. ఒక్క దీని కింద ఇది కాపీ చేస్తాను, రిలేషన్ స్టైల్ షీట్ హెచ్ రిఫరెన్స్. ఓర్ దీనికి ఇది క్లోజ్ చేయలేదు ఇడు, బట్ వి విల్ ట్రై దిస్ బాక్స్ ఆర్ నాట్. ఓకే, లెట్స్ సీ దిస్ బాక్స్. ఓకే, ఇది వర్క్ అవ్వట్లేదు, ఇది ఇలా వర్క్ అవ్వట్లేదు. ఇఫ్ ఐ ఓపెన్ దిస్ అప్ నౌ, ఓకే ఇది ఓపెన్ అవుద్ది. అండ్ యాక్చువల్గా ఇది వర్క్ అవ్వాల్సిందే, చూద్దాం. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, వాట్ ఇఫ్ ఐ జస్ట్ యూస్ styles.css. ఓకే, అట్లా కూడా ట్రై చేద్దాం. ఎనీ చేంజ్? నో చేంజ్. ఎట్లా వర్క్ అవ్వకపోవడం ఏంది? styles.css, దిస్ ఇస్ STYLES, styles.css సరిపోయింది. ఒక్క నిమిషం ఆగు. లింక్ ఇది ఒక హెడ్ లోనే పెట్టాలి, హెడ్ లోనే కదా పెట్టాం మనం home.html లో. ఇది హెడ్, ఓపెన్ హెడ్ క్లోజ్, లింక్ రిలేషన్ స్టైల్ STYLE హెచ్ రిఫరెన్స్. సో styles.css అని మనం కూడా ఇచ్చాము హెచ్ రిఫరెన్స్. ఏంటది? హెడ్ క్లోజ్ చేసాం కదా మనం కూడా, హెడ్ క్లోజ్ చేసాము. హెడ్ కి యాక్చువల్ గా ఇక్కడ రాసాము, సరిపోయింది. అంటే యాక్చువల్ పర్వాలేదు, ఎక్కడైనా రాయొచ్చు. బట్ లెట్స్ డూ వన్ థింగ్. ఈ స్టైల్స్ ఇది కూడా ఒకసారి ఇట్లా కాపీ చేసి పెడదాం. యాక్చువల్గా సేవ్ చేశాను, చూద్దాం. అప్లై అవ్వడం లేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ మెరూన్, సరిపోయింది. సేవ్ డేట్. ఫోన్ ఒక్కసారి ఇక్కడ ట్రై చేద్దాం, ఇక్కడ అప్లై అవుద్దా లేదా. ఓకే, సో లింక్ రిలేషన్ వచ్చేసి
style sheet and h reference. Okay, so styles.css close, saved. Okay, just refresh. ఓకే, ఎక్కడ అప్లై అయ్యింది? ఓకే, సో బేసికల్ గా ఇది అప్లయింగ్ హియర్ ఆల్సో, ఇక్కడ కూడా అప్లై అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటి, దిస్ ఈస్ టు ఏ ఏంటిది, దిస్ ఈస్ టు ఏ పారాగ్రాఫ్ కదా. సో పారాగ్రాఫ్ కాబట్టి ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఆల్రెడీ మనం ఇక్కడ పారాగ్రాఫ్ కి ఈ స్టైల్ ఇచ్చాం. యు గాట్ ఇట్. సో ప్రియారిటీ ఎట్లా వస్తుంది తెలుసా, ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఇన్లైన్ స్టైల్ సెట్టింగ్ కి, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఇంటర్నల్ స్టైల్ సెట్టింగ్ కి, లాస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఎక్స్టర్నల్ కి. సో ఇక్కడ ఏం జరిగింది అనుకోనంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్టర్నల్ గా ఒక స్టైల్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ తరువాత ఏం జరిగింది అనుకోనంటే, ఎక్కడ మనకి ఏమైంది అనుకోనంటే, వీ హ్యావ్ గివెన్ an internal style sheet. So internal style sheet will have more priority than our external అనమాట. సో కాబట్టి ఏం జరిగింది అనుకోనంటే, ఈ యొక్క ఇంటర్నల్ స్టైల్ షీట్స్ యొక్క స్టైలింగ్ అనేది హ్యాస్ బీన్ అప్లైడ్ అనమాట. సో అందుకోసమే ఇక్కడ మనకి ఇది కనిపించలేదు యాక్చువల్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది రిమూవ్ చేస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసాను అనుకుందా. ఓకే, ఐ సేవ్డ్ ఇట్. నౌ ఇఫ్ యూ సీ ఇట్స్ బీన్ అప్లైడ్. ఓకే, ఇక చూసారా, దీనికి అప్లై అయ్యింది, దీనికి అప్లై అయ్యింది, కింద దానికి అప్లై అవ్వదు. సో కింద దానికి అప్లై ఎందుకు అవ్వదు అనుకోనంటే, దిస్ యాజ్ అన్ ఇంటర్నల్ స్టైల్ కదా, ఇంటర్నల్ కాదు, ఇన్లైన్ స్టైల్. సో ఆ ఇన్లైన్ స్టైల్ వచ్చేసి ఈ యొక్క ఎక్స్టర్నల్ స్టైల్ ని ఓవర్ రైడ్ చేసింది అనమాట. సో దట్స్ హౌ ద ప్రయారిటీ కమ్స్. సో ఫస్ట్ ఇన్లైన్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఇంటర్నల్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్టర్నల్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. సో దట్స్ హౌ ద స్టైలింగ్ వర్క్స్ అనమాట. ఓకే, అండ్ ఎక్స్టర్నల్ కూడా అలాగే. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఏంటి అని, బట్ ఎక్స్టర్నల్ ఎందుకోసం యూస్ చేసాము, టు అప్లై ద స్టైల్స్ అక్రాస్ ద పేజెస్ అనమాట. అక్రాస్ ద డిఫరెంట్ పేజెస్ అప్లై చేయడానికి వి విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇదనమాట. సో ఇక్కడ వరకు బాగుంది మనకి. వి నో హౌ టు యునో యూజ్ హెచ్టిఎంఎల్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలిసింది, సిఎస్ఎస్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలిసింది కదా. మరి ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎందుకోసం యూజ్ చేస్తాము అనేది నీ యొక్క నార్మల్ గా ఎవరికైనా ఉండేటువంటి డౌట్ కదా. ఇప్పుడు చూడు, అంటే ఇదేంటి అనుకోని అంటే, టు క్రియేట్. ఓకే, ఇక్కడ మనం చెప్తాను. ఓకే, యా. సో హెచ్టిఎంఎల్ ఏంటి అనుకోని అంటే, సింపుల్ డాక్యుమెంట్ అనమాట. సిఎస్ఎస్ ఏంటి అనుకోని అంటే, అప్లయింగ్ స్టైల్స్ టు దట్ ఆర్ దిస్. ఓకే, ఆ యొక్క డాక్యుమెంట్ కి స్టైల్స్ అప్లై చేయడం. ఇక్కడ వరకు బాగుంది. మన యొక్క పేజ్ కి మన ఇంకా నీట్ తయారైపోద్ది, అంటే జస్ట్ పౌడర్ రాసినట్టు తయారైపోద్ది. ఆ తర్వాత ఏంటి అనుకోనంటే, ఇఫ్ యూ వాంటెడ్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్, ఓకే, అంటే సమ్ ఇంటరాక్షన్ చేయాలి. ఇంటరాక్షన్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఏదైనా ఒక బటన్ ఉందనుకో, సో ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంటెడ్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్, అంటే బేసికల్ గా ఇంటరాక్షన్ అనమాట. సో అటువంటి ఇంటరాక్షన్స్ చేయడానికి కోసం, ఓకే, సో వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనమాట, ఇంటరాక్టింగ్ విత్ ద వెబ్ పేజ్. సో ఇండైరెక్ట్ గా ఏంటి అంటారంటే, దీన్నే మనం డామ్ మ్యానిపులేషన్ అంటాం అనమాట. సో ఇక్కడ డామ్ అంటే ఏంటి అనుకోనంటే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. సో ప్రతిదీ మళ్ళీ ఓపెన్ అయిందా, ఇది సేవ్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో క్లోజ్ ఇట్, ఐ క్లోజ్ దిస్, ఐ విల్ డూ, ఐ జస్ట్ మనం సేవ్ కూడా చేసేద్దాం. లేకపోతే హెచ్ వెబ్ ఇంట్రొడక్షన్, లెట్స్ సేవ్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి తెలుసా, మనకి జావా స్క్రిప్ట్ లో ఏంటి అనుకోండి, వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ హియర్, ఇక్కడ మనం ఒక పేజ్ మనం ఇస్తున్నాం అనుకోని అంటే, బ్రౌజర్ ఆటోమేటిక్ గా ఒక డామ్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ వి సీ హియర్, ఇట్స్ వన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. ఇక్కడ చూసి అంటే యాక్చువల్ గా ఇది నేను రాసిందిలే, బట్ దిస్ ఈజ్ వన్ డాక్యుమెంట్ అనమాట. ఓకేనా. సో ఇందులో ఉన్నటువంటి డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటారు, మోడిఫికేషన్ చేయాలనుకున్నాం అనుకో. సో మోడిఫికేషన్ వి కాల్ ఇట్ యాజ్ మ్యానిపులేషన్, రైట్. సో ఈ యొక్క డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఈ యొక్క డామ్ లో ఉన్నటువంటి దాన్ని అప్డేట్ చేయడాని కోసం వి విల్ యూస్ జావా స్క్రిప్ట్ అనమాట. ఓకేనా.
జావా స్క్రిప్ట్ యూస్ చేయొచ్చు, టైప్ స్క్రిప్ట్ యూస్ చేయొచ్చు. బట్ జావా స్క్రిప్ట్ ఏంటనుకోనంటే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. సో డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ నీకు తెలిసింది, ఇప్పుడు పైథాన్ నేర్చుకున్నావు కదా. సో పైథాన్ కూడా మనకి డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ వేర్ వీ డోంట్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఇట్. అంటే ఏంటి, సింపుల్ గా మనం ఏజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చేస్తాము, రైట్. బీజ్ ఈక్వల్ టు బీజ్ ఈక్వల్ 20 అని ఇచ్చాం అనుకో. తరువాత ఎప్పుడైనా ఏలోకి ఒక స్ట్రింగ్ కూడా పెట్టేసుకోవచ్చు, రైట్. సో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే, ఆటోమేటిక్ గా ఈ యొక్క ఏ అనేది, సో ఏ టైప్ విల్ చేంజ్ టు స్ట్రింగ్, అంతే కదా. సో దిస్ ఈస్ డైనమికల్ టైప్డ్ లాంగ్వేజ్, ఇలా అవుతుంది. బట్ జావాలో కానీ లేదా మన యొక్క టైప్ స్క్రిప్ట్ ఇవేంటి అనుకోనంటే దీస్ ఆర్ స్ట్రిక్ట్ లేదా మనం స్ట్రాంగ్, ఓకే, స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ లేదా స్ట్రిక్ట్ టైప్డ్ లాంగ్వేజ్ ఆర్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇందులో ఏంటి అనుకోనంటే, లెట్స్ సే ఇఫ్ యు ఆర్ స్పెసిఫైయింగ్ ఏ స్పెసిఫిక్ టైప్ జావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అని పెట్టామనుకో. ఓకే. సో ఇంట్ అని ఒక డిక్లేర్ చేసిన తర్వాత ఇందులో మనం ఓన్లీ ఇంటీజర్సే పెట్టగలం, అంతేగాని ఇందులో మనం స్ట్రింగ్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని పెట్టడానికి అవ్వదు. నాట్ పాసిబుల్ అట్ ఆల్, బికాస్ మనం ఇక్కడ ఏంటి అనుకోనంటే దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, స్ట్రాంగ్లీ టైప్డ్, స్ట్రిక్ట్ లేదంటే స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, దట్స్ హౌ వి కాల్ ఇట్ యాజ్. అలానే మనకి టైప్ స్క్రిప్ట్ లో కూడా సేమ్. సో టైప్ స్క్రిప్ట్ లో కూడా మనం ఏంటి అనుకోనంటే, సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అనుకోనంటే, దీన్ని మనం నెంబర్ అని స్పెసిఫై చేస్తాం అనుకో, ఇందులో మనం నెంబర్సే పెట్టగలం అనమాట. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్ట్రింగ్ అని స్పెసిఫై చేస్తాను అనుకో, అందులో ఓన్లీ స్ట్రింగే పెట్టగలను అనమాట. అలా కాదు, మనకి యాక్చువల్గా అందులో కూడా ఉంటది అనమాట ఒకటి, ఎనీ అని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఎనీ అని పెడతాం అనమాట టైప్ స్క్రిప్ట్ లో. ఇందులో ఏంటనుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. బట్ మ్యాక్సిమం ఇది మనం అవాయిడ్ చేయాలి. ఇది నీకు బిగినర్ కదా, నీకు కొంచెం కొంచెం డిఫికల్ట్ గా ఉంటది టు హియర్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, లెట్ us ట్రై టు అప్లై సమ్ జావా స్క్రిప్ట్ టు ఇట్. ఓకే, బట్ బిఫోర్ దాట్ లెట్ us ఇప్పుడు మనం యాక్చువల్ గా ఆ, నీకు సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ ఎంత వరకు వచ్చు, బాగా వచ్చా? అంటే మీ HTML అయితే మీరు చెప్పిన వీడియో ఉంది కదా, నేను చూసాను. ఓకే, హెచ్టిఎంఎల్ వచ్చు. CSS అయితే కొన్ని బేసిక్స్ చూసాను. అంటే CSS అంటే బ్యాక్గ్రౌండ్ కెపాసిటీ, ఓకే, బార్డర్ అవుట్లైన్ మ్యాచింగ్, ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్పినవే చూసుంటావు నాకు తెలిసి మ్యాక్సిమం. ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేసిందంతా వెరీ 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 బేసిక్. బట్ నార్మల్ గా ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే అగైన్ యూ కెన్ కమ్ టు W3 స్కూల్స్. ఓకే, చాలా ఈజీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫర్ ద బిగినర్స్. ఓకే, సో సిఎస్ఎస్ నాకు తెలిసి ఇవన్నీ నువ్వు చూడొచ్చు. అండ్ ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో సెలెక్టర్స్, ఓకే. సో సెలెక్టర్స్ లో మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం చూడు. సో ఓకే, సో వీ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. ఓకే, అలా కాకుండా ఐడి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా క్లాస్ నేమ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లాస్ యూస్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. యూనివర్సల్ సెలెక్టర్ ఏంటంటే ఫర్ ఎవ్రీథింగ్ అనమాట, ఫర్ ఆల్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇట్లా కొన్ని ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఓకే, బ్యాక్గ్రౌండ్స్ ఓకే, బార్డర్స్ మనం చూసాం, మార్జిన్ చూసాం, ప్యాడింగ్ చూసాం, హైట్ విడ్త్ నార్మల్ గా తెలిసిందే. సో హైట్ అండ్ స్పెసిఫిక్ అండ్ హైట్ అని ఇచ్చేసి ఎంత హైట్ ఇస్తే అంత హైట్ వస్తుంది. బాక్స్ మోడల్, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ రిమెంబర్. కంటెంట్ ఉంటుంది, తర్వాత ప్యాడింగ్, బార్డర్, మార్జిన్ అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సిఎస్ఎస్ అనమాట. సో ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? సో వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ రియాక్ట్ ఆర్ యాంగులర్, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఇంపార్టెంట్. అంటే మనం యాక్చువల్ గా మనకి ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వస్తుంది. సో రిక్వైర్మెంట్ చూసుకొని మనం చేసేస్తాం. బట్ టెస్టర్స్ ఏంటనుకోనంటే స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ నుండి ఎంత బార్డర్ ఉండాలి, టాప్ నుండి ఎంత ఉండాలి, ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తుంటారు అనమాట. సో అటువంటిప్పుడు దిస్ బికమ్స్ హ్యాండీ ఫర్ అస్ అనమాట. ఓకే, అవుట్లైన్, టెక్స్ట్, లింక్స్ ఇవన్నీ మనకు తెలిసిందే. టేబుల్ కూడా ఇదంతా సింపులే. ఓకే, సో టిఆర్, టిడి ఇట్లా మనం స్పెసిఫై చేస్తాం అనమాట. టిహెచ్ ఫర్ టేబుల్ హెడ్డింగ్, టిడి ఫర్ టేబుల్ డాటా. సో ఇదంతా మనం జస్ట్ ఒకసారి చూసి మనకు అర్థమైపోతుందిలే, ఇదంతా వద్దు. హెచ్టిఎంఎల్ లో కూడా సేమ్, అంతా సేమ్, ఏం లేదు అక్కడ. ఓకే, అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ వన్ యార్.
పొజిషన్. ఓకే, సో ఈ పొజిషన్ లో మనకి ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కసారి పొజిషన్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సో అంటే వితౌట్ దిస్ పొజిషనింగ్ ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ సమ్ అప్లికేషన్స్ దట్ అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఇవి తెలుసుకోవాలి బేసికల్ గా. ఇప్పుడు చూడు, ఇది మన యొక్క వెబ్ అప్లికేషన్ మనం డిజైన్ చేసింది. ఓకే, సో ఇది ఇలా ఉంది కదా. ఒక్క పని చేద్దాం. సో లెట్ us try to try to modify this font size to 20 pixels. మెరూన్ కలర్ బదులు వేరే కలర్ ఇద్దాం. ఒక్క నిమిషం. వైట్ కాదు, గ్రే వద్దు. ఎల్లో అయితే కొంచెం బాగా, ఎల్లో అయితే కొంచెం చాలా బ్రేక్ అవుతుంది వాయిస్. అంటే మేబీ మైక్ దగ్గర లేదనుకుంటా. మేబీ అదే ఎల్లో అయితే కొంచెం క్లారిటీగా ఉంటుంది. యా, ఇప్పుడు వాయిస్ బాగుంది. ఐ థింక్ మైకే ప్రాబ్లం అనుకుంటారా? నీ మైకే ప్రాబ్లం అనుకుంటా. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ నీకు తెలిసిందే కదా. సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ హెక్సాడెసిమల్ వాల్యూస్ ఆల్సో. లెట్ మీ ట్రై విత్ సమ్ అదర్ వాల్యూ. ఓకే, సో సమ్ హెక్సాడెసిమల్ వాల్యూ ఇచ్చాను. విల్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. ఓకే, దిస్ సీమ్స్ లిటిల్ ఫైన్. ఓకే, సమ్ మైక్ ప్రాబ్లం ఉన్నట్టుందిలే, వదిలేద్దాం. సో దిస్ ఈస్ ఫైన్. అండ్ దెన్ ఓకే, దిస్ ఈస్ ఓపెనింగ్ ఇన్ ఎ న్యూ పేజ్. దిస్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, సో ఐమ్ గోయింగ్ టు క్లోజ్ ఆల్ దిస్ ఆఫ్. సో ఇవన్నీ క్లోజ్ చేసాను. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ us అప్లై, లెట్ us లుక్ ఎట్ దిస్ ప్రాపర్టీస్. సో పొజిషన్ యాక్చువల్గా మెయిన్ యూజ్ ఏంటి తెలుసా? మెయిన్ అందులో స్టాటిక్ ఎక్కువగా యూజ్ చేస్తాము. స్టాటిక్ ఏంటంటే మనం ఏమి యూజ్ చేయలేదు అనుకో, అది స్టాటిక్ అనమాట. ఓకే, బట్ బిఫోర్ దట్ యాక్చువల్గా పొజిషన్ యూజ్ ఏంటి అనుకోనంటే, మన దగ్గర కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, ఆ ఎలిమెంట్స్ కి అండ్ మనం ప్రొవైడ్ చేసినటువంటి అదర్ ఎలిమెంట్స్ కి కొన్ని అప్లై చేయొచ్చు. ఓకే, అది చేసి చూపిస్తే నీకు అర్థమవుతుంది. ఓకే, సో దానికన్నా ముందు మనం డివ్ ఒకటి యూజ్ చేస్తాం. సో డివ్ ఎందుకోసం అనుకోనంటే టు గ్రూప్ సర్టెన్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా హెడ్డింగ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక గ్రూప్ ఇవ్వాలనుకున్నాను అనుకో. అంటే బేసికల్ గా అన్ని ఎలిమెంట్స్ కి ఒక గ్రూప్ ఇస్తాను. సో గ్రూప్ ఇచ్చి ఆ యొక్క గ్రూప్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టైల్ అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఏదైనా మనం చేసుకోవచ్చు అనమాట. సారీ. సో ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. సో ఇక్కడ వరకు ఒక డివ్ ఇచ్చాను. ఓకే, సో దట్ div has started here and it was ending here. Okay, సో div ఎక్కడ ఎండ్ చేశాను? సో div ఎక్కడ ఎండ్ చేశాను? సారీ, ఎండ్ చేయాలి కదా. ఓకే, ఇక్కడ div ఎండ్ అయింది. సో ఇది div స్టార్టింగ్, ఇది div ఎండింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ div యొక్క మెయిన్ యూజ్ నీకు ఆల్రెడీ తెలిసి div యూజ్ చేసి we can గ్రూప్ ద ఎలిమెంట్స్ అనమాట. సో ఈ యొక్క పారాగ్రాఫ్, ఈ యొక్క యాంకర్ ట్యాగ్, H3 ఇవన్నీ నేను జస్ట్ గ్రూప్ చేశాను. ఇవే ఎందుకు చేశాను అనుకోనంటే జస్ట్ మామూలుగా ఒక ఎగ్జాంపుల్ కోసం చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమైనా స్టైల్స్ ఏమైనా అప్లై చేయాలనుకుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదా దీనికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి, ఓకే, సో దీనికి ఒక క్లాస్ ఇచ్చేసి ఆ క్లాస్ కి ఒక సర్టెన్ స్టైల్స్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. దట్స్ ఓకే. సో లెట్స్ సే ఇది ఒక డివ్. ఓకే, సో లెట్స్ సే మనకి ఇంకెక్కడైనా ఇంకొక డివ్ ఏదైనా ఉందనుకుందాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో, అది వదిలేద్దాం. బట్ లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో బేసికల్ గా స్టాటిక్ అనుకో, అంటే మనం ఏమి స్పెసిఫై చెయ్యకపోయినా కూడా బై డిఫాల్ట్ ఇట్ విల్ బి స్టాటిక్ అనమాట. ఓకే, సో ఇదేంటి అనుకోనంటే, అంటే నార్మల్ గా అంటే మనం ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ ఇస్తాం కదా. సో ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ జస్ట్ ఒకదాని కింద ఒకటి అలాగ వచ్చేస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే దీనికి ఎందుకు ఇచ్చాము, దీనికి ఎందుకు ఇచ్చాము, సో 1 by 1 వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడు అది మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయితే, ఇది కూడా నేను మనం HTML డిస్కస్ చేసాం కదా. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ అదే విధంగా ఇన్లైన్ ఎలిమెంట్స్ అనుకుంటా. ఇన్లైన్ ఎలిమెంట్స్ అనుకుంటా. సో బ్లాక్ అంటే ఏంటి అనుకోనంటే, ఇప్పుడు మన యొక్క పారాగ్రాఫ్ ఉందా. సో పారాగ్రాఫ్ ఈజ్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో మీనింగ్ దట్ ఇట్ ఆక్యుపైస్ ద ఎంటైర్ విడ్త్. సో విడ్త్ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది అనమాట. అలా కాకుండా ఇన్లైన్ బ్లాక్, ఇంకొకటి ఇన్లైనేనా? కరెక్ట్ గుర్తు రావట్లేదే. ఒకటి బ్లాక్, ఒకటి ఇంకేదో ఇన్లైన్ అనుకుంటా. ఇన్లైన్ బ్లాక్.
సో బ్లాక్ లెవెల్ అయితే ఇట్ ఆక్యుపైస్ ది ఎంటైర్ విడ్త్. ఇన్లైన్ వచ్చేసి ఏంటి అనుకోనంటే మన యొక్క ఎలిమెంట్ కి ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఒకవేళ అది ఇన్లైన్ ఎలిమెంట్ అనుకో, అప్పుడు ఏంటి అనుకోనంటే మనం ఎంతైతే విడ్త్ ఇస్తామో అంతవరకే తీసుకుంటది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలిసే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్, రైట్? సో సో ఇప్పుడు ఈ యొక్క 2 యాంకర్ ట్యాగ్స్ తీసుకుంటాను. సో దిస్ ఈజ్ అన్ యాంకర్ ట్యాగ్, రైట్? సో ఐ జస్ట్ పుట్ ఇట్ అట్ ద బాటమ్ యాజ్ వెల్. సో ఇక్కడ పెట్టాను. ఓకే, జస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే దాని కిందే ఇంకొక యాంకర్ ట్యాగ్ కూడా ఇస్తాను. సో యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ a block level element and an inline element. Block level element. ఓకే, ఇప్పుడు చూడు, 2 యాంకర్ ట్యాగ్ ఇచ్చాను. బేసికల్ గా ఈ రెండు పక్క పక్కన వచ్చేస్తాయి. ఇప్పుడు చూసుకుంటే రీఫ్రెష్ చూసి ఒకదాని పక్కన ఒకటి, సో రైట్ సైడ్ వచ్చింది అనమాట. అలా కాకుండా ఒక 2 పారాగ్రాఫ్స్ అనుకో, ఇక్కడ మనం చూసి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది అండ్ ఇక్కడ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్స్ ఎలా అంటే ఒకదాని కింద వచ్చేస్తుంది, ఒకదాని కింద ఇంకొకటి వచ్చేస్తుంది. ఎందుకోసం అనుకోనంటే ఇట్ ఆక్యుపైస్ ది ఎంటైర్ విడ్త్ కాబట్టి ద నెక్స్ట్ ఎలిమెంట్ విల్ ఆటోమేటికల్లీ కమ్ ఎట్ ద బాటమ్ అనమాట. సో దట్స్ ది యాక్చువల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లైన్ అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే, అయితే సో దట్స్ ఓకే. సో అంటే మనం ఏమీ స్పెసిఫై చేయకపోతే దాని యొక్క పొజిషన్ అనేది స్టాటిక్ ఉంటుంది అండ్ ఒకదాని కింద ఒకటి ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్ ఒకదాని కింద వచ్చేస్తుంది ఇంకొకటి. అలా కాకుండా మనకి పొజిషన్ రిలేటివ్ కూడా ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇదేంటి అనుకోనంటే ఈజ్ పొజిషన్ రిలేటివ్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్. కాకపోతే ఇక్కడ ఏంటి తెలుసా, మనం వీ కెన్ స్పెసిఫై. ఓకే, సో వీ కెన్ స్పెసిఫై లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. అంటే లెఫ్ట్ కి ఎంత ఉండాలి, రైట్ కి ఎంత ఉండాలి, టాప్ లో ఎంత ఉండాలి, బాటమ్ లో ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అండి. ఇక్కడ చూస్తే లెఫ్ట్ అని స్పెసిఫై చేసామా? ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడు, లెఫ్ట్ వచ్చేసి 30 అని ఇచ్చానా? సో 30 అని ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి లెఫ్ట్ లో 30 వచ్చింది అనమాట. ఓకే, సో అలా కాకుండా నేను రైట్ కాదు, లెట్స్ టాప్ లో ఇస్తాను. టాప్ లో లెట్స్ 100 పిక్సెల్స్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇక్కడ సేవ్ కాదు, జస్ట్ వీ నీడ్ టు రన్ ఇట్. చూసి టాప్ నుండి మనకు వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ యాక్చువల్ గా పొజిషన్ రిలేటివ్ అని స్పెసిఫై చేస్తేనే అప్పుడు మనం లెఫ్ట్, టాప్ ఇవన్నీ ఉపయోగించుకోగలం అనమాట. వీటన్నిటితో పాటుగా అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనం చాలాసార్లు యూస్ చేస్తుంటాం అనమాట. ఇది ఏంటి అనుకోనంటే పొజిషన్ ఫిక్స్డ్. సో పొజిషన్ ఫిక్స్డ్ ఎలా ఉంటది అనుకోనంటే ఇది చూడు, ఇది డౌన్ లో ఉందా, దిస్ ఇస్ పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. అంటే ఒక పర్టిక్యులర్ పొజిషన్ లో దాన్ని మనం ఫిక్స్ చేసి వచ్చు అనమాట. సో దట్ డజంట్ ఎఫెక్ట్ అవర్ స్క్రోలింగ్. ఇప్పుడు చూసుకుంటే చూసావు, ఇది నేను స్క్రోల్ చేస్తున్నానా? ఓకే, సో స్క్రోల్ చేస్తున్నా కూడా దిస్ ఈస్ నాట్ మూవింగ్ బికాస్ ఇట్స్ పొజిషన్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. సో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ కి ఒక పర్టిక్యులర్ పొజిషన్ లో మనం ఫిక్స్ చెయ్యాలి అనుకో, సో అప్పుడు మనం ఏమంటే పొజిషన్ ఫిక్స్డ్ అని పెట్టేసి ఏ పొజిషన్ లో అయితే మనం ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అది మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ రెండు నాకు లేవనుకుందాం. రిమూవ్ దిస్. లెట్స్ సే ఐ హ్యావ్ వన్ బటన్, ఒక బటన్ ఉంది అనుకుందాం. ఓకే, సో లెట్స్ సే సబ్స్క్రైబ్ అని అనుకుందాం. ఓకే, సో లెట్స్ సీ వేర్ డస్ దిస్ బటన్ కమ్స్ నౌ. ఓకే, సో ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది బటన్. ఓకే ఓకే, యు సీ ఇట్ హాస్ కమ్ ఎట్ ద బాటమ్. సో ఈ కింద వచ్చింది అండ్ వైల్ స్క్రోలింగ్ యు సీ ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ డౌన్ కదా. సో స్క్రోల్ చేస్తున్నప్పుడు డౌన్కి వెళ్ళిపోతుంది. బట్ నాకు అలా వద్దు. సో ఎప్పుడు కూడా ఇఫ్ ఐ వాంట్ ఇట్ టు బి ప్లేస్డ్ ఎట్ సమ్ స్పెసిఫిక్ పొజిషన్ ఈవెన్ దో ఐఎమ్ స్క్రోలింగ్ ఇట్, సో అప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ క్యాన్ యాక్చువల్లీ స్పెసిఫై ఇట్. సో ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ స్పెసిఫై ఎ స్టైల్. ఓకే, సింపుల్ గా ఐ విల్ గివ్ ఎ డిస్ప్లే. లెట్స్ సే డిస్ప్లే వచ్చేసి ఫిక్స్డ్, డిస్ప్లే కాదురా, పొజిషన్ వచ్చేసి ఫిక్స్డ్. అండ్ నాకు ఎక్కడ కావాలి ఇది, బేసికల్ గా ఫిక్స్ అయితే చేశాను. వేర్ వుడ్ ఐ వాంట్ ఇట్, లెట్స్ సీ ఇఫ్ ఐ డోంట్ స్పెసిఫై ఇట్, లెట్స్ సీ వేర్ విల్ ఇట్ ఫిక్స్. సి ఎక్కడ ఫిక్స్ అయ్యింది, ఎక్కడ ఫిక్స్ అయ్యిందో కూడా మనకు తెలియదు, యాక్చువల్గా కనిపించట్లేదు కూడా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాప్ నుండి 0 పిక్సెల్స్ అని అంటాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసి
నాకు టాప్ నుండి 0 పిక్సెల్స్ లో కనిపించింది అండ్ అక్కడే ఫిక్స్ అయిపోయింది అనమాట. దో ఐఎమ్ స్క్రోలింగ్ ఇట్స్ జస్ట్ ఫిక్స్డ్ అవుట్ దేర్. నాకు అలా కాకుండా ఇప్పుడు ఈ యొక్క బాటమ్ లో రావాలి అనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో ఈ యొక్క టాప్ కాకుండా బాటమ్, ఓకే 0 పిక్సెల్స్ అని పెడతాను. ఓకే ఇప్పుడు బాటమ్ లో నాకు వస్తుంది. సో బాటమ్ లో వచ్చింది, బట్ ఇఫ్ ఐ వాంట్ ఇట్ అట్ ద రైట్ సైడ్, ఓకే సో రైట్ సైడ్ కదా, సో రైట్ సైడ్ కావాలి అనుకోనంటే ఐ విల్ సే రైట్ 0 పిక్సెల్స్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ కమ్స్ దిస్ సైడ్ ఆర్ నాట్. యు సీ, సో ఈ చివర్లో వచ్చింది అనమాట. అలా కాకుండా రైట్ 10 ఇచ్చాను అనుకో, సో రైట్ సైడ్ 10 పిక్సెల్స్ కి మనకు వస్తుంది అనమాట. యు సీ 10 పిక్సెల్స్ ఇటు వచ్చింది. అలా కాకుండా బాటమ్ ఒక 30 పిక్సెల్స్, ఒక 20 పిక్సెల్స్ అనుకుందాం. సో బాటమ్ నుండి 20 పిక్సెల్స్ అనమాట. యు సీ, సో నౌ ఇట్ విల్ బి ప్లేస్డ్ హియర్ అనమాట. సో దో యూ స్క్రోల్ ఇట్, ఓకే సో ఈ దీని యొక్క పొజిషన్ వచ్చేసి ఇక్కడే ఉంటది అనమాట. సో నీకు అది అర్థమైంది కదా, లైక్ ద యునో ద యూజ్ ఆఫ్ పొజిషన్. ఓకే సో ఏమీ స్పెసిఫై చేయలేదు అనుకోనంటే స్టాటిక్. అలా కాకుండా మనం స్పెసిఫిక్ గా లెఫ్ట్ ఎంత రైట్ ఎంత కావాలి అనుకుంటే మనము రిలేటివ్ యూజ్ చేస్తాం. అండ్ ఒక పర్టికులర్ పొజిషన్ లో దాన్ని ఫిక్స్ చేయాలి అనుకుంటే వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పొజిషన్ ఫిక్స్డ్. అలా కాకుండా ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, అదేం తెలుసా, పొజిషన్ రిలేటివ్. అబ్సల్యూట్ నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, దట్ టేక్స్ దానికి కొంచెం టైం కావాలి యాక్చువల్గా అర్థం చేసుకోవడానికి. బట్ స్టిక్కీ ఎట్లా అంటే, ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని మనం స్టిక్కీ చేసామనుకో, దాన్ని దానికి ఒక స్పెసిఫిక్ ఇది ఇస్తామన్నమాట, స్టిక్కీ పొజిషన్ ఇస్తాము. ఆ పొజిషన్ అయినంత వరకే, ఆ పొజిషన్కి ఎప్పుడైతే వెళ్తాదో అక్కడతో నేను ఉండిపోద్ది అనమాట. ఇక్కడ చూడు, సో నార్మల్గా ఇక్కడ ఉంది, కానీ నేను స్క్రోల్ చేశాను, దాని యొక్క పొజిషన్కి వెళ్ళిన తర్వాత దట్ విల్ బి స్టిక్డ్ దేర్ అనమాట. నీకు అర్థమైంది దాని కాన్సెప్ట్, పొజిషన్ స్టిక్ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ నీకు చూసి నీకు అర్థమవుతుంది. ఓకే సో ఇక్కడ ఇది ఎలా ఉందా, దీన్ని ఇప్పుడు స్క్రోల్ చేస్తుంటే చూసి దట్స్ గెటింగ్ స్టిక్ దేర్ అనమాట. ఓకే సో సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఇప్పుడు మనది ఏది ఇది కదా, నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లాంగ్వేజెస్ ఉంది కదా, సో దాన్ని ఎక్కడతో ఇలా పెట్టేయాలనుకున్నాను. నార్మల్గా ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తుంటే దిస్ లాంగ్వేజెస్ ఇస్ ఆల్సో గోయింగ్ అప్, రైట్? బట్ ఇఫ్ ఐ వాంట్ దిస్ పర్టికులర్ హెడర్ టు స్టిక్ హియర్ వెన్ ఐమ్ స్క్రోలింగ్, సో ఐ కెన్ డూ దట్ బై యూజింగ్ దిస్ పొజిషన్ అనమాట. ఓకే సో వేర్ ఈస్ దాట్, దిస్ ఇస్ సురేష్ టెక్స్ అండ్ దెన్ ఎక్కడ ఇది లాంగ్వేజెస్, వేర్ ఈస్ దిస్ లాంగ్వేజెస్, యా దిస్ ఈస్ ద లాంగ్వేజెస్. ఓకే దీనికి చాలా స్టైల్స్ పెట్టున్నాను. లెట్స్ మీ అప్లై ద పొజిషన్, స్టిక్కీ. సో స్టిక్కీ పొజిషన్ అప్లై చేశాను. అండ్ టాప్ లో, ఓకే టాప్ నుండి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ నుండి 10 పిక్సెల్స్ దగ్గర ఆగిపోవాలి అనుకుంటే ఇలా పెడతాను అనమాట. సో ఐ జస్ట్ సేవ్ ఇట్. సి టాప్ నుండి ఎప్పుడైతే 10 పిక్సెల్స్ వచ్చాయో ఆగిపోయింది. చూసి టాప్ నుండి ఎప్పుడైతే 10 పిక్సెల్స్ వచ్చాయో ఆగిపోయింది. అలా కాకుండా టాప్ నుండి 0 పిక్సెల్స్ ఇచ్చామనుకో, టాప్ వరకు దానికి అంటేస్తుంది అనమాట అసలు. చూసి ఇట్ వాస్ స్టికింగ్ హియర్, దిస్ హ్యాస్ మార్జిన్ ఆల్సో, రైట్? బార్డర్ కూడా ఉంది కాబట్టి అలా. చూసి సో దిస్ ఈజ్ హౌ అనమాట. ఇప్పుడు చూడు, మనకి తెలియకుండే వి క్రియేటెడ్ వన్ అప్లికేషన్, దానికి స్టిక్కీ అప్లై చేసాం. దానికి స్టిక్కీ అప్లై చేసాము. ఓకే దానికి ఒక వన్ బటన్ ఇచ్చాము. ఓకే సో వి పెర్ఫార్మ్డ్ ఆల్ దీస్ ఆపరేషన్స్. ఇక్కడ వరకు బాగుంది. అండ్ ఇంకా సిఎస్ఎస్ లో ఏంటి అనుకున్నట్టు చాలా రకాలు ఉంటాయి అనమాట. సో ఇది నువ్వు ఓన్ గా నేర్చుకోవాలి. ఓకేనా, చాలా రకాలు ఉంటాయి. బట్ ఇదంతా ఏంటి అనుకోనంటే, నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ నీకు అర్థమైపోతాయి అనమాట. ఓకేనా, అండ్ డిస్ప్లే కూడా చాలా ఇంపార్టెంట్. డిస్ప్లేలో మెయిన్ గా మనం రియాక్ట్ యూస్ చేస్తున్నప్పుడు డిస్ప్లే ఫ్లిక్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే ఈ డిస్ప్లేలో రకాలు చాలా ఉంటాయి. డిస్ప్లే కొంతమంది టేబుల్ యూస్ చేస్తారు, చాలా మంది గ్రిడ్ యూస్ చేస్తారు. ఓకే డిస్ప్లేలో మనకి రియాక్ట్ యాంగులర్ చేసిన వాళ్ళు మెయిన్ గా, ఓకే సో డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేస్తాము. లేదనుకోనంటే డిస్ప్లే గ్రిడ్ యూస్ చేస్తాం అనమాట. ఓకే ఈ ఫ్లెక్స్ గురించి నేను చెప్తాను. ఓకే గ్రిడ్ గురించి మనకి ఇప్పుడు వద్దులే, ఫ్లెక్స్ గురించి చెప్తాను ఇప్పుడు కాదు. రియాక్ట్ మనం చేస్తాం కదా కొంచెం పోతే, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం, సరేనా? ఓకే సో దిస్ ఈజ్ ఆల్ సిఎస్ఎస్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎందుకోసం అనుకోనంటే, టు ప్రొవైడ్ ద ఇంటరాక్షన్ అనమాట. ఓకేనా, సో జావా స్క్రిప్ట్ ఆల్రెడీ నేర్చుకున్నాను అన్నావు కదా లిటిల్ బిట్.
చూడు ఒకసారి మైక్ దగ్గర పెట్టి ట్రై చెయ్యి. అదే ES6 ఒకటి 2015 వర్షన్ నేర్చుకున్నాను, 2014 5. ఓకే, ES6 నేర్చా కదా, ఎక్మా స్క్రిప్ట్ 6. ఓకే, ఇంతకు ముందు ES6, ఇంతకు ముందు ES5 ఉండేది. దిస్ ఈజ్ ఎక్మాస్ 2015 లో మనకి ES6 వచ్చింది. యా, సో ES6 లో మనకి యాక్చువల్ గా చాలా రకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్స్ట్ కీవర్డ్ కానీ, యారో ఫంక్షన్స్, మ్యాప్, ఇవన్నీ కూడా యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్. మ్యాప్ నేను చెప్తాను, సెట్ మనకు అవసరం లేదు. యారో ఫంక్షన్స్ ఇంపార్టెంట్, లెట్ కీవర్డ్ డిఫరెన్సెస్ నీకు తెలియాలి. ఇవన్నీ ఆల్రెడీ నువ్వు ఒకసారి చూసే ఉంటావు. బట్ యా, బట్ దెన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి అగైన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్. ఓకే, స్లోగా నీకు అర్థమవుతాయి. ఫస్ట్ టైం అయితే ఎవరికి అర్థం కావు, దట్ ఈస్ డెఫినెట్లీ ఫైన్, నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎందుకోసం యూస్ చేస్తాము అనుకోనంటే టు ప్రొవైడ్ ద ఇంటరాక్షన్, అంతే కదా. సో టు ప్రొవైడ్ ద ఇంటరాక్షన్, ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇక్కడ మనం ఒక్కసారి ఇది మనం చూద్దాం ఏం జరిగింది తెలుసా. ఇక్కడ ఏం చేశారు అనుకోనంటే ఒక బటన్ ఉంది. ఓకే, సో ఇది ఒక బటన్. ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఓకే, ఈ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ఎ పారాగ్రాఫ్, దిస్ ఈస్ ఎ పారాగ్రాఫ్, రైట్. సో దిస్ హ్యాస్ సమ్ టెక్స్ట్ ఇన్ ఇట్, దీనికి టెక్స్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాము, దీని మీద క్లిక్ చేస్తున్నప్పుడు, ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్ టు హెల్లో జావా స్క్రిప్ట్. ఓకే, అంటే ఈ డాట్ ఎన్ఆర్హెచ్టిఎంఎల్ అని పెట్టామా. సో డాట్ ఎన్ఆర్హెచ్టిఎంఎల్ అనుకోనంటే ఈ యొక్క ఎలిమెంట్ కి మధ్యలో ఏదైతే ఉందో ఆ కంటెంట్ ని మనం ఇండైరెక్ట్ గా చేంజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడు, నేను క్లిక్ మీ మీద క్లిక్ చేస్తాను, చూడు ఇది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఐ మీన్ బేసికల్గా ఏంటి అనుకున్నట్టు టు ప్రొవైడ్ ద ఇంటరాక్షన్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడు, మనం ఏం చేద్దాం తెలుసా, మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క సబ్స్క్రైబ్ బటన్ ఉందా. సో ఈ యొక్క సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే జస్ట్ బిలో దిస్ సురేష్ టెక్స్ట్ కింద ఒక 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 ఏమంటారు, ఒక పారాగ్రాఫ్ ఏదైనా ఒక పెడదాం. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తున్నామో మనం ఆ సబ్స్క్రైబ్ కౌంట్ లేకపోతే సబ్స్క్రైబ్ చేశారు అని చెప్పేసి ఒక మెసేజ్ చూపిద్దాం. వి విల్ ట్రై ఇఫ్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. ఓకే, సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ ఇంటరాక్షన్ అనమాట. అంటే ఒక దాని మీద ఒక ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు మన యొక్క పేజ్ లో ఉన్నటువంటి సర్టైన్ థింగ్స్ ని చేంజ్ చేయడం అనమాట. సో దట్స్ హౌ వి ప్రొవైడ్ అన్ ఇంటరాక్షన్ బై యూజింగ్ అన్ HTML పేజ్, సారీ బై యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓకే, అండ్ సో అందుకోసం మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే, సో నార్మల్ గా మనం స్క్రిప్టింగ్ చేసినప్పుడు ఈ యొక్క బాడీకి కిందలో మనం స్క్రిప్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఎట్లా పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇది పైన కూడా పెట్టుకోవచ్చు, బట్ మాక్సిమం ఇలా రాసుకుంటాం అనమాట. బాడీకి జస్ట్ బాడీ కింద స్క్రిప్ట్ అని పెట్టేసి ఇందులో మనం జావా స్క్రిప్ట్ కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్ని స్పెసిఫై చేసుకుంటాం అనమాట. ఓకే, సో అది నీకు తెలుస్తుంది. బట్ బిఫోర్ దట్ లెట్ us డూ వన్ థింగ్. సో దిస్ ఈజ్ అవర్ ఏంటది, దిస్ ఈజ్ అవర్ బటన్. ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకుంటే ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో ఇదేంటి అనుకోనంటే దీని మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఒక స్పెసిఫిక్ యాక్షన్ మనం చేయాలనుకో అది చేయొచ్చు. అలా కాకుండా డబల్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా చేయాలనుకో ఆన్ డబల్ క్లిక్, ఎక్కడ చూసావో ఆన్ డబల్ క్లిక్ ఉంది. అలానే క్యూ చేంజ్, ఆన్ క్లోజ్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి అనమాట. సి ఆన్ డ్రాగ్, చాలా ఉంటాయి. మనకి ప్రెజెంట్ ఆన్ క్లిక్ కావాలి కాబట్టి ఆన్ క్లిక్ అని పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాము, వి వాంటెడ్ టు మ్యానిపులేట్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ అవర్ డామ్. సో మన డామ్ లో ఉన్నటువంటి, మన డాక్యుమెంట్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏదో ఒక దాన్ని మనం మాడిఫై చెయ్యాలి అని అనుకుంటున్నాం కదా. సో అందుకోసం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సురేష్ టెక్స్ట్ కింద సింపుల్ గా ఇలా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనిద్దాం, ఒక H2 ఇద్దాం, ఇలా ఇద్దాం. సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి H2 అని ఇద్దాం. సబ్స్క్రైబర్స్ కౌంట్ అని అనుకుందాం, ఏదో ఒకట్లే. ఇదొకటి గైడ్కి వచ్చేస్తుంది, ఇదొకటి. ఓకే, ఓకే, సబ్స్క్రైబర్స్ కౌంట్ అనుకుందాం. దీనికి ఏం చేస్తాను తెలుసా, ఒక స్పెసిఫిక్ ఐడి ఇస్తాను. ఎందుకోసం అనుకోనంటే ఐ వాంటెడ్ టు యాక్సెస్ ఇట్. ఓకే, సబ్స్క్రైబర్స్ కౌంట్ అని చెప్పి ఒక ఐడి ఇచ్చాను. నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటే ఈ యొక్క ఐడిని యూజ్ చేసుకుంటాను. ఓకే, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, చూడు ఇలా వచ్చింది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఈ యొక్క ఐడిని ఉపయోగించుకుంటాను. ఎందుకోసం ఐడిని ఉపయోగించుకుంటానంటే ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ అనమాట. ఎందుకోసం ఈ యొక్క ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకోనంటే ఐ వాంటెడ్ టు మ్యానిపులేట్ దిస్ ఎలిమెంట్, ఐ వాంటెడ్ టు మాడిఫై దిస్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఇది నా యొక్క బటన్ అట్ ద బాటమ్. ఓకే, సో ఆన్ క్లిక్ లో నేను ఏం చేస్తాను తెలుసా, ఐ వాంటెడ్ టు యాక్సెస్ ఇట్. సో ఐ విల్ మేక్ యూజ్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్. ఓకే, సో గెట్ ఎలిమెంట్ మనకి ఈ విధంగా ఏమంటారు మెథడ్స్ ఉంటాయి అనమాట. ఓకే,
సో ఇలా రాసుకుంటాం అనమాట. లెట్స్ సీ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. వేర్ ఇస్ దట్? You see, document dot get element by id and then we specify its id అనమాట, whatever the id we have. సో ఇక్కడ మనం get element by id అని వాడుతున్నాం కదా, సో అందుకోసమే ఇక్కడ మనం ఐడి ఏదైతే ఉందో అది యూజ్ చేసాం. అలా కాకుండా మనకి గెట్ ఎలిమెంట్ బై క్లాస్ కూడా ఉంటది అనమాట. ఓకే, సో అప్పుడు మనం ఏంటి అనుకోనంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ కి క్లాస్ స్పెసిఫై చేసి ఉంటాం కదా, ఆ యొక్క క్లాస్ ఇవ్వచ్చు. బట్ మాక్సిమం ఏంటి అనుకోనంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ ఐడి. ఓకే, క్లాస్ నేను యాక్చువల్గా ఇందులో ఎక్కువ యూజ్ చేయలేదులే. అంటే నార్మల్ గా మనం ఈ జావా స్క్రిప్ట్ వెరీ రేర్ ఇన్ ద సెన్స్ ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇలా ఇలా అదంతా చాలా కష్టంగా ఉండేది. బట్ ఓవర్ ద పీరియడ్ మనకి చాలా లైబ్రరీస్ వచ్చాయి అనమాట, లైక్ దిస్ యాంగులర్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వచ్చు. సో అండ్ దే అవన్నీ ఏంటి అనుకోనంటే మన యొక్క లైఫ్ ఈజీ చేసి అనమాట. సో దే మేడ్ అవర్ లైఫ్ ఈజీ. ఓకే, సో గెట్ ఎలిమెంట్ బై ఐడి, సో వి స్పెసిఫై అవర్ ఐడి, సో విచ్ ఇస్ వాట్ సబ్స్క్రైబర్ కౌంట్, రైట్? సో విచ్ ఇస్ సబ్స్క్రైబర్ కౌంట్ ఫర్ అస్. అందులో ఉన్నటువంటి ఇన్నర్ HTML ని నేను మార్చాలనుకుంటున్నాను అనుకుంటాం. ఓకే, సో ఇన్నర్, somewhere some issue has come here. So let's see, this is this one, get element by id, get element by id. ఓకే, దీన్ని మనం సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చాం, లేకపోతే దాన్ని మనం సింగిల్ కొటేషన్ లో ఇవ్వాలి, ఏదో ఒకటి రివర్స్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం డబుల్ కొటేషన్ యూస్ చేసాం కాబట్టి. ఓకే, సో డాక్యుమెంట్ బై గెల్ ఎలిమెంట్ ఐడి, ఇక్కడ ఐ విల్ సే ఇన్నర్. ఓకే, ఇన్నర్ HTML కదా, సో ఇన్నర్ HTML ఇందులోకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ జస్ట్ మోడిఫైడ్ ఏదో ఒకటి, అంటే అసలు ఇది మారుతుందా లేదా అని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇలా రాశాను కదా, సో ఇప్పుడు ఏంటి అనుకోనంటే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఏ విధంగా మారాలి, ఐ జస్ట్ మోడిఫైడ్ అని మారాలి. చూద్దాం, చూసి ఐ జస్ట్ మోడిఫైడ్ అని మారిపోయింది. ఎందుకోసం అంటే we manipulated it in such a way that its inner HTML has to be changed to I just modified అనమాట. సో ఇది ఈ విధంగా మారాలి అని మనం రాసామన్నమాట యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ అనమాట. సో ఫస్ట్ ఈ యొక్క డాక్యుమెంట్ ని మనం యాక్సెస్ చేసాం, ఆ యొక్క డాక్యుమెంట్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ ఎలిమెంట్ ని ఏ విధంగా యాక్సెస్ చేసాం, యూజింగ్ ఇట్స్ ఐడి. సో మన యొక్క ఈ యొక్క ఎలిమెంట్ ఏదైతే టాప్ లో ఉందో, సో ఆ యొక్క ఎలిమెంట్ కి మనం ఎక్కడది where are, okay, can you able to hear me? Okay, you're able to hear me. So ఎక్కడ అది రాసాంరా, మర్చిపోయాను. HTML టాప్ లో ఉంటది ఇక్కడ. సో ఈ యొక్క HTML ఎలిమెంట్ ఒక ఐడి ఇచ్చాము, ఆ ఐడిని యాక్సెస్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఇన్నర్ HTML ని ఈ విధంగా మార్చాం. ఓకే, సో అందుకోసం ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇందులోనే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ డూ ఇట్ లైక్ దిస్ యాజ్ వెల్. సో మనకి డేట్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఒక్క నిమిషం, ఓకే, ఐ థింక్ డేటా క్యాపిటల్ అనుకుంటా, ఒక్క నిమిషం. రిఫ్రెష్ ఇట్, చూసి డేట్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఇంకొకసారి చేద్దాం. చూసి ఇక్కడ ఈ యొక్క 26 అనేది ఏంటి, సెకండ్స్, రైట్? రైట్ నో 11 గంటల 12 నిమిషాల 26 సెకండ్లు కదా, తెలుగు మరీ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు చూడు, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి యూసి 40 సెకండ్స్ అనమాట. సో దట్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. యూసి, సో దిస్ ఈస్ కాల్డ్ డైనమిక్ పేజ్. సో డైనమికల్ గా దిస్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. ఇప్పుడు ఇంకొక పని చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఇనీషియల్ గా నేను ఇక్కడ ఒకటి చేస్తాను, ఇలా చేస్తాను. ఏమని చేస్తాను అనుకోనంటే ఇప్పుడు ఇదే ఆపరేషన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, రైట్? సో దిస్ ఎవ్రీథింగ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ఏ ఫంక్షన్. ఓకే, సో జావా స్క్రిప్ట్ నువ్వు ఆల్రెడీ ఫంక్షన్స్ మీద వర్క్ చేసి ఉంటావు, రైట్? సో యూ విల్ బి నోయింగ్ హౌ టు క్రియేట్ ఎ ఫంక్షన్ కదా. సో ఫంక్షన్ ఇలా పెడతాము, లెట్స్ సే సబ్స్క్రైబ్ అని చెప్పి ఏదో ఒక నేమ్, దిస్ కెన్ బి ఎనీథింగ్, దట్స్ ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో ఇందులో మనం ఏం చేస్తాం తెలుసా, ఇలా రాసుకుంటాం అనమాట, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఐ విల్ గెట్ ఇట్స్ ఎలిమెంట్. ఓకే, లెట్స్ సే యు ఆర్ పుటింగ్ ఇట్ ఇన్ సమ్ వేరియబుల్, లెట్స్ సే సబ్స్క్రైబర్ ఎలిమెంట్ అనుకుందాం. ఓకే, ఇట్ కెన్ బి ఎనీథింగ్, లేకపోతే ఎస్ ఎలిమెంట్ అని అనుకుందాం, చిన్నగా ఉంటుంది. ఓకే, సో అయిపోయింది కదా. అందులోకి నేను ఏం చేస్తాను తెలుసా, ఇలా పెడతాను ఎస్ ఎలిమెంట్, సారీ
s element s element డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్లోకి ఇలా పెడతాను. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఇదే సబ్స్క్రైబ్ అనేటువంటి ఫంక్షన్ని ఇక్కడ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క సబ్స్క్రైబ్ అనేటువంటి ఫంక్షన్ కాల్ అవుతుంది, కాల్ అయ్యి ఈ యొక్క ఆపరేషన్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, సేవ్ చేశాను, చూసి దిస్ ఈస్ వర్కింగ్ కూల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే పని చేస్తాను, ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ యొక్క ఐ మీన్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఏమంటారు, యా, సో యూజర్స్ అందరూ ఉంటారు కదా మన యొక్క అప్లికేషన్ చెక్ చేస్తున్న వాళ్ళు, ఎవరెవరైతే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నారో మనం ఏం చేద్దాం అనుకోనంటే ఆ యొక్క సబ్స్క్రైబర్ యొక్క కౌంట్ ని ఇంక్రిమెంట్ చేద్దాం. యు గాట్ మై పాయింట్. సో ఈ యొక్క సబ్స్క్రైబర్ కౌంట్ ఏదైతే ఉందో దీని కింద సింపుల్ గా ఎట్లా వేద్దాం, ఇంకొక h3 వేద్దాం. ఇనీషియల్ గా దీని వాల్యూ వచ్చేసి 0 అనుకుందాం, రైట్. ఇనీషియల్ గా దీని వాల్యూ వచ్చేసి 0 అనుకుందాం. నా దిస్ కౌంట్ ఐ విల్ పుట్ ఇట్ హియర్. ఓకే, ఇది మన యాక్చువల్ కౌంట్ కదా, ఇది 0 కదా, ఇనీషియల్ గా 0. ఓకే, సో ఇనీషియల్ గా దీని వాల్యూ సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి 0. ఇప్పుడు నార్మల్ గా ఏం జరుగుతుంది అనుకుంటే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తున్నానో ఇది అప్డేట్ అవుతుంది. బట్ ఇప్పుడు నాకేం కావాలనుకోనంటే ఈ యొక్క 0కి బదులు this has to be changed to 1, and the next time when I click on subscribe button it has to be changed to 2, so that way it has to get incremented 1 by 1, right. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఫర్ దాట్ ఇది నా యొక్క ఎలిమెంట్, రైట్. సో ఈ యొక్క ఎలిమెంట్ లో నాకున్నటువంటి డాటా వచ్చేసి ఐ విల్ పుట్ ఇట్ ఇన్ సమ్ అదర్ వేరియబుల్, లెట్స్ సే కరెంట్ కౌంట్ అని అనుకుందాం. ఓకే, ఇందులో ఉన్నటువంటి వాల్యూ నాకు వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఎస్ ఎలిమెంట్ డాట్ ఇందులో ఉన్నటువంటి ఇన్నర్ హెచ్టిఎంఎల్ లోకి నా యొక్క కరెంట్ కౌంట్ లో ఎంత ఉందో అది +1 అని ఇస్తాను అనమాట. ఓకే, లెట్స్ సీ ఇఫ్ దిస్ వర్క్స్. సో లెట్స్ సీ. ఓకే, ఇనిషియల్ గా 0 ఉంది, సి 1, సి ఏం జరుగుతుంది, దిస్ ఈస్ గెట్టింగ్ అపెండెడ్ నార్మల్ గా. ఓకే, సో నార్మల్ గా ఏంటనుకోనంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని అంటామో వాట్ ఎవర్ ద వాల్యూ ఆర్ గెటింగ్ ఇట్ హియర్ నో, సో దిస్ ఈస్ యాక్చువల్లీ ఎ స్ట్రింగ్ అనమాట. సో ఎప్పుడైతే దానికి ఈ విధంగా ప్లస్ అని చేస్తున్నామో ఏం జరుగుతుంది అనుకోనంటే డిపెండ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక స్ట్రింగ్ కి మనము ఏదైనా ఇచ్చామనుకో అది మొత్తం స్ట్రింగ్ అయిపోద్ది అనమాట. సో డిపెండ్ అయిపోతుంది. సో ఇనిషియల్ గా ఇది 0, ఇది ఒక స్ట్రింగ్ కి మనం ఇంకొకటి ఇచ్చేస్తే అది డిపెండ్ అయిపోద్ది. సో కాబట్టి వాట్ ఐ విల్ డూ, సో వాట్ ఎవర్ ద స్ట్రింగ్ ఐఎమ్ గెట్టింగ్, రైట్, ఐ విల్ కన్వర్ట్ దిస్ టు ఎ నెంబర్. ఓకే, సో నెంబర్ గా మార్చడానికి మనకి నెంబర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ దేర్ ఆర్ నాట్. సో ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ ఇట్ నౌ. ఇఫ్ యు సీ 1 2 3 4 5, so how many times I click over here, so this value is getting updated anamata. All right, you got the point. You see now what we have done, we are actually manipulating our DOM. So మన యొక్క DOM ని మనం manipulation చేసాం అనమాట. సో now let's come back to this page. You see మనం HTML యూస్ చేయొచ్చు, CSS యూస్ చేసి స్టైలింగ్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ యూస్ చేసి DOM మ్యానిపులేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మ్యానిపులేషన్. సో బేసికల్గా ఏంటంటే మనకు DOM లో ఉన్నటువంటి ఎలిమెంట్స్, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తో మనం ఆడుకోవచ్చు అనమాట. అయితే బేసికల్ గా దెర్ విల్ బి లాట్ ఆఫ్ మెథడ్స్ అనమాట. ఓకే, సారీ. సో మనకి ఇక్కడ ఏంటంటే చాలా రకాలైనటువంటి మెథడ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఏమంటారు, ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఒకటి చూసాం, రైట్. గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఒకటి చూసాం. అలా మనకి దెర్ విల్ బి లాట్ అనమాట. ఒకసారి మనం చెక్ చేసేద్దాం అవి కూడా. సో దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్ DOM manipulation should be there somewhere. When of classes, this is okay. DOM methods, you see. So see, this is to get an element by using the ID. అలా కాకుండా inner HTML. Okay, so let's see. This is okay. You see, we have lot of methods. So HTML elements ని చేంజ్ చేయడానికి, ఓకే, ఇదేంటి అనుకోనంటే యు ఆర్ గెటింగ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్ బై యూజింగ్ ద ఐడి. దిస్ ఈస్ బై యూజింగ్ ద ట్యాగ్ నేమ్. దిస్ ఈస్ బై యూజింగ్ ద క్లాస్ నేమ్. సో ఐడి అనుకో ఒక ఎలిమెంట్ వస్తుంది,
tag అనుకో, you get multiple elements. That's why its method name, if you see, get elements. Okay, like that. For the class also get elements. So and in order to change, you make use of inner HTML attribute. అలా కాకుండా ఒక పర్టికులర్ ఎలిమెంట్ యొక్క స్టైల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మార్చొచ్చు, రైట్? అలానే సో యూ కెన్ యాక్చువల్లీ యాడ్ అండ్ డిలీట్ ద ఎలిమెంట్స్ యాజ్ వెల్. సో క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి ఒక పర్టికులర్ ఎలిమెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా ఒక పర్టికులర్ ఎలిమెంట్ రిమూవ్ చేయొచ్చు. ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని మనం ఎపెండ్, విచ్ ఇస్ నథింగ్ బట్ వీ కెన్ యాడ్. ఓకే, అలానే రీప్లేస్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటి అనుకోవాలంటే వీ క్యాన్ యాక్చువల్లీ మ్యానిపులేట్ అవర్ ఎంటైర్ డామ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా? గాట్ ఇట్ రైట్? ఓకే, సో టిల్ హియర్ ఇట్ ఇస్ ఫైన్. సో హెచ్డిఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాము, సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాము, జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తామని మనకు తెలిసింది. కాకపోతే ఏంటి అనుకోనంటే డూయింగ్ ఇట్ దిస్ వే, రైట్, మ్యానిపులేటింగ్ యువర్ డామ్ యూజింగ్ దీస్ నేటివ్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ ని ఉపయోగించి డామ్ మ్యానిపులేషన్ చేయడం అనేది రియల్లీ హెక్టిక్ వర్క్ అనమాట. చాలా అంటే చాలా 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 డిఫికల్ట్. సో ఫర్ దట్ పర్పస్, ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ లైఫ్ ఈజియర్, సో ఏం చేశారు అనుకోనంటే డిఫరెంట్ కంపెనీస్ హ్యావ్ కమ్ అప్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్ అనమాట. సో ఫేస్బుక్ కూడా వచ్చేసి రియాక్ట్ ని, గూగుల్ వచ్చేసి యాంగులర్ ని, ఇట్లా చాలా డిఫరెంట్ కంపెనీస్ ఇంకొన్ని ఉంటాయిలే. సో అలా చాలా రకాలైనటువంటి లైబ్రరీస్ మనకి అవైలబుల్ గా ఇచ్చారనమాట. సో ఆ లైబ్రరీస్ ని ఉపయోగించుకొని మనం వెబ్ అప్లికేషన్స్ ని ఇంకొంచెం ఆర్గనైజ్డ్ వేలో చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే లెట్ us స్టార్ట్ లుకింగ్ ఎట్ రియాక్ట్. ఓకే, సో బేసికల్ గా రియాక్ట్ లో కూడా పెద్దగా ఏం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏంటి అనుకోనంటే దిస్ వర్క్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్, సో నార్మల్ గా ఇప్పుడు వెబ్ అప్లికేషన్ లో ఏదైనా కూడా అల్టిమేట్లీ వీ షుడ్ మ్యానిపులేట్ అవర్ డామ్, దట్స్ ఆల్. ఓకే, సో మన యొక్క డామ్ మ్యానిపులేషన్ లోనే మొత్తం వర్క్ ఉంటుంది అనమాట, మ్యానిపులేటింగ్ అవర్ డామ్ అనమాట. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఆల్రెడీ వి మెన్షన్ కదా, సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. బట్ ఇదేంటి అనుకోనంటే మన యొక్క వెబ్ అప్లికేషన్ లో చాలా రకాలైనటువంటి ఇంటరాక్షన్స్ చేస్తాం. ఎక్కడైనా మనం చూసుకుంటే రన్ అని మీద కొట్టామా, రన్ అని మీద కొట్టినప్పుడు ఈ పక్క సమ్ ఆపరేషన్స్ చేస్తాము. సో ఇట్లా ఏంటి అనుకోనంటే చాలా రకాలైనటువంటి జరుగుతుంటాయి. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇటువంటి జరుగుతున్నప్పుడు మన యొక్క డామ్ అనేది అప్డేట్ అవుతున్నప్పుడు ఏంటి అనుకోనంటే రియాక్ట్ లో స్పెసిఫికల్ గా ఒక పర్టికులర్ ఆపరేషన్ మనం చేస్తున్నప్పుడు ఈ యొక్క డామ్ ని మ్యానిపులేషన్ చెయ్యాలి అంటే దిస్ ఎంటైర్ డామ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అప్డేట్ అనమాట. అంటే ఎంటైర్ డామ్ అనేది అప్డేట్ అవ్వదు. ఓకే, సో ఎంటైర్ డామ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అప్డేటెడ్. ఓకే, సో రియాక్ట్ లో ఏంటి అనుకోనంటే ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ విర్చువల్ డామ్ అనమాట. ఓకే, సో ఇట్ క్రియేట్స్ ఏ విర్చువల్ డామ్. సో ఇది కొంచెం థియరీ. ఓకే, ఇది నీకు ఇప్పుడు అంతా అర్థం కాకపోయినా పర్వాలేదు, డోంట్ వరీ. సో ఇట్ క్రియేట్స్ ఏ విర్చువల్ డామ్ అనమాట. సో ఈ విర్చువల్ డామ్ యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే ఎప్పుడైతే మన యొక్క వెబ్ అప్లికేషన్ లో వి డూ సమ్ చేంజెస్. ఓకే, సో వెన్ ఎవర్ వి డూ సమ్ చేంజెస్ అండ్ ఇఫ్ వి వాంట్ them to be updated on our web page. Okay, so basically the DOM has to be updated. So DOM has to be updated, but ఇక్కడ మనకి రియాక్ట్ లో అది చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఇదేంటి అనుకోనంటే ఇది మన యాక్చువల్ డామ్ ని అండ్ అదొక విర్చువల్ డామ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట డిఫాల్ట్ గా. ఆ యొక్క విర్చువల్ డామ్ ని ఇట్ ఫైండ్స్ ద డిఫరెన్సెస్ అనమాట. ఓకే, ఇట్ యాక్చువల్లీ ఫైండ్స్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద యాక్చువల్ డామ్, దిస్ ఈస్ ద రియల్ డామ్ అండ్ ద విర్చువల్ డామ్ అనమాట. సో ఈ విధంగా డిఫరెన్సెస్ ని ఫైండ్ చేసి, ఇది నీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు బికాజ్ ఇట్స్ థియరీ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం యూఆర్ లిజనింగ్ ఇట్, రైట్? సో డోంట్ వరీ. సో ఏం చేస్తుంది అనుకోనంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్సెస్ ని ఫైండ్ చేసి ఏ ఎలిమెంట్స్ కి అయితే అప్డేట్ చేయాలో దానికి అర్థమైపోతుంది అనమాట బేస్డ్ ఆన్ దిస్ డిఫరెన్సెస్. సో అప్పుడు ఏం చేస్తుంది అనుకోనంటే ఇట్ యాక్చువల్లీ అప్డేట్స్ దోస్ ఎలిమెంట్స్ విచ్ రిక్వైర్స్ అండ్ అప్డేట్. సో దేనికైతే అప్డేట్ కావాలో యాక్చువల్లీ చేంజ్, సో దేనికైతే చేంజ్ కావాలో ఓన్లీ ఆ యొక్క ఎలిమెంట్స్ ని చేంజ్ చేస్తుంది అనమాట. దట్ ఇస్ ద యాక్చువల్ రియాక్ట్ చేసేటువంటి ఒక బ్యూటిఫుల్ స్టెప్ అనమాట. ఓకే, సో
బికాజ్ ఆఫ్ దిస్ రియాక్ట్ ఈస్ మోర్ పెర్ఫార్మెంట్ అనమాట. అంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ బాగుండడానికి మెయిన్ కారణం ఏంటి అనుకోనంటే విర్చువల్ డామ్ అనమాట. సో విర్చువల్ డామ్ యొక్క కాన్సెప్ట్ వల్ల బేసికల్ గా అప్డేట్స్ అనేవి చాలా అంటే చాలా ఫాస్ట్ గా జరుగుతాయి అనమాట. ఓకే, సో వి విల్ సీ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్. ఓకే, అండ్ బిఫోర్ దట్ ఇంకొకటి ఏంటి అనుకోనంటే మనకి రియాక్ట్ లో, ఓకే, సో మనం ఏంటి అనుకోనంటే ఇక్కడ మనకి ఏంటి తెలుసా, ఇవన్నీ ఏంటి ఎలిమెంట్స్, రైట్? సో దిస్ ఈజ్ అన్ ఎలిమెంట్, దిస్ ఈజ్ అన్ ఎలిమెంట్, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్. బట్ ఇన్ రియాక్ట్ వి కాల్ దెమ్ యాజ్, యాక్చువల్గా మనకి అక్కడ కూడా ఎలిమెంట్స్ యూస్ చేస్తాం, ఎలిమెంట్స్ యూస్ చేస్తాం, బట్ కాంపోనెంట్స్ అనేటువంటి ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాంపోనెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ యూజ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈస్ రీయూజబిలిటీ పర్పస్ అనమాట. ఇది నీకు ఇప్పుడు అర్థం కాదు, అప్లికేషన్ చేస్తున్నప్పుడు అర్థమైపోద్ది. ఓకే, సో రీయూజబిలిటీ ఇన్ ద సెన్స్, ఇఫ్ వి క్రియేట్ ఏ కాంపోనెంట్, లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ కాంపోనెంట్ కాల్డ్ let's say message, something like that. So I can make use of this component in multiple pages anamata. So this is kind of a reusability, multiple pages lo you use chesukochu, I can use it. So you will get to know about it when we really work on this. So రియాక్ట్ అనేది ఫేస్బుక్ వాళ్ళు చేసింది, ఇది నీకు తెలిసింది ఆల్రెడీ, వి డిస్కస్డ్ ఇట్, దిస్ ఇస్ కూల్. సో కాంపోనెంట్స్ ఉంటాయి, అండ్ ఈ కాంపోనెంట్స్ లో మనకి ఏంటి అనుకోనంటే 2 types ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, ఒకటి వచ్చేసి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఓకేనా, క్లాస్ బేస్డ్ ఉంటాయి, అండ్ అదేవిధంగా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అనేవి ఒకప్పుడు, ఎప్పుడు మనకి రియాక్ట్ ప్రెజెంట్ వెర్షన్ వచ్చేసి 18 అనుకుంటా, 16 పాయింట్ సంథింగ్, ఐ డోంట్ నో, మేబీ 16.8 సంథింగ్ ఎప్పుడో అక్కడతోటి మనకి ఏంటి అనుకోనంటే, సో అక్కడతోటి ఏంటి అనుకోనంటే మనకి ఈ యొక్క ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చాయి అనమాట. సో ఇప్పుడు క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ 95% పీపుల్ యూస్ చేయడం లేదు, దిస్ ఈజ్ లైక్ ఓల్డ్. కాకపోతే ఏంటి అనుకోనంటే ఇంకా రిమూవ్ అయితే చేయలేదు, దే ఆర్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి, బట్ ఏంటి అనుకోనంటే వెరీ ఓల్డ్ అయిపోయి, అండ్ ఇట్స్ నాట్ రికమెండెడ్ అనమాట. అంటే యూస్ చెయ్యకూడదు. ఎందుకోసం అనుకోనంటే తరువాత మనకి 16.8 తరువాత, ఓకే, మనకి ఏంటి అనుకుంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చాయన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ అని చెప్పొచ్చు, ఇంకా చాలా చెప్పొచ్చు. బేసికల్గా ఏంటి అనుకుంటే ఇంతకు ముందు వీటిని మనం, ఇంతకు ముందు కూడా ఫంక్షనల్ కాంపోనెంట్ ఉండేవి, బట్ ఏంటి అంటే స్టేట్ మేనేజ్ చేయడానికి, స్టేట్ అంటే అయితే నీకు చెప్తానులే. సో స్టేట్ మేనేజ్ చేయడానికి కోసం మనం ఏంటి అనుకుంటే ఇంతకు ముందు క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ యూజ్ చేసేవాళ్ళం, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని స్టేట్ లెస్ అంటారు అనమాట. సో ఇంతకు ముందు ఏంటి అనుకుంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ తో మనం స్టేట్ మేనేజ్ చేయలేకపోయే వాళ్ళం, కానీ మనకి హుక్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ దించాడు అనమాట. ఓకే, సో ఈ యొక్క రియాక్ట్ హుక్స్ అని ఉంటాయి అనమాట. సో ఈ యొక్క హుక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేసి we can manage state even in our functional components అనమాట. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో కూడా మనం స్టేట్ ని మేనేజ్ చేయొచ్చు అనమాట యూజింగ్ హుక్స్. సో కాబట్టి ఇంతకు ముందు మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో స్టేట్ ని మేనేజ్ చేయలేకపోయే వాళ్ళం, బట్ హుక్స్ ని దించడం వల్ల స్టేట్ ని కూడా మేనేజ్ చేయగలుగుతున్నాం. కాబట్టి స్లోగా ఈ యొక్క క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ యొక్క ఉపయోగం అనేది తగ్గిపోయింది అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ నీకు హుక్స్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, వై డు వి మేనేజ్ ఇట్, ఇవన్నీ కూడా మనకు స్లోగా ఒక అప్లికేషన్ చేసినప్పుడు అర్థమైపోతాయి. మనకి హుక్స్ లో చాలా ఉంటాయి, మేజర్ గా వచ్చేసి మనం యూజ్ స్టేట్ ఒకటి, అండ్ అదే విధంగా యూజ్ ఎఫెక్ట్ ఒకటి, అండ్ అదే విధంగా యూజ్ కాల్ బ్యాక్, ఇవి యూజ్ చేస్తాము. యూజ్ మేమో ఉంటుంది, బట్ వీ డోంట్ యూజ్ ఇట్ ఆఫన్, అండ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ అదర్, we can మనం వాటిని యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. బట్ దీస్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్ సమ్ ఆఫ్ ద హుక్స్. ఓకే టిల్ హియర్ ఇట్ ఇస్ ఫైన్. నౌ ఒక రియాక్ట్ అప్లికేషన్ ని క్రియేట్ చేయాలి అంటే డూ యూ నో ద కమాండ్? సో బేసికల్ గా మనం npx క్రియేట్ రియాక్ట్ యాప్ ఫాలోడ్ బై అవర్ ప్రాజెక్ట్ నేమ్, రైట్? సో మన యొక్క ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇస్తామన్నమాట. సో దిస్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ రియాక్ట్. ఓకే, అయితే ఇక్కడ నీకు npx ఏంటి అనేది నార్మల్ గా డౌట్ రావాలి, రైట్? సో బేసికల్ గా npx npm ఇట్లా ఉంటాయి అనమాట. సో npm అంటే ఏంటి అనుకోనంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. అంటే మన అప్లికేషన్ లో మనం
చాలా రకాలైనటువంటి ప్యాకేజెస్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇటువంటి ప్యాకేజెస్ని మేనేజ్ చేయడానికి కోసం వీ నీడ్ సమ్వన్ కదా, ఆ సమ్వన్ ఎవరు అనుకోనంటే దిస్ ఎన్పిఎం అనమాట. సో యూజ్ టు మేనేజ్ ద ప్యాకేజెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్స్ ఆల్. ఎన్పిఎక్స్ కూడా ఉంటుంది. సో ఎన్పిఎక్స్ ఏంటి అనుకోనంటే దిస్ ఈజ్ నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్ అనుకుంటా. సో కరెక్ట్ గా పేరు తెలియదు నాకు, బట్ ఏంటి అనుకోనంటే ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ అవర్ ప్యాకేజెస్. ఓకే, సో ప్యాకేజెస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం అప్పుడు మనం ఏంటి అనుకోనంటే ప్యాకేజెస్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం అప్పుడు మనం ఎన్పిఎక్స్ వాడతాం అనమాట. సో లైక్ దిస్ ఇఫ్ యూ సి ఎన్పిఎక్స్ ఇక్కడ యూస్ చేసాను చూసావా. సో ఎన్పిఎక్స్ యూస్ చేసి ఈ పర్టికులర్ ఆపరేషన్ మనం చేసామన్నమాట. సో ఎన్పిఎం మెయిన్ గా మనం ఏంటి అనుకోనంటే ఇన్ ఆర్డర్ టు ఇన్స్టాల్ ద లైబ్రరీస్, ఇన్స్టాల్ ద ప్యాకేజెస్, అన్ఇన్స్టాల్ ద ప్యాకేజెస్ మనం ఎన్పిఎం యూస్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటర్ అనుకోవచ్చు. దిస్ ఈజ్ టు ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ ద అప్లికేషన్స్, బేసికలీ టు మేనేజ్ సారీ ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ ద లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్, నాట్ ద అప్లికేషన్స్. ఓకే, సో ఎనీవే ఓకే, సో ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే ఇట్లా చేస్తాం అనమాట. ఓకేనా. సో బట్ దీనికన్నా ముందు మనకి ఏంటనుకోనంటే విఎస్ కోడ్ కావాలి, రైట్. విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఈ యొక్క ఎన్పిఎక్స్ ఎన్పిఎం కావాలి అంటే వి షుడ్ హ్యావ్ నోడ్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ సిస్టమ్. సో మన యొక్క సిస్టంలో నోడ్ అయితే ఇన్స్టాల్ అవ్వ ఉండాలి. ఓకే, సో నోడ్ జేఎస్ అయితే ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఓకే, సో let's see if node has been installed in my system. For that we open the command prompt, and if you just say node version, you see నాకు ఆల్రెడీ నోడ్ అనేది ఇన్స్టాల్ లో ఉంది. లెట్ మీ చెక్ ఇఫ్ ఐ హ్యావ్ ద npm or not. npm, see npm is also there. npx నాకు ఉందా లేదా ఒకసారి చూస్తాను. సో సో బేసికల్గా ఏంటి అనుకోనంటే ఈ యొక్క npm npx ఈ రెండు కూడా మనకి వేరేగా ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. మనం నోడ్ ఇన్స్టాల్ చేసామనుకో ఆటోమేటిక్ గా మనకి npm npx అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ వై ఇస్ ఇట్ నాట్ డిస్ప్లేయింగ్ ఇట్ హియర్, బట్ ఇట్ హ్యాస్ టు డిస్ప్లే దట్ యాజ్ వెల్. లెట్స్ సీ. సో యాక్చువల్ గా npx కూడా అలాంగ్ విత్ దట్ వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ డజంట్ కమ్స్ వీ కెన్ ఇన్స్టాల్ దట్ యాజ్ వెల్. కరెక్ట్ గుర్తు రావట్లేదు, ఎందుకంటే ఇది మనం ఏంటంటే ఇనీషియల్ గా సెటప్ చేసినప్పుడు చేస్తాం కదా, రెగ్యులర్ గా ఇవి చెయ్యం, రైట్. సో అందుకోసం మర్చిపోతుంటాం అనమాట. బట్ నాట్ షూర్ వై ఇస్ ఇట్ నాట్ డిస్ప్లేయింగ్ ఇట్ అవే. ఓకే, సో ఐ క్లోజ్ దిస్ బికాస్ వీ హ్యావ్ npm అండ్ npx కూడా ఉంటుంది యాక్చువల్గా. ఎందుకు డిస్ప్లే చేయట్లేదు? మీ క్లోజ్ ఇట్ అండ్ డూ ఇట్. యా, సో npx is also there. కూల్. బట్ ఒకవేళ నీకు నోడ్ అనేది లేదు అనుకుంటే యూ క్యాన్ డౌన్లోడ్ నోడ్ ఫర్ విండోస్. ఓకే, సో ఇక్కడికి వస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత బేసికల్ గా ఇది విండోస్ కి, మ్యాక్ కి, అండ్ అదే విధంగా ఇక్కడ మనకి లైనక్స్ సంబంధించినటువంటివి చాలా ఉన్నాయి. సింపుల్ గా మనది విండోస్ అనుకో, 64 బిట్ అనుకో, దీని మీద క్లిక్ చేస్తాం. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోద్ది, లేదా ఇక్కడ క్లిక్ చేసినా కూడా డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిన తర్వాత డబల్ క్లిక్, సో డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. పాత ఏం సెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వన్స్ అది అయిపోయిన తర్వాత చెక్ చేయాలి అంటే ఒకవేళ మనకు ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ లో ఉంటే క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ లో ఉంటే మనకి అది అప్డేటెడ్ చూపించదు అనమాట. ఆ తర్వాత ఇన్ ఆర్డర్ టు చెక్ ఇఫ్ యూ హ్యావ్ ద నోడ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్, మనం నోడ్ స్పేస్ వెర్షన్ అని ఇస్తే మనకి నోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందో లేదో తెలుస్తుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ద నోడ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్, ఆ తర్వాత మనం ఏం చేయాలనుకోనంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్, రైట్. సో విజువల్ స్టూడియో కోడ్ ఉంటుంది. సో దాట్ ఆల్సో వీ హ్యావ్ టు డౌన్లోడ్. ఇక్కడ మనకి ఏంటి అనుకోనంటే సో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇందులో మనకి థింక్ దీని మీద క్లిక్ చేద్దాం, ఒకసారి చూద్దాం ఏంటవుతుందో. డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతే ఫామ్ తీసు విజువల్ స్టూడియో కోడ్ ఇన్ యాక్షన్, ఇంటెలిజెంట్ కోడ్. యా, సో దిస్ ఇస్ ఎంత 79 MB అయినా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత అగైన్ సేమ్ డౌన్లోడ్ ఏమంటారు, డబల్ క్లిక్. సో ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాను అనుకోనంటే నేను ఒక కొత్త విండో తీసుకుంటాను. ఓకే, సో
this, it has to open up a new window actually. Okay, so this has opened the new window. I'm going to close the old one. ఓకే, సో ఇక్కడ ఏంటి అనుకోనంటే ఈ పైన చూసావా టాగల్ ప్రైమరీ సైడ్ బార్. సో ఇది ఏంటనుకోనంటే సైడ్ బార్ ఎట్లా ఓపెన్ చేస్తుంది దిస్ వన్. అలా కాకుండా కిందకి కావాలి అనుకుంటే దిస్ ఓపెన్స్ అప్ లైక్ దిస్ అనమాట. సో ఇది యాక్చువల్ గా లైక్ దిస్. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఈ డౌన్ లో ఈ విధంగా టెర్మినల్ ఉంది కదా, సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. అలా కాకుండా బై మిస్టేక్ ఇఫ్ యూ హ్యావ్ క్లోజ్డ్ ఇట్, ఓకే, సో కంట్రోల్ అండ్ దెన్ టిల్డ్ సింబల్ ఉంటుంది మన యొక్క కీబోర్డ్ లో, టిల్డ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసాం అనుకో, సో ఇట్ విల్ బి ఓపెన్ అప్. టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే వి విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. సో యా, సో బేసికల్గా ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు క్రియేట్ ఎ రియాక్ట్ అప్లికేషన్, రైట్? సో ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ npx create react app. We will do this, but before that let me try to find a place where we will create this. So for that what I will do, I'll use some uh, windows command. Let's see. Okay, where are we right now? We are here. Let me do one thing. I'll go to D. So D లోకి వెళ్ళాను. So let me see, I have some projects. So web application development ఎంతమంది మనం క్రియేట్ చేసాం కదా. So I'll go to this. So I'll say cd web application development. I'll just clear it. Let's say ls. So we have some projects. Let me create npx create react app. Let's say first react project. Otherwise we will do one thing. See Krishna text. Let's see how it will be. సో బేసికల్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇఫ్ యూఆర్ డూయింగ్ నో, నీకు మనకేంటి అనుకోనంటే ఎన్పిఎక్స్ లేదు అనుకుంటే మనకు అది ఎర్రర్ చూపిస్తుంది. సో అప్పుడు ఏంటి అనుకోనంటే మనము ఎన్పిఎక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఫర్ యాక్చువల్గా నోడ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదు ఇన్ ద సెన్స్ వీ కెన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ యాజ్ వెల్. I think npm install npm install npx. I think we can do this as well, but this npx has to be installed globally. So for that we will basically specify this option as well. But yeah, if it doesn't works, then only we do it like in case if you are getting any issue with this npx, then we'll have to install it. But if you are not getting it, then that is completely fine. Okay, now let's see. Okay, so it takes bit of time, but before that సో నార్మల్గా రియాక్ట్లో ఏమేమి ఉంటాయి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో యాజ్ వి డిస్కస్డ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి, రైట్? సో మల్టిపుల్ కాంపోనెంట్స్ వి విల్ క్రియేట్ అనమాట. సో మల్టిపుల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం ఎందుకంటే వీ వాంటెడ్ టు రీయూజ్ అనమాట. సో ఎందుకోసం రీయూజ్ అవన్నీ అనేది మీకు తెలుస్తుంది. సో టు రీయూజ్ కాంపోనెంట్స్ అండ్ ఎ కాంపోనెంట్ ఐ కెన్ సింప్లీ సే ఇట్ ఈస్ పీస్ ఆఫ్ యూఐ. ఓకే, అంటే మన యొక్క ఎంటైర్ పేజ్ లో ఒక పీస్ ఆఫ్ యూఐ అనుకోవచ్చు అనమాట. పీస్ ఆఫ్ యూఐ అని అనుకోవచ్చు. ఓకే, అండ్ వాట్ ఎల్స్? సో స్టేట్ ని మేనేజ్ చేయగలం. సో వీ కెన్ మేనేజ్ ద స్టేట్ యూజింగ్ హుక్స్ యూజ్ చేసి స్టేట్ మేనేజ్ చేస్తాం. సారీ, స్టేట్మెంట్ కాదు, స్టేట్ మేనేజ్మెంట్. I'll tell you what is state management. You will slowly get to understand. Communication between the components. So ఒక కాంపోనెంట్ కి how to pass the data and how to get the data from one component to other component. ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ కి డేటా ఏ విధంగా తీసుకొని రావాలి. And so going further, right? So once you are comfortable with this, so when you are working on a big application, right? So when you're working on big applications, you should make use of some other external libraries, like for the state management we will make use of this redux. సో ఇంతకు ముందు మనకి రెడక్స్ ఉండేది, బట్ రీసెంట్ గా మనకి వచ్చేసి, రీసెంట్ గా అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, సో వి గాట్ దిస్ రెడక్స్ టూల్ కిట్ యాజ్ వెల్. సో ఇదేంటి అనుకోనంటే అగైన్ ఇట్ ఈస్ ఆల్సో స్టేట్ మేనేజ్మెంట్, బట్ ఇన్ ఏ బెటర్ వే. సో చాలా ఈజీ అనమాట ఇది కూడా. అండ్ చాలా ఈజీ అనుకోనంటే ఫర్ ఎ బిగినర్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ once you understand it, it will be very very easy to use it in your further applications.
And then yeah, so for the network calls like http calls అంటే ఒక ఏదైనా ఒక డేటాబేస్ కి కాల్ చేసి అందులో ఉన్నటువంటి డేటా తెచ్చుకోవడానికి కోసం we will either use fetch which is the default one, అంటే ఎక్స్టర్నల్ గా ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. అదర్వైజ్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఏముంటది యాక్సియాస్. సో యాక్సియాస్ విచ్ థర్డ్ పార్టీ సో యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్. సో అండ్ దట్ ఈస్ ఫర్ ద నెట్వర్కింగ్ ఆపరేషన్స్. అండ్ నార్మల్ గా ఏంటి అనుకోనంటే మనం యూఐ డిజైన్ చేస్తున్నప్పుడు మొత్తం మన ఓన్ గా రాయకుండా వి విల్ మేక్ యూజ్ ఆఫ్ ఎయితర్ మెటీరియల్ యూఐ ఆర్ బూట్ స్ట్రాప్, ఇన్ని ఇలా కొన్ని ఉంటాయి అనమాట. సో ఫ్యూ అదర్ లైబ్రరీస్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, నాకు తెలుసు ఇవన్నీ ఫర్ ద బిగినర్స్ ఇట్ ఈస్ లైక్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ బికాస్ దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ విచ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెబ్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే దిస్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, ఇదేంటి అనుకోనంటే కొన్నిసార్లు మనకి వార్నింగ్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే మనం ఇది ఇప్పుడు ఇది ఏమంటారు, ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేసాం కదా. సో అంటే ఆ అప్లికేషన్ కి సంబంధించి కొన్ని లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి అనమాట. అందులో కొన్ని కొన్ని లైబ్రరీస్ కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని మనకు ఒక వార్నింగ్ అయితే చూపిస్తుంది. బట్ నో నీడ్ టు వర్రీ మచ్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చెప్పింది సక్సెస్ కృష్ణ టెక్స్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ని అయితే క్రియేట్ చేసాము. ఆ డైరెక్టరీలో మీరు ఈ కమాండ్స్ ని రన్ చేయండి అని చెప్తుంది అనమాట. ఫస్ట్ కమాండ్ ఏంటంటుంది, ఎన్పిఎం స్టార్ట్ అని అంటుంది. సో ఎన్పిఎం స్టార్ట్ అంటే ఏం చేస్తుంది అనుకోనంటే దిస్ విల్ స్టార్ట్ ఎ సర్వర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎ డెవలప్మెంట్ సర్వర్ అనమాట. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి అనుకోనంటే మనం ఏదైతే లోకల్లో డెవలప్మెంట్ చేస్తున్నామో, మనం ఏదైతే డెవలప్ చేసామో అది మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఎన్పిఎం స్టార్ట్. అలానే ఇప్పుడు మనం ఎంటైర్ అప్లికేషన్ చేస్తాం అనుకో, చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ని మనం ఏం చేయాలని చెప్పాను, డిప్లాయ్ చేస్తామని చెప్పాను, రైట్? If you remember, I was talking about this deployment, right? Where we will make it available to the entire world. Not entire world, it depends. We have some security rules as well. We can specify where we wanted to make it available, but that's a different story altogether. But if we wanted to, deploy it, మనకి ఏంటి అనుకోనంటే ఒక బిల్డ్ ఫోల్డర్ మనం జనరేట్ చేస్తాం అనమాట. సో ఇన్ ఆర్డర్ టు జనరేట్ దట్ బిల్డ్ ఫోల్డర్ we will make use of this command. సో ఇది ఏం చేస్తాం అనుకోండి, it bundles the app into static files for the production. So production is nothing but this deployment అనమాట. అంటే మనం ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో బేసికల్ గా మనకి ఏంటి అనుకోనంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో, పెద్ద పెద్ద కంపెనీ అని కాదు, ఏ కంపెనీ అయినా ఏ చిన్న స్టార్ట్అప్ అయినా కూడా నార్మల్ గా ఇట్లా ప్రాసెస్ ఉంటది అనమాట. మనం లోకల్లో కోడ్ రాస్తాం కదా. సో లోకల్ కోడ్ ఉంటుంది, ఇది మనం గిట్ లోకి ఆఫెన్ పుష్ చేస్తుంటాం అనమాట. ఓకే, సో పుష్ టు గిట్ అని కాకుండా ఏంటనుకోనంటే గిట్ రిపోజిటరీ అనుకుందాం. ఓకే, సో ఇది మనం గిట్ రిపోజిటరీలో పుష్ చేస్తాం. ఇందులో మనకి ఏంటనుకోనంటే మనం సెవెరల్ బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేసుకుంటుంటాం అనమాట. లైక్ డెవలప్ అని, ఓకే, తర్వాత ప్రీ ప్రాడ్ ఈ కాల్ ఇట్ యాజ్ యూఏటి అనమాట. యూఏటి అంటే యూజ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. సో ఇది ఏంటి అనుకోనంటే ఫర్ టెస్టర్స్, ఐ విల్ టెల్ యూ వై. అండ్ దెన్ ఏంటి అనుకోనంటే మనకి రిలీజ్ బ్రాంచ్ ఉంటుంది అనమాట. సో దిస్ రిలీజ్ బ్రాంచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ ప్రాడ్ అనమాట. సో ప్రాడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇప్పుడు ఏదైతే ఇవి చూస్తున్నామో, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ప్రొడక్షన్ బిల్డ్స్ అనమాట. ఓకే, కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, బట్ దట్స్ హౌ యాక్చువల్ గా ఆ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో డెవలప్ ఏంటి అనుకోనంటే మనం ఏదైతే డెవలప్ చేస్తాం కదా, సో డెవలపర్స్ ఏదైతే చేస్తారో ఇనీషియల్ గా మనం ఏం చేస్తాం అనుకోనంటే అది మనం డెవలప్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తాం అనమాట. సో గిట్ లో ఇది ఒక డిఫరెంట్ ఫ్లో. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లో విచ్ వి ఫాలో. సో డెవలప్ అనేటువంటి బ్రాంచ్ లోకి పుష్ చేస్తాం. సో పుష్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మాకేంటి అనుకోనంటే పైప్ లైన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో పైప్ లైన్స్ అనేవి రన్ అవుతాయి. సో పైప్ లైన్స్ రన్ అయ్యి అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే దే గెట్ డిప్లాయిడ్ టు ఐ మీన్ ఈ డెవలప్ బ్రాంచ్ లో ఉన్నటువంటి కోడ్ అంతా కూడా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ dev డాట్ కృష్ణ ఇలా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ krishnatext.com ఇలా ఉందనుకో. ఇప్పుడు ఇదే యూఆర్ఎల్ ని నువ్వు బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే డెవలప్మెంట్ కి సంబంధించి అంటే ఈ యొక్క డెవలప్ బ్రాంచ్ లో ఉన్నటువంటి కోడ్ బిల్డ్ అంతా కూడా ఇందులో కనిపిస్తుంటుంది అనమాట. అలా ఆ తర్వాత
ఏం చేస్తాం అనుకోనంటే ఇప్పుడు అంత కరెక్ట్ గా ఉందనుకో ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క డెవలప్ లో ఉన్నటువంటి కోడ్ యుఏటి బ్రాంచ్ ఇది నథింగ్ బట్ ప్రీ ప్రాడ్ బ్రాంచ్ అనమాట, ప్రీ ప్రొడక్షన్ అనుకోవచ్చు, అంటే ప్రొడక్షన్ కి ముందుది. సో అందులోకి మనం పుష్ చేస్తాం అనమాట. సో అది ఎలా చేస్తాం అనుకోనంటే గిట్ లో మనకి మెర్జ్ రిక్వెస్ట్లు ఉంటాయిలే. ఓకే, సో గిట్ ల్యాబ్ లో కానీ గిట్ హబ్ లో కానీ మనకి ఎంఆర్ అంటాం అనమాట మనం. ఓకే, మెర్జ్ రిక్వెస్ట్. సో మెర్జ్ రిక్వెస్ట్ అన్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క మెర్జ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే వి విల్ స్పెసిఫై దట్ ఫ్రమ్ విచ్ బ్రాంచ్ టు విచ్ బ్రాంచ్ వీఆర్ బేసికల్లీ మూవింగ్ అవర్ కోడ్. సో లెట్స్ సే ఫ్రమ్ డెవలప్ టు యుఏటి అనుకుంటే, సో వన్స్ వి పుష్ అవర్ మూవ్ అవర్ చేంజెస్ ఫ్రమ్ డెవలప్ టు యుఏటి, ఆటోమేటిక్ గా ఇంకొక పైప్ లైన్ అనేది జనరేట్ అవుతుంది. దాట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ అనమాట. సో అది బిల్డ్ చేసి ఏం చేస్తుంది అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్రీ ప్రాడ్ డాట్ కృష్ణ టెక్స్ డాట్ కామ్ అని జనరేట్ చేసింది అందుకు ఆ యొక్క యూఆర్ఎల్ లోకి అప్డేటెడ్ కోడ్ అంటే యూఐటీ లో ఉన్నటువంటి అప్డేటెడ్ కోడ్ వస్తుంది. సో ఇది ఏంటి అనుకోనంటే ఇక్కడ నేను యూఐటీ అని స్పెసిఫై చేశాను కదా, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది. సో వన్స్ వి పుష్ దీస్ చేంజెస్ టు యూఐటీ వీ విల్ ఇన్ఫార్మ్ అవర్ టెస్టర్స్ అనమాట. ఓకే, సో డెవలపర్ వచ్చేసి కోడ్ వచ్చేసి యూఐటీలో పుష్ చేసిన తర్వాత హీ విల్ ఇన్ఫార్మ్ టు టెస్టర్ అనమాట. సో టెస్టర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అనుకోనంటే ఇందులోకి అంటే ఈ యొక్క యూఆర్ఎల్ అనేది ఓపెన్ చేస్తారు. ఈ యొక్క యూఆర్ఎల్ అనేది ఓపెన్ చేసేసి వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే ఏ ఫీచర్ ఏ విధంగా వర్క్ అవ్వాలి అది ఆ యొక్క రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూసి మనం డెవలప్ చేసాం కదా అదంతా కరెక్ట్ గా ఉందా లేదో వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. సో దే బేసికలీ టెస్ట్ ఇట్. సో దట్స్ వై కాల్ ఇట్ యాజ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనమాట. ఓకే, సో ఇంకా చాలా ఉంటదిలే, ఇట్ విల్ బి లైక్ లిటిల్ అడ్వాన్స్ ఫర్ యూ. సో అంటే ఎలా అంటే మనకి జీరాలో ప్రతి డెవలపర్ కి స్టోరీస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ప్రతి స్టోరీకి కూడా వాళ్ళు యూజర్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారనమాట. ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారు. ఆ యొక్క యూజర్ యాక్సెప్టెన్స్ లో ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉందా లేదనేది ఈ యొక్క టెస్టర్స్ అనేది టెస్ట్ చేసి దే విల్ గివ్ అస్ ఎ గ్రీన్ సిగ్నల్ అనమాట. గ్రీన్ సిగ్నల్ సేయింగ్ దట్ వెదర్ ద ఎంటైర్ whether the features are successfully working or not. If the features are not working, they will raise bugs అనమాట. సో ఆ బగ్స్ ని అగైన్ ద డెవలపర్స్ విల్ వర్క్ అనమాట. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఆర్ నో బగ్స్, ఓకే, బగ్స్ ఏమి లేకపోతే సో యూ గెట్ ఏ గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ టెస్టర్స్ అనమాట. సో టెస్టర్స్ నుండి యూ గెట్ ఏ గ్రీన్ సిగ్నల్. అండ్ వన్స్ యూ గెట్ ఏ గ్రీన్ సిగ్నల్ ఏం చేస్తాము, సో ఫార్ యువర్ కోడ్ ఈజ్ ఇన్ యుఏటి రైట్ ఇన్ ద ప్రీ prod, then we will move from UAT to release. So again we follow the same step, but this time what we will do, from UAT to release. So then it will go to the actual production URL which is nothing but krishnatex.com. So final ga once it is once testers test it and if they feel like everything is working fine, మన యొక్క ప్రొడక్షన్ లోకి మన యొక్క కోడ్ అనేది వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాను, ఎప్పుడైతే మనం పుష్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పైప్ లైన్స్ అనేవి కాల్ అవుతాయని చెప్పాను కదా. సో ఈ యొక్క పైప్ లైన్స్ లో ఏం చేస్తారు అనుకోనంటే మన యొక్క గిట్ లో ఉంది కదా కోడ్, ఆ గిట్ లో ఉన్నటువంటి కోడ్ ని తీసుకొని ఆటోమేటిక్ గా దే విల్ రైట్ సమ్ స్క్రిప్ట్స్ అనమాట. సో కొన్ని స్క్రిప్ట్స్ రాసి వాళ్ళు ఏం చేస్తారు అనుకోనంటే ఆటోమేటికల్లీ దే విల్ జనరేట్ బిల్డ్ ఫోల్డర్ and they will upload this, upload అనొచ్చు లేదంటే డిప్లాయ్ అనొచ్చు అనమాట. సో దే విల్ డిప్లాయ్ ఇట్ టు సమ్ ప్లేస్ అనమాట. దే విల్ డిప్లాయ్ ఇట్ అంతే. సో ఇది యాక్చువల్ గా ఆటోమేటిక్ గా మనం పైప్ లైన్ స్క్రిప్ట్స్ డెవాప్స్ టీమ్ అనేది ఇదంతా చేస్తుందిలే, అలా చేస్తారు. అలా కాకుండా మనం ఇప్పుడు లోకల్లో ఉన్నాం కదా, మన ఓన్ గా చేసుకోవాలి అంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అనమాట. ఓకే, అందుకోసం ఈ కథ అంతా చెప్పడం జరిగింది. ఓకే, ఫర్ ఏ బిగినర్ డెఫినెట్లీ ఇట్ విల్ బి లైక్ వెరీ వెరీ టఫ్ టు అండర్స్టాండ్, బట్ స్లోలీ యూ విల్ గెట్ టు నో. అండ్ అలా కాకుండా కొన్నిసార్లు మనం మన యొక్క అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకో వి విల్ మేక్ యూజ్ ఆఫ్ టెస్ట్. ఓకే, సో లెట్స్ ట్రై టు స్టార్ట్ అవర్ డెవలప్మెంట్ సర్వర్ అండ్ విల్ సీ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్. సో ఫర్ దాట్ ఐ షుడ్ గో టు దిస్ ప్రాజెక్ట్. బట్ దిస్ కృష్ణ టెక్స్ ఉంది కదా, అక్కడికి ఫస్ట్ నేను వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ నీకు చూసుకుంటే సిడి అంటుంది కదా, సిడి
అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. సో cd అంటే ఇందులోకి వెళ్తాను అండ్ దెన్ ఐ హ్యావ్ టు రన్ దిస్ కమాండ్. సో ఇలా చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఏం చేస్తాను అనుకోండి, డైరెక్ట్ గా ఫైల్ అని చెప్పేసి ఓపెన్ ఫోల్డర్ అంటాను. ఓకే, సో ఎక్కడ ఉంది నాకు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కృష్ణ టెక్స్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఈ యొక్క ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఇట్ విల్ ఓపెన్ అప్. సో యూ హ్యావ్ టు అగ్రీ అండ్ యూ హ్యావ్ టు జస్ట్ క్లిక్ ఆన్ that you are trusting it. Then I am going to open the terminal now. For that I am going to press control tilde symbol in my system. ఇప్పుడు ఏంటి అనుకోనంటే యు ఆర్ ఇన్ దిస్ ఫోల్డర్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, సో డిఫాల్ట్ గా మనకి ఏంటి అనుకోనంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినవి ఈ యొక్క నోడ్ మాడ్యూల్స్ ఉంది కదా. సో నోడ్ మాడ్యూల్స్ ఏంటి అనుకోనంటే ఇట్ కంటైన్స్ ఆల్ ద డిఫరెంట్ లైబ్రరీస్ at the packages that are required for our application anamata. So this will be generated automatically when you use this command, right? Where is your command? Where is it? This one. సో ఈ కమాండ్ యూస్ చేసాం కదా. సో ఈ కమాండ్ యూస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఫోల్డర్లు అన్ని మనకి క్రియేట్ అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ వాట్ ద యూజ్ ఆఫ్ యూజింగ్ దీస్ లైబ్రరీస్ లైక్ దిస్ రియాక్ట్ అవ్వచ్చు, యాంగులర్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ఇట్ మాన్యువల్లీ, రైట్, యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్, అండ్ మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. But if you are making use of these libraries like this React or Angular, it gives you the boilerplate of code anamata with one simple command like that. Okay, సో ఈ యొక్క package.json అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏమైందక్క, ఏం చేశాను, ఎట్లా క్లోజ్ చేయాలి ఇది? ఓకే, లుక్స్ లైక్ ఐ మూవ్డ్ ఇట్. యా, కూల్, ఫైన్. సో వీఆర్ హియర్. సో ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే వీఆర్ హియర్ కదా. సో ఇది దిస్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. విల్ వాక్ త్రూ ఇట్. సో ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ స్టార్ట్ అవర్ డెవలప్మెంట్ సర్వర్. ఫర్ దట్ ఐ విల్ సే npm start. బట్ బిఫోర్ దట్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ package.json ఫైల్, యూ సీ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్క్రిప్ట్స్ అని ఉంది కదా. ఓకే, సో నీకు జేసన్ తెలుసా? జేసన్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ విన్నావా యాక్చువల్గా జేసన్ ఎప్పుడైనా? చూడు చూడు, మైక్ ఒకసారి దగ్గర పెట్టి ట్రై చేయమల్లి. ఓకే ఓకే, మనం జేసన్ గురించి డిస్కస్ చేసామేంటి? ఓకే ఓకే, కరెక్ట్ గా వినిపించలేదు. బట్ యాక్చువల్ గా దిస్ జేసన్ మనం యాక్చువల్ గా బాగా మనకు తెలియాలన్నమాట. సో జేసన్ లో యాక్చువల్ గా వెరీ వెరీ ఈజీ అనమాట. అండ్ ఒకసారి చెప్తాను. ఓకే, బేసికల్ గా ఇందులో మనకి ఏంటుంటాయి తెలుసా? జేసన్ లో మెయిన్ గా ఇట్ కెన్ ఎయిదర్ బి ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్ అయినా ఉంటది, ఒక అరే అయినా ఉంటది, లేదా స్ట్రింగ్ అయినా ఉంటది. జేసన్ లో ఈ మూడు తప్ప ఇంకా ఏమి ఉండవు. బట్ ఈ మూడింటిని అర్థం చేసుకోవడం అనేది తెలియాలి అంతే. ఆబ్జెక్ట్ అంటే ఏమీ లేదు. ఆబ్జెక్ట్ విల్ బి స్టార్ట్ విత్ దిస్ అండ్ ఎండ్ విత్ దిస్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. అరే, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, దిస్ ఇస్ అన్ అరే. స్ట్రింగ్ కీ వాల్యూ పేర్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ అనమాట. ఓకే, అంతే, ఇంకంతగానే ఏమీ లేదు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, సో వన్ ఆఫ్ ద జేసన్ డాటా నీకు చూపిస్తాను, శాంపుల్ డాటా ఎట్లా ఉంటుందో. ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ వన్ జేసన్ ఆబ్జెక్ట్. ఇందులో లెట్స్ సే యూ హ్యావ్ సమ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్ అనమాట. ఓకే, సో కీ వాల్యూ పేర్ మొత్తాన్ని స్ట్రింగ్ అని అంటాం. స్ట్రింగ్ అంటే ద వన్ విచ్ విల్ బి ఇన్ డబుల్ కొటేషన్స్ అంటాం. ఓకే, ఇలా అందాం. సో స్ట్రింగ్ విచ్ విల్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. Okay, forget about this key value pair. So string is nothing but which will be in the double quotations. Let's say you have like this. So you have a key. Let's say you have name. Okay, ఇక్కడ నీకు ఒక ఇలా ఉందనుకో. సో దీన్ని ఏమంటాము అనుకోనంటే, you have one object. Inside this object you have a key called name which has a value which is of type string because it is in double quotations కదా. సో which is of type string అని అంటాం అనమాట, అంతే. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి
ఫ్రెండ్స్ అని ఉందనుకుందా. సో ఫ్రెండ్స్ అనేది కీ. ఇక్కడ నాకు ఈ విధంగా ఒక అరే ఉండొచ్చు అనమాట. సో ఐ టోల్డ్ రైట్, అరే అనేది ఇట్ స్టార్ట్స్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ క్లోజెస్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్, రైట్. సో ఇది ఒక అరే. ఇప్పుడు నేను ఏమంటాను అనుకోనంటే, నా యొక్క ఆబ్జెక్ట్ లో ఒక నేమ్ అనేటువంటి కీ ఉంది, ఇట్స్ వాల్యూ ఈజ్ ఎ స్ట్రింగ్. ఫ్రెండ్స్ అనేటువంటి ఒక కీ ఉంది, ఇట్స్ వాల్యూ ఈజ్ అన్ అరే అని అంటాను అనమాట. అంతే కదా, ఇట్స్ అన్ అరే బికాస్ ఐ సెడ్ ఇట్స్ అన్ అరే. సో ఈ యొక్క అరేలో కూడా ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఈ విధంగా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఐ కెన్ హ్యావ్. సో ఆబ్జెక్ట్ అనగానే ఇట్ హ్యాస్ టు బి కర్లీ బ్రాకెట్స్ అండ్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ అనమాట. ఇఫ్ యూ సీ నౌ, ఫ్రెండ్స్ లో నాకు ఐ హ్యావ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో అలా. సో ఇప్పుడు ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అనుకుందాం. నా యొక్క ఫ్రెండ్ యొక్క నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనుకుందాం. ఓకే, ఓకే. తర్వాత ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అనుకుందాం. ఓకే, సో ఎండ్స్ ఫోన్ నెంబర్. అలానే ఫ్రెండ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనుకుందాం. ఓకే, సంథింగ్ సమ్ అడ్రస్ ఎంత ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఏంటి, దిస్ ఈజ్ వన్ ఫ్రెండ్, రైట్. సో దీనిని ఒక ఆబ్జెక్ట్ లో పెట్టాను. ఓకే, సో దిస్ సేమ్ డీటెయిల్స్ ఐ కెన్ కీప్ ఇట్ హియర్ లైక్ దిస్ అనమాట. ఓకే, సో బేసికల్ గా ఫ్రెండ్స్ లో నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటే నేనేం చేస్తాను, ఐ హావ్ ఓపెన్డ్ అన్ అరే. ఇన్సైడ్ దట్ అరే ఐ విల్ పుట్ 3 ఫ్రెండ్స్ యాజ్ 3 ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇదొక ఫ్రెండ్, ఇదొక ఫ్రెండ్ అండ్ ఇదొక ఫ్రెండ్ అనమాట. నౌ ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ డాటా, ఓకే, సో ఏ విధంగా తెచ్చుకుంటాము అనుకోనంటే, సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్ కదా. సో దిస్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏం చేస్తాను అనుకోనంటే, సో దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్, లెట్స్ సే ఇలా ఉందనుకుందాం. మై ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది అనుకుంటే, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నేమ్ ని యాక్సెస్ చేయాలి అంటే ఏమంటాం తెలుసా, మై ఇన్ఫర్మేషన్ డాట్ నేమ్. సో ఇలా లెట్స్ క్లోజ్. ఓకే, సో ఎప్పుడైతే నేను మై ఇన్ఫర్మేషన్ డాట్ నేమ్ అంటానో ఏమవుతుంది తెలుసా, సురేష్ అనేటువంటి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను మై ఇన్ఫర్మేషన్ డాట్ ఫ్రెండ్స్ అన్నాను. సో ఫ్రెండ్స్ అంటే ఏంటి, దిస్ అరే, దిస్ ఎంటైర్ అరే విల్ కమ్. సో ఈ అరే, ఆ అరేలో ఉన్నటువంటి డాటా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ మనకు కావాలి అంటే ఈ విధంగా అరే కదా. సో ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ 0. సో 0 విల్ ఫెచ్ మీ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నేమ్ కావాలి అంటే డాట్ నేమ్. యూ అండర్స్టూడ్. సో దట్స్ హౌ యాక్చువల్లీ ద JSON విల్ వర్క్. బట్ దిస్ ఈజ్ అంటే ఇది ఫస్ట్ టైం వింటున్నారు, కొంచెం టఫ్ గా ఉంటది. బట్ దిస్ ఈజ్ హౌ JSON విల్ వర్క్ అనమాట. ఇప్పుడు ఏంటి అనుకున్నట్టే నేను చెప్పింది అంతా కూడా వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ యూ రైట్ నౌ, సో దేర్ ఆర్ స్టార్టింగ్ పాయింట్స్ ఫర్ యూ అనమాట. ఓకేనా. సో జస్ట్ నీకు స్టార్టింగ్ ఇస్తాయి, స్లోగా ఓవర్ ద పీరియడ్ వెన్ యూ గో త్రూ ఇట్ అగైన్ యూ విల్ కమ్ అక్రాస్ అండ్ స్లోలీ యూ విల్ పుట్ యువర్ స్కిల్స్ టు అడ్వాన్స్ ఇట్ అనమాట. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో దట్స్ హౌ ఇక్కడ మనకి ఏంటి అనుకోనంటే, దిస్ ఈజ్ ఎ కీ అండ్ ఇట్ హ్యాస్ ఎ వాల్యూ విచ్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. అండ్ ఈ ఆబ్జెక్ట్ లో మనకి డిఫరెంట్ కీ వాల్యూ పేర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది నాకు కావాలి అంటే నేనేం చేస్తున్నాను తెలుసు, ఇక్కడ npm స్టార్ట్ అంటున్నాను. సో దిస్ స్టార్ట్ అని ఎప్పుడు అంటాను, ఆటోమేటికలీ ఇట్ గెట్స్ దిస్ వాల్యూ అనమాట. సో దిస్ విల్ బి టేకింగ్ కేర్ బై ద రియాక్ట్, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో అంటే ఇండైరెక్ట్ గా మనం npm స్టార్ట్ అంటున్నాము అనుకోరంటే ఇండైరెక్ట్లీ వీఆర్ డూయింగ్ దిస్ ఆపరేషన్ అనమాట. ఓకేనా. సో నౌ ఇఫ్ ఐ ప్రెస్ ఎంటర్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ యాక్చువల్లీ. యూ సీ ద మూమెంట్ యూ డిడ్ దిస్, యూ సీ ఇక్కడ 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 ఓకే సారీ వెయిట్ ఇక్కడ ఇక్కడ నువ్వు చూసుంటే ఆటోమేటిక్, నువ్వు ఇక్కడ చూసుంటే ఇక్కడ మనకి ఇది ప్రింట్ అయ్యింది, రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అనేది వచ్చింది యాక్చువల్ గా. అది వస్తుంది అనమాట, ఎందుకంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ డూయింగ్ దిస్ ఆపరేషన్ ఫర్ యూ అనమాట. ఓకే, ఎనీవే, సో వన్స్ వీ డూ దిస్ యూ విల్ గెట్ దిస్ మెసేజ్ సెయింగ్ దట్ సక్సెస్ఫుల్లీ కంపైల్డ్. అండ్ దెన్ ఇక్కడ యూ కెన్ వ్యూ ఈ యొక్క ప్రాజెక్ట్ ని మన యొక్క లోకల్లో ఎక్కడ చెక్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. అండ్ ఆటోమేటికలీ ఇట్ ఓపెన్స్ అప్ దిస్ పేజ్ అనమాట, లోకల్ హోస్ట్ :3000. సో దిస్ ఈజ్ యువర్ వెబ్ అప్లికేషన్, యూ సీ. ఓకే, ఇలా
ఈ యొక్క పోర్ట్ లో ఆటోమేటిక్ దిస్ ఇస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అనమాట ఫర్ యువర్ లోకల్ సర్వర్. సో ఈ యొక్క పోర్ట్ లో దిస్ ఈస్ ద డిఫాల్ట్ పేజ్, దిస్ విల్ బి గివెన్ బై ద రియాక్ట్ అనమాట. ఓకే, సో అది ఎక్కడ ఉంటుంది తెలుసా, ఎస్ఆర్సి ఫోల్డర్ లో index.js అని ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన అప్లికేషన్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క index.js అనేది కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఇంతకుముందు మనం చూసామా, ఇంతకుముందు మనం చూసుకుంటే ఇన్ ఆర్డర్ టు put some values to in order to manipulate a particular element. So what we are doing, we are making use of document, and then we are accessing it element by using it element by id, right? And then we are trying to modify this element, right? We are doing the same operation here. If you observe closely, document dot get element by id, and we are accessing one of the element which has an id called root. So first we should understand where is this root where is this element which has id root. ఓకే, సో ఇది ఎక్కడ ఉంటుంది తెలుసా, మన యొక్క పబ్లిక్ అనేటువంటి ఫోల్డర్ లో index.html అనేటువంటి ఒక HTML పేజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదన్నీ కూడా ఆటో జనరేటెడ్. ద మూమెంట్ యూ డూ దిస్ npx create react app, okay, so they will be created automatically అనమాట. Okay, so the moment you do this npx create react app and then the project name, and remember your project name should not start with capital letter అనమాట. అంటే ఇలా స్టార్ట్ అవ్వకూడదు. అంటే ఇంతకు ముందు మనం కృష్ణ టెక్స్ అనేది రాసామా, so it shouldn't start with capital K, it has to be small. So that's okay, that's a different story, but that's okay, that's fine. Okay, so the moment you do this, automatically this all will be generated, and along with that in the public folder you will get this index.html page అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే చూసావా, హెడ్ అని వచ్చింది, HTML వచ్చింది, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ చూసావా లింక్ అని ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే you should be having a title as well. You see its title is react app, right? Now if you see, if I'm hovering here, you see react app, right? React app. Now if you wanted to change it to krishna text, you see I just clicked it and I just clicked on control save, that's it, and you see automatically this has changed. ఇంతకు ముందు మనం ఇక్కడ మనం చేస్తున్నప్పుడు once you are doing some changes, you have to press control s and then you have to come over here and then you have to refresh it manually, right? But here it's not that way. The moment you press on control s, automatically this gets refreshed animator, and if you see here, this has been changed to krishna text, right? This is one thing. And the main important thing is here inside the body you have something called a div. నీకు ఒక div ఉంది, you look at its id, you see its id is root, right? And it has no data inside it, you see, does it? Okay, so if you look here, do you have any data inside it? You don't have it, right? So you don't have any data, but what we are trying to do is, to this div element we are trying to set some data. That's why by default its id will be set to root కదా, అందుకోసమే ఇక్కడ మనకి index.js లో we are using this root అనమాట. అంటే indirectly we are accessing this div element అనమాట. ఓకేనా, సో ఆ యొక్క div element ని ఇక్కడ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం యూజింగ్ ద ఎలిమెంట్ ఐడి, సో విచ్ ఇస్ నథింగ్ బట్ document get element by id following by the id. సో you got it id. ఆ తర్వాత ఏంటి తెలుసా, మనకి రియాక్ట్ లో, okay, so the moment you did that npx create react app, automatically you will get all these libraries అనమాట, react dom అని react అని ఇవన్నీ వచ్చేస్తాయి. అందులో one of the ఏమంటారు, one of the class అనుకోవచ్చు, or one of the, it should be a class actually, it's so one of the class అనుకోవచ్చు. అదేంటి అనుకోనంటే రియాక్ట్ డామ్ అనమాట. ఓకే, అందులో మనకి క్రియేట్ రూట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఓకే, దానికి మనం ఏం చేస్తున్నాము అనుకోనంటే వీఆర్ పాసింగ్ అవర్ రూట్ ఎలిమెంట్ టు విచ్ వీ వాంటెడ్ టు సెట్ సమ్ డాటా అనమాట. ఓకే, సో ఆ విధంగా ఒక రూట్ని అయితే జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన తర్వాత ఇవన్నీ ఏంటి తెలుసా, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. జస్ట్ ఇది మనం అర్థం చేసుకోవడమే, వీటి మీద మరీ పెద్దగా ఏం వర్క్ చేసామన్నమాట. Okay, so the real picture I will show you where we actually have this information, right? That I will show you. So దాని మీద మనం render and call చేసి whatever the element that we give here,
that will be given to this div అనమాట. అంటే మనం ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో టు దిస్ రెండర్ మెథడ్, that will be displayed inside this div, and eventually that gets displayed here అనమాట. Now see, I changed it by I haven't saved it. You see, if I have saved it, ఇక్కడ మనకి డాట్ వచ్చి ఉండేది కాదు. సో నేను ఇది ఇంకా రిమూవ్ చేశాను కానీ సేవ్ చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఐ జస్ట్ సేవ్ ఇట్. సో సేవ్ చేశాను కదా, ఆ డాట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సి యూ డోంట్ హ్యావ్ ఎనీ డాటా హియర్, రైట్? యూ గాట్ ఇట్? అర్థమైంది కదా? Now you see, I'll put some information here. Okay, if I press Ctrl S, it should actually throw an error. Let's see if it throws. Yeah, you see, actual గా ఈ యొక్క ఇది డిఫైన్ చేయలేదంటుంది అనమాట. సో ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ డబుల్ కొటేషన్స్. నౌ ఇఫ్ you see whatever I am giving to this render method, that gets displayed here అనమాట. Okay, it's as simple as that. Now what I will do, so whatever we have used here, some of the elements, let us try to put there and we'll see if they are really working or not. So వినిపించలే కరెక్ట్ గా. ఏంటది జస్టా? You mean to say this one? Okay, just a minute. You mean to say this just this one? ఇది కాదా? సో ఇదేంటంటే దిస్ ఈస్ ఫర్ యూనిట్ టెస్టింగ్ అనమాట. సో ఇది యాక్చువల్ గా ఎలా ఉండదు అంటే, అంటే దీని పర్పస్ ఏంటి అనుకోనంటే టు 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 టెస్ట్ అవర్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, ఇది అంటే మనం రాసినటువంటి కాంపోనెంట్స్ మనం దేనికోసం రాసామో ఆ పర్పస్ మీద వర్క్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి అనమాట. ఓకే, ఇది ఒకసారి మనం లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? So where are we right now? So I'm trying to copy this, right? I just copied it and let's see, we will try to use it here and see if this works or not. సో ఇందులో పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇదంతా ఓకే. సో దీనికి ఏంటి అనుకోనంటే ఇది ఒక పారాగ్రాఫ్ అయిపోయింది, ఇక్కడ యాంకర్ ట్యాగ్ అయిపోయింది, ఇలా ఉన్నాయి కదా. సో దిస్ ఆల్ హ్యాస్ టు బి ర్యాప్డ్ అనమాట. అంటే వీటన్నిటికి ఒక పర్టిక్యులర్ ఇందులో పెట్టాలి. సో ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ఎ div. లెట్స్ సీ, అండ్ దెన్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ఎ క్లోజింగ్ div. See if this works or not. ఓకే, సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ మనకు కనిపిస్తున్నాయి. ఏంటి అనుకోనంటే JS పేరెంట్ ఎలిమెంట్. ఓకే, జస్ట్ సేవ్డ్ ఇట్. ఓకే, కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఎక్కడ మస్ట్ బి ర్యాప్. ఓకే, సో ఇదేంటి అనుకోనంటే కొంచెం అంటే HTML అనుకో ఎలా పెడితే అలా రాసినా పర్వాలేదు, దీనికి ప్రాపర్ గా క్లోజింగ్ ట్యాగ్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి అంతే. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఇష్యూ ఉంది, చూద్దాం. ఎక్కడ 22 లైన్ లో H4 24. ఓకే, 24. యా P. సో P దగ్గర ఎర్రర్ ఏంటంటుంది. ఓకే, ఇక్కడ లోవర్ మ్యాప్స్ మీద. సరే, పని చేద్దాం, ఈ పారాగ్రాఫ్ తీసేస్తాను, ఈ పారాగ్రాఫ్ కూడా తీసేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 24 లైన్ లోనే టేక్. ఓ, ఇక్కడ div ఉందా? ఓకే, ఎనీవే లెట్స్ నౌ సీ. some warning, app is okay using tags. యాక్చువల్గా ఇదంతా కనిపించాలి, బట్ okay, not displaying. That is fine. Let us try to put some simple information and we'll see if this works. ఓకే, సో సింపుల్ గా ఇలా వర్క్ అవుతుంది. దిస్ ఇస్ ఫైన్. బట్ నార్మల్ గా మనం ఇక్కడ చేసేది ఏం తెలుసా? ఓకే, ఇక్కడ we will ఇంతకు ముందు మనం చూసుకుంటే if I do a Ctrl+G, you will get to know what was there earlier. సో ఇనీషియల్ గా if you see, this is how it will be. ఇక్కడ యాప్ అని చూసావా, this is nothing but a component. This is what I was talking అనమాట. సో we will be having the components అని చెప్పాను కదా. It can either be ఏమంటారు
ఇట్ కెన్ ఇదర్ బి ఏ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ అవ్వచ్చు, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అవ్వచ్చు. సో క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అనేవి ఆల్రెడీ దే బికమ్ ఓల్డ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ స్ట్రిక్ట్ మోడ్ ఏంటి అనుకోనంటే ఇది మనకి డెవలప్మెంట్ పర్పస్ కోసం అనమాట. అంటే ఒకవేళ మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకో, ఆ ఎర్రర్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో చూపిస్తుంది అనమాట. అందుకోసం ఈ స్ట్రిక్ట్ మోడ్. సో అంటే డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మనకి అంటే ఎర్రర్స్ ఏమన్నా తెలుసుకోవడం కోసం ఇదనమాట. ఓకే, సో నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ యాప్. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ కంట్రోల్ క్లిక్. ఓకే, you see this is what getting displayed here. If you look closely, నీకు ఏమంటారు, జేఎస్ఎక్స్ లో ఫంక్షన్స్ ఏ విధంగా ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఫంక్షన్ అని పెడతారు, ఫంక్షన్ కి ఒక నేమ్ ఇస్తాము, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ అండ్ దెన్ ఫాలోడ్ బై దిస్ బ్రాకెట్స్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం అనుకోనంటే వీఆర్ రిటర్నింగ్ సంథింగ్, వీఆర్ రిటర్నింగ్ సమ్ డాటా ఫ్రమ్ దిస్ మెథడ్, ఫ్రమ్ దిస్ ఫంక్షన్ అనమాట. సో ద డాటా దట్ వీఆర్ రిటర్నింగ్ ఇస్ దిస్ వన్. ఒక డివ్ ఇచ్చాము, ఒక హెడర్ ఇచ్చాము, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాము, చూసి దానికన్నా ముందు ఒక ఇమేజ్ ఇచ్చాం, చూసి ఒక ఇమేజ్ ఇచ్చాం. దట్ ఇమేజ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇమేజ్ అనమాట. అండ్ ఆ తర్వాత ఒక పారాగ్రాఫ్, దట్ పారాగ్రాఫ్ ఈస్ గెటింగ్ డిస్ప్లేడ్ హియర్. చూసి ఎడిట్ అని ఉంది అండ్ దెన్ ఇవన్నీ ఉన్నాయా. సో దట్ ఈస్ దిస్. అండ్ at the bottom you have an anchor tag. So this is the default code that gets generated for you anamata. Okay, so now what I will do, I will remove everything. Okay, I'll just save it. ఓకే, బేసికల్ గా ఇప్పుడు మనకి ఏమి ఉండదు, రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, ఐ విల్ క్రియేట్ వన్ కాంపోనెంట్ ఫర్ యూ ఫ్రమ్ ద బిగినింగ్. లెట్స్ అండర్స్టాండ్. సో హౌ డు యూ డూ ఇట్. సో మనకి నువ్వు ఆల్రెడీ చేసి ఉంటావు. ES6 లో మనం ఏం చేస్తాం అనుకోనంటే వి విల్ మేక్ యూజ్ ఆఫ్ యారో బేస్డ్ ఫంక్షన్స్ కదా. సో నార్మల్ ఫంక్షన్స్ కాకుండా ES6 లో యూజ్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ వాట్ వి యాక్చువల్లీ డూ. సో ఫర్ దట్ ఐఎమ్ డూయింగ్ కాన్స్ట్, ఐ విల్ సే యాప్. సో ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసి వి విల్ మేక్ యూజ్ ఆఫ్ యారో బేస్డ్ ఫంక్షన్స్ అండ్ దెన్ వి విల్ పుట్ దిస్. ఇక్కడ యువర్ ఫంక్షన్ హ్యాస్ టు రిటర్న్ ఓకే JSX అనమాట. ఓకే, లెట్ మీ జూమ్ ఇట్ ఆఫ్. ఓహ్, ఎంత జూమ్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఐ జస్ట్ ఓకే, నో ప్రాబ్లం. ఇది కనిపిస్తేనే బాగుంటుంది యాక్చువల్గా. ఓకే ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకుంటే ఐ హ్యావ్ టు రిటర్న్ సమ్ JSX అనమాట. ఓకే, నార్మల్ గా మనకి సో JSX ఉంటుంది అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ JavaScript XML. It is like advanced or extension to JavaScript అనమాట. ఎక్స్టెన్షన్ టు JavaScript. సో అంటే ప్యూర్ కోడ్ అనుకో JavaScript లో రాసేస్తాం, అలా కాకుండా సో ఇఫ్ యూ వాంటెడ్ టు అంటే అది కొంచెం బెటర్ గా వర్క్ అవ్వాలి, ఇంకా కొంచెం నీట్ గా ఉండాలి అన్నప్పుడు మనం JSX యూస్ చేస్తాం. బట్ దేర్ బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్ యార్. సో వీ కెన్ ఎయిదర్ యూస్ దిస్ ఆర్ దిస్. బట్ ఇక్కడ ఏంటి అనుకోనంటే వాట్ ఎవర్ వీఆర్ రిటర్నింగ్ సో ఇక్కడ మనకి we can we can write our HTML code here. అండ్ మన యొక్క HTML కోడ్ అనేది మన యొక్క JavaScript లో వర్క్ అవుతుంది. సారీ, మన యొక్క JavaScript అనేది మన యొక్క HTML లో, ఇది మన యొక్క HTML పేజ్ లో కదా, ఇందులో మనం ఎంటైర్ దీన్ని రెండర్ చేస్తున్నాం కదా. సో ఈ యొక్క HTML లో మనం రాస్తుంది వర్క్ అవుతుంది అంటే దట్స్ బికాజ్ ఆఫ్ JSX అనమాట. సో ఆటోమేటికలీ యువర్ బ్రౌజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నా ఏం చేస్తాను అనుకుంటే ఒక సింపుల్ డివ్ ఇచ్చేసి ఐఎమ్ హోమ్ పేజ్ అని ఇచ్చామనుకో. సో దిస్ విల్ బి సో వన్స్ యూ రైట్ యువర్ ఫంక్షన్ యూ హ్యావ్ టు export it so that the other so that you can access it from some other places అనమాట. సో ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇంపోర్ట్ చేసాం. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేస్తున్నాము అంటే ఇట్ షుడ్ బి డెఫినెట్లీ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ అనమాట. సో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని పెడతాం అనమాట. ఓకే, సో ఇవి ఏంటంటే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ యాక్చువల్ గా ఉంటాయి అనమాట. నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి అండ్ అదే విధంగా డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. ఓకే, నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ అదే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఇది నీకు చెప్పినా కూడా కొంచెం డిఫికల్ట్, బట్ రిమెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ అ సింపుల్ కాంపోనెంట్, ఇఫ్ ఇట్ ఈస్ కాంపోనెంట్ కాంపోనెంట్ అయితే మనం ఏంటంటే డిఫాల్ట్ అనేది వాడతాం అనమాట. అలా కాకుండా ఒకే ఫైల్లో మనం మల్టిపుల్ ఫంక్షన్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు మనం నేమ్డ్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఎలా అంటే ఒక ఫంక్షన్ రాసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్
యాడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ అని రాసామనుకో, బేసికల్ గా యూటిలిటీ ఫంక్షన్స్ లో ఇట్లా రాసుకుంటుంటాం అనమాట. ఓకే, సో అక్కడ ఏంటి అనుకోనంటే వి విల్ డైరెక్ట్లీ డూ ఎన్ ఎక్స్పోర్ట్ లైక్ దిస్ అనమాట. ఓకే, సో ఒకే ఫైల్లో మల్టిపుల్ ఫంక్షన్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు వి డోంట్ యూజ్ డిఫాల్ట్. అలా కాకుండా ఒక ఫైల్లో ఒక పర్టికులర్ ఏమంటారు, ఒక పర్టికులర్ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే డిఫాల్ట్ అనేది వాడతాం. అండ్ వాటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో బేసికల్ గా దిస్ ఈస్ ఐ మీన్ దిస్ ఈజ్ హౌ దిస్ వి కాల్ ఇట్ ఎస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ యాప్ అనేది ఒక కాంపోనెంట్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రిటర్నింగ్ అస్ some HTML data. If you see here, this is a div element which has I am home page. Okay, so that's going to be displayed here. So that's what it is displaying here. So this is what we call it as one of the one of the కాంపోనెంట్. ఓకే, సో సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ యాప్ అని ఇచ్చాం కాబట్టి సో దిస్ విల్ కమ్ హియర్ అండ్ దిస్ విల్ బి డిస్ప్లేడ్. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇఫ్ యూ రిమెంబర్, సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ with our simple HTML and CSS pages, right? I will try to do the same kind of page in our React. ఓకే, సింపుల్ గా టాప్ లో అలా కాకపోయినా ఒక పని చేద్దాం. సింపుల్ గా ఫస్ట్ మనం టాప్ లో ఒక హెడ్డింగ్ ఇద్దాం. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. సో దిస్ ఇస్ అవర్ div కదా. సో ఇప్పుడు ఇది div. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క div కి లెట్స్ సే ఇఫ్ ఐ అప్లై సమ్ స్టైల్. సో ఇందులో మనం స్టైల్ ఈ విధంగా అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఏ విధంగా అప్లై చేసేవాళ్ళం స్టైల్స్, వేర్ ఇస్ దిస్, యా. సో ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ఈ విధంగా స్ట్రింగిల్ కొటేషన్స్ సింగిల్ డబుల్ కొటేషన్స్ పెట్టేసి ఇందులో మన యొక్క కీ వాల్యూ పేర్స్ స్పెసిఫై చేసేవాళ్ళం కదా. కానీ ఇక్కడ ఏంటనుకోనంటే వి స్పెసిఫై ఇట్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో దిస్ యూ రిమెంబర్ ఐ టెల్లింగ్ యూ రైట్ రిగార్డింగ్ ద జేసన్. సో బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఉంది అనుకోనంటే వి కాల్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, రైట్? సో దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇందులో మనం యాక్చువల్ గా స్పెసిఫై చేస్తాం అనమాట. సో అందులో ఇంకొక ఆబ్జెక్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి సో లెట్స్ సే ఇఫ్ ఐ వాంటెడ్ టు గివ్ లెట్స్ సే బ్యాక్గ్రౌండ్ కలర్ అనుకుందాం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఐ జస్ట్ సేవ్డ్ ఇట్. లెట్స్ సి. ఓకే, it is not displaying anything. It's because we don't have any data inside it. So if I add some data, you see that will be displayed. Okay, so this is actually what this is an internal this is an inline style sheeting, right? Inline style sheeting. అదే ఎక్స్టర్నల్ గా ఇప్పుడు మనం చెయ్యాలి అనుకో. ఓకే, సో వాట్ వీ డూ హియర్ we will create CSS file, something like this. This is an auto generated file. ఓకే, సో దిస్ వాజ్ యూజ్డ్ ఎర్లియర్. అంటే ఇంతకు ముందు ఇక్కడ ఒక కోడ్ ఉండేది కదా. సో ఆ కోడ్ కోసం యూజ్ చేసింది. ఇప్పుడు అదంతా తీసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ స్పెసిఫై ఎ క్లాస్ నేమ్ హియర్. ఓకే, ఐడి స్పెసిఫై చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ రియాక్ట్ లో మాక్సిమం వచ్చేసి ఈ విధంగా ఇక్కడ మనకు వచ్చేసి క్లాసెస్. ఇక్కడ మనం చూసుకుంటే we use it to specify a class, right? See, ఎక్కడైతే మనం క్లాస్ అని యూజ్ చేస్తామో అదే మనకి ఇక్కడ రియాక్ట్ లోకి వచ్చేసి వి స్పెసిఫై ఇట్ ఎస్ క్లాస్ నేమ్ అనమాట. ఓకే, జస్ట్ సింపుల్ చేంజ్. ఓకే, అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అంటే ఏంటనుకోనంటే దీనికి రెండు ఒకటే అయిపోద్ది అని చెప్పేసి మనకి ఇక్కడ జేఎస్ఎక్స్ లో రియాక్ట్ లో ఈ విధంగా స్పెసిఫై చేస్తారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ వి యూస్ క్లాస్ నేమ్. సో ఇది ఏంటి అనుకోనంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ విల్ బి like little difficult to remember, but the more you practice you will get it anamata. Okay na? So class name let's say I will name it as container. Okay, so I just app container అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, this name I will use it here. So for the classes we'll specify dot. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇక్కడ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ స్పెసిఫై ద బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ ఏదో ఒక కలర్ ఇద్దాం. లెట్స్ సే యు సీ యూ కెన్ యాక్చువల్లీ సీ ఆల్ ద డిఫరెంట్ కలర్స్ హియర్. లెట్స్ గో విత్ దిస్ కలర్, డార్క్ ఆరెంజ్. ఓకే,
You see, the moment I've added this and I've added this container color, but we have to link this component with this, right? ఎందుకంటే రైట్ నౌ ఇప్పుడు చూసుకుంటే దీనికి లింక్ లేదనమాట. సో ఇన్ ఆర్డర్ టు డూ దట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్ app.css ఇన్ దిస్ ఫైల్ అనమాట. సో ఫర్ దట్ వీ విల్ యూజ్ దిస్. ఓకే, ఇంపోర్ట్. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క app.css ఫైల్, app.js ఫైల్ రెండు కూడా src ఫోల్డర్ లోనే ఉన్నాయి కాబట్టి, సో సిన్స్ వీఆర్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ, సో we should specify it like this: dot followed by a forward slash followed by the file name app.css అనమాట. ఓకే, I saved it. Okay, I saved it. Let's see if I have some data here. See, the background color that we specified here, that is getting displayed here. Okay, so if you want your div, so this is your div container kada. So if you want your entire this div to occupy the entire space, okay, let's say if you want the height to be, let's say, 500 pixels. Okay, if you specify it like this, see, it will be till here anamata. Okay, but if you want it the entire width, okay, so నా మనకి ఏంటంటే టూ థింగ్స్ ఉంటాయి అనమాట. ఈ యొక్క పేజ్ ఏదైతే కనిపిస్తుందో, ఓకే, సో దిస్ ఎంటైర్ థింగ్ ని మనం ఏమంటాము అనుకోనంటే వీ కాల్ ఇట్ యాజ్ వ్యూ పోర్ట్. ఓకే, సో వీ కాల్ దట్ ఎంటైర్ డిస్ప్లే పేజ్ వీ కాల్ ఇట్ యాజ్ వ్యూ పోర్ట్ అనమాట. ఓకే, సో వ్యూ పోర్ట్ లో ఇది ఎలా అనుకోనంటే ఇప్పుడు 100 100, ఓకే, మనం స్పెసిఫై చేసినప్పుడు విడ్త్ హైట్ ఈ విధంగా స్పెసిఫై చేస్తాం అనమాట. సో వ్యూ పోర్ట్ లో వ్యూ విడ్త్ అని ఉంటుంది, ఓకే, వ్యూ విడ్త్ సింపుల్ గా, అండ్ వ్యూ హైట్ అని ఉంటుంది అనమాట. HEIGHT, వ్యూ హైట్. ఓకే, సో ఇది వచ్చేసి ఇటుపక్క వ్యూ విడ్త్ వచ్చేసి ఇది మొత్తం, వ్యూ హైట్ వచ్చేసి ఇది మొత్తం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యూ విడ్త్ వచ్చేసి 100 అన్నాను అనుకో, సో టోటల్ విడ్త్ అనమాట. అలానే వ్యూ హైట్ వచ్చేసి 100 అని అనుకో, టోటల్ హైట్ అనమాట. అలా కాకుండా 50 అని పెడితే హాఫ్, అలాగే ఇక్కడ కూడా 50 అని పెడితే హాఫ్ అనమాట. సో బేసికల్ గా మనం టోటల్ హైట్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే దిస్ హైట్ విల్ స్పెసిఫై ఇట్ యాజ్ 100 వ్యూ హైట్ అనమాట. ఓకే, సో యూ సీ దిస్ ఆక్యుపైడ్ ద ఎంటైర్ అనమాట. ఓకే, సో ఎంత హైట్ అయితే ఉందో మన ఈ ఎప్పుడున్న ఇటువంటి పేజ్, ఈ బ్రౌజర్ ఎంత హైట్ అయితే ఉందో అంతవరకు అనమాట. అలా కాకుండా మనం 100% అని కూడా వాడుకుంటాం. ఓకే, సో 100% అని కూడా వాడుకుంటాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 100%, 100% కూడా ఓకే. సో 100% యాక్చువల్ గా ఏంటి అనుకోనంటే మనం ఎంత అయితే ఇస్తామో అంతవరకు. సో 100% ఏనా, లేకపోతే 100% కూడా మనం వాడతాం యాక్చువల్ గా. సో యాక్చువల్ గా 100% వచ్చేసి I mean it actually works with the content that we provide అనుకుంటా. So we will look at it. For now, let's keep it as 100 view height. Okay, అరే సేవ్ చేసానుగా. ఓకే, ఓకే, ఇందాక ఇది వర్క్ అవ్వలేదు. 100 view height is working. Okay, I'll see, we will look at it. Okay, so this is 100 view height. Till here it is fine. Let us do one thing. సో ఇప్పుడు ఇప్పుడు ఇదైతే ఉంది, జస్ట్ సేవ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఫైన్. సో వాట్ ఐ విల్ ట్రై టు డూ, ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ వన్ హెడర్. టాప్ లో ఒక బార్ ప్రొవైడ్ చేద్దాం. సో ఫర్ దట్ లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ అనదర్ కంటైనర్. ఓకే, సో గ్రూపింగ్ అనమాట. సో డివ్ యూస్ చేసి జస్ట్ గ్రూప్ చేస్తాం. లెట్స్ సే దీనికి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. ఫర్ ద స్టైలింగ్ పర్పస్ ఐ విల్ సే టాప్ బార్. ఓకే, సో దిస్ ఈస్ మై టాప్ బార్. Okay, so I'm going to create another class. Let's say its height, దీని హైట్ వచ్చేసి లెట్స్ సే ఒక 60 పిక్సెల్ ఇచ్చాను అనుకుందాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను అనుకుందాం. ఓకేనా, సో ఒకసారి మనం చూద్దాం how it looks like. చూసి దిస్ ఇస్ how it looks like అనమాట. అర్థమైంది ఎందుకోసం అనేది. సో ఇది కంటైనర్, టాప్ కంటైనర్, అందులో ఇంకొక గ్రూప్ ఇచ్చాను, డివ్ గ్రూప్. దాని యొక్క నేమ్ వచ్చేసి టాప్ బార్ ఇచ్చాను, దానికి వచ్చేసి హైట్ 60 పిక్సెల్ ఇచ్చాను. సో 60 పిక్సెల్స్, అండ్ దానికి కలర్ బ్లాక్ ఇచ్చాను కాబట్టి బ్లాక్ హ్యాస్ బీన్ అప్లైడ్. రైట్, till here it is good. So now let's say if I am giving
uh, something like this. Okay, so what happens, it will come here. Actual ga choose the movement I have done it. If you see here, if top lo చూసావా కొంచెం స్పేస్ అనేది నీకు వచ్చింది. సో ద రీజన్ బిహైండ్ ఇట్, సో యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే నీకు ఇది కనిపించట్లేదు కూడా. ఇది ఎందుకు కనిపించట్లేదు తెలుసా? ఇది మనం బ్లాక్ ఇచ్చాం కదా, అండ్ అండ్ ఇఫ్ యూ డోంట్ స్పెసిఫై ఎనీ కలర్ ఫర్ దిస్ H1, దిస్ విల్ ఆల్సో బి ఎ బ్లాక్ కలర్ కదా, అందుకోసం మనకి కలర్ కనిపించట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ ఎ కలర్ ఫర్ దిస్, ఈ యొక్క టాప్ బార్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను కదా, జస్ట్ కలర్ స్పెసిఫై చేస్తాను. సో కలర్ if I specify white, so this will be displayed. This is fine, but one thing you should understand. So the moment you have given this what is this, H1. So the moment you have given H1, you see automatic గా మనకి టాప్ లో ఇది వచ్చింది. సో ఇది ఎందుకు అనుకోనంటే, సో ఇక్కడ ఈ బాక్సింగ్ మోడల్ చూసుకుంటే, ఓకే, సో ఇఫ్ యూ లుక్ ద బాక్సింగ్ మోడల్ ఫర్ దిస్ వన్, యు సీ ఇక్కడ చూసావా ఆటోమేటిక్ గా నీకు 21 పిక్సెల్ మార్జిన్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో డిఫాల్ట్ ఏంటి అనుకోనంటే, కొన్ని ఎలిమెంట్స్ కి ఆటోమేటిక్ గా మార్జిన్ అనేది అప్లై అయిపోతుంది. అందుకోసం ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క మార్జిన్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, ఫర్ దిస్ టాప్ బార్ ఐ విల్ రిమూవ్ ద మార్జిన్. సో ఐ విల్ సెట్ ద మార్జిన్ as 0 పిక్సెల్. ఓకే, సో సారీ దానికి కాదు. సో ఐ విల్ సెట్ మార్జిన్ ఫర్ దిస్, యాక్చువల్లీ దిస్ ఇస్ ద హెడర్. Okay, if I set the margin to 0 pixel, did it go up? You see, it went up anamata. Okay, and actual ga, if you wanted to center it, you can center it this way. ఓకే, సి ఇప్పుడు బేసికల్ గా మనం రియాక్ట్ అప్లికేషన్ లో మనం ఇదంతా చేసేస్తున్నాం అనమాట. ఓకే, సో వీఆర్ ఏబుల్ టు రైట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అవర్ రియాక్ట్ అప్లికేషన్. అయితే సో దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ నీకు ఇంతకు ముందు సిఎస్ఎస్ గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, రైట్? సో సిఎస్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వై నీడ్ టు టాక్ అబౌట్ డిస్ప్లే అని చెప్పాను కదా. సో బేసికల్ గా మనకి సిఎస్ఎస్ లో డిస్ప్లే ఉంటుంది. ఇందులో మనకి వచ్చేసి డిస్ప్లే ప్రాపర్టీలో స్పెసిఫైస్ హౌ ద ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ అనమాట. ఓకే, సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్, దిస్ ఈజ్ ఓకే. సో ఈ యొక్క డిస్ప్లేలోనే మనకి కొంచెం అడ్వాన్స్డ్ వచ్చేసి ఏంటి అనుకోనంటే, ఓకే, సో ఎక్కడ డిస్ప్లే ఈజ్ రికార్డింగ్ ద సిఎస్ఎస్. ఓకే, ఓకే, సో బేసికల్ గా మనకి ఇంతకు ముందుకు చెప్పాను కదా, సో డిస్ప్లేలో ఫ్లెక్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి. సో డిస్ప్లేలో మనకి ఫ్లెక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో ఐ జస్ట్ టాక్ అబౌట్ ఇట్, బట్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ వాట్ వీఆర్ గోనా డూ. సో వీ హ్యావ్ ఎన్ హెడర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, జస్ట్ బిలో దిస్ విల్ ట్రై టు క్రియేట్ సమ్ ఏమంటారు, సమ్ సమ్ పేజెస్ అనుకోవచ్చు, లెట్స్ సే సమ్. ఓకే, ఇలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, సో హౌ వుడ్ ఐ వాంట్, ఐ వాంట్ ఇట్ లైక్ దిస్. సో ఇక్కడ నాకు ఒక కార్డ్ ఇలా రావాలి. ఓకే, సో ఇక్కడ నాకు ఈ విధంగా ఇలా ఒక కార్డు, సో ఇలా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కార్డ్ అండ్ దిస్ ఈజ్ వన్ కార్డ్. సో సంథింగ్ లైక్ దట్ ఐ నీడ్ టు గెట్ సమ్ కార్డ్స్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇఫ్ ఐ విల్ గివ్ పైథాన్ అనమాట ఇయర్. ఓకే, సో ఇక్కడ నేను జావా అని ఇస్తాను. ఇక్కడ సమ్ అదర్ థింగ్స్, లెట్స్ సే HTML అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం HTML అనుకుందాం. అలాగే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ C ప్రోగ్రామింగ్ అనుకుందాం. సో బేసికల్గా ఏంటి అనుకోనంటే, ఐ నీడ్ టు డిస్ప్లే 4 కార్డ్స్ అనమాట. ఓకే, సో ఇదే దాన్ని మనము HTML CSS లో ఎక్కడ చేస్తే ఇట్ విల్ బి లైక్ లిటిల్ ఇది కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనమాట. సో యూజింగ్ విత్ దీస్ థింగ్స్ HTML CSS ప్యూర్ వాటిని ఉపయోగించి చెయ్యాలి అంటే. ఓకే, so let's do one thing. I am going to clear this, clear all the drawings, and I'm going to close it up. Okay, so ఇప్పుడు React లోనే I will show you how do we basically do it. Okay, so we have this one. So ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, I'll take another div. Okay, so another div తీసుకొని I will try to create one card. Let's see how we can do it. So I'll say card. ఓకే, ఒక కార్డ్ క్రియేట్ చేస్తాను. సో ఐ జస్ట్ టేక్ దిస్ వన్ కార్డ్. ఓకే, లెట్స్ సే ఐ have put its height as 200 pixels and width, let's say I'm keeping it as
190 pixels. Okay, let's say background color, I will put it as let's say black. దీని మీద ఎలా ఉంటది? Okay, let's put black only. Okay, so let's put black, and now let's see how it actually looks like. See, this is how it looks like. So ఇప్పుడు దీనికి అటాచ్ అయిపోతుంది కదా. సో ఫర్ దట్ వాట్ వీ కెన్ డూ, we can provide some margin around it అనమాట. let's say 10 pixels provide చేశాను అనుకో. See, this is how it looks like. So this is what actually I want, right? So height కొంచెం పెంచుదాం. let's say 250 pixels, కొంచెం పెరిగింది. width వచ్చేసి let's keep 230. See, okay, so this is looking fine kada. Now basically if you add another div, what happens, it just comes below it. So దాని కింద వస్తుంది. So if you put another one, so you see this is coming below it అనమాట, right? Okay, now you see మనం 100 వ్యూ హైట్ ఇచ్చాం కాబట్టి it took till here అనమాట. సో ఇక్కడ వరకే వస్తుంది. అలా కాకుండా if you put 100%, you see this occupied entire అనమాట. So that's how we use between percentage and view height. Now so it actually అదేంటి అనుకోనంటే till we till it has the content, అప్పటి వరకు అది చూపిస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి వ్యూ హైట్ అని ఇచ్చేసాను అనుకో. అలా లేదు, ఓకే, పర్సంటేజ్ అని ఇచ్చాను అనుకుందాం. సో పర్సంటేజ్ అని ఇచ్చాను. సో ఇది కిందకు వచ్చింది అంటే స్క్రోల్ అయ్యింది కాబట్టి కింద కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయ్యింది. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ ఈ యొక్క కింద ఫోర్త్ కార్డ్ లేకపోతే యు గెట్ దిస్ వైట్ అనమాట. సో ఇన్ దట్ కేస్ వాట్ వీ కెన్ డూ, యూ కెన్ స్పెసిఫై మినిమం హైట్. సో మినిమం హైట్ మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ఎక్కడది, దీనికి యాప్ కంటైనర్. సో ఇఫ్ యూ స్పెసిఫై ద మినిమం హైట్ యాజ్ వ్యూ హైట్, సో మినిమం గా అంటే ఒకవేళ కింద వరకు రెండర్ అవ్వకపోయినా కూడా మినిమం గా ఎంత హైట్ వరకు నాకు ఈ కలర్ కావాలి అని చెప్పేస్తున్నాయి అనమాట. ఆ తర్వాత ఒకవేళ అది పెరిగితే అప్పుడు అంటే ఎనీవే మనకి 100% ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఆ కలర్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ అనమాట. So it all comes with your experience. So going further you will get it, but just remember that this is how we change the CSS to work accordingly as per our requirements. Okay, so for now we have 2 cards. Okay, let me add a third card. Okay, so this is a third card. Till here it is fine. So I was talking about this display flex, right? So now let me use this display flex so that these cards I can properly arrange as per my requirement. So నాకు ఎలా కావాలంటే ఈ కార్డుకి పక్కన ఈ కార్డు కావాలి, ఆ కార్డు పక్కన ఈ పక్కన ఇది రావాలి. సో నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఓకే, సో ఈ 3 కార్డ్స్ ఉన్నాయి కదా. సో సో దిస్ 3 కార్డ్స్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే I will wrap all of them in another div. Okay, so this is a wrapper to all these divs. Okay, so this is a wrapper to all divs. So ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే for the parent div, okay, let me give any one class name. Let me call it as container అని అనుకుందాం. Okay, so let me call it as container అని అనుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే I can put it anywhere. So for this card container I will specify display flex. సో దీన్ని నేను చేశాను అంటే ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో దిస్ ఈజ్ వన్ డివ్. సో ఈ కార్డ్స్, ఓకే, ఈ డివ్కి ఏదైతే మనము క్లాస్ నేమ్ కార్డ్ ఇచ్చాం కదా, సో ఈ కార్డ్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి యొక్క డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ అని ఇచ్చాను, సేవ్ చేశాను. లెట్స్ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డిఫరెన్స్. యు సీ ఆటోమేటిక్ గా దిస్ హ్యాస్ చేంజ్డ్. ఇట్ ఈస్ బికాస్, ఓకే, సో నార్మల్గా ఏంటి అనుకోనంటే ఎప్పుడైతే సో డిఫాల్ట్ గా దాని యొక్క డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తామో ఆ ఫ్లెక్స్ లో ఉన్నటువంటి అంటే ఆ కంటైనర్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా డిఫాల్ట్ గా, ఓకే, సో డిఫాల్ట్ గా దే విల్ కమ్ నెక్స్ట్ అనమాట. అంటే డిఫాల్ట్ గా ఫ్లెక్స్ యొక్క డైరెక్షన్ మనకి యాక్చువల్గా ఏంటంటే డిస్ప్లేలో మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ ఒకటి ఉంటుంది అనమాట ప్రాపర్టీ. సో ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి సెట్ ఎస్ రో. అందుకోసమే మనకి ఇవన్నీ ఒక రోలో పక్క పక్కన వచ్చాయన్నమాట. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ దెమ్ టు కమ్ one below one, so you will specify, okay, the flex direction to be column, right? So you see that's why they are coming next by next. So default value for a flex direction is column.
అందుకోసమే దే ఆర్ కమింగ్ వన్ బిలో వన్. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ రైట్ నెక్స్ట్ టు ఇట్, దెన్ యూ కెన్ స్పెసిఫై ఇట్ యాజ్ రో అనమాట. ఓకే, నౌ యూ సీ యూ గాట్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ దెమ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద సెంటర్, రైట్? సో వాట్ యూ క్యాన్ డూ, సో దేర్ ఇస్ వన్ మోర్ ప్రాపర్టీ. సో అలైన్ ఐటమ్స్ సెంటర్. టూ థింగ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలైన్ ఐటమ్ సెంటర్, ఓకే, విల్ అలైన్ యువర్ ఐటమ్స్ హారిజాంటల్లీ అనమాట. సో నౌ ఇఫ్ యూ జస్ట్ సేవ్ ఇట్, so you can't see the difference. Okay, the reason behind it is, okay, so ఇది ఎలా అనుకోనంటే, సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఇది ఎలా అంటే, ఇప్పుడు మన దగ్గర ఇలా ఒక బాక్స్ ఉందని అనుకుందాం. ఓకే, ఇలా ఒక బాక్స్ ఉంది అని అనుకుంటే ఇక్కడ ఏదో ఒక ఐటెం ఉందనుకుందాం. సో ఇక్కడ ఏదో ఒక ఐటెం ఉంటే దీనికి మనం, ఓకే, సో ఈ యొక్క ఐటెంకి మనం ఏం చేసామనుకోనంటే అలైన్ ఐటమ్ సెంటర్ అని అనుకోనంటే ఏం జరుగుతుంది? సో దిస్ ఈజ్ సో దిస్ ఈజ్ వెర్టికల్, రైట్? సో ఈ యొక్క వెర్టికల్ డైరెక్షన్ లో సెంటర్ లో తీసుకొని వస్తుంది. అంటే ఈ యొక్క వెర్టికల్ డైరెక్షన్ లో సెంటర్ అనుకోనంటే ఈ యొక్క ప్లేస్ తీసుకొని వస్తుంది. ఏంటది? అలైన్ ఐటమ్స్ అంటే. ఓకే, సో అలైన్ ఐటమ్స్ ఈజ్ గోయింగ్ టు సెంటర్ ఇట్ వెర్టికల్లీ. సో కాబట్టి ఇలా, సో ఈ దీని సెంటర్ లో మనకి తెచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఇక్కడ మనకి యాక్చువల్ కనిపించలేదు. సో దీని యొక్క హైట్ వచ్చేసి ఇంతవరకే ఉంది కాబట్టి, సో దిస్ హెస్ అలైన్డ్ ఇన్ ద సెంటర్ వెర్టికల్లీ. ఓకే, అలా కాకుండా, ఓకే, సో అలా కాకుండా ఇఫ్ యూ యునో, సో ఐ వాంటెడ్ టు క్లియర్ ఇట్ యాజ్ వెల్. ఓకే, సో అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు బి సెంటర్డ్ హారిజాంటల్లీ, రైట్? సో హారిజాంటల్ అంటే ఇలా, సో హారిజాంటల్ గా సెంటర్ చెయ్యాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే జస్టిఫై కంటెంట్, justify content center. I just saved it. You see now horizontal గా అంటే ఇలా హారిజాంటల్ గా ఇంతకు ముందు మనం చేసాం కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ బాక్స్, ఓకే సారీ, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ బాక్స్, సో హారిజాంటల్ అనుకుంటే నార్మల్ గా ఈ బాక్సెస్ అన్ని ఇంతకు ముందు ఇలా ఉన్నాం. సో హారిజాంటల్ గా అనగానే, సో దిస్ ఈజ్ మై ఎంటైర్ హారిజాంటల్ ప్లేస్. సో అందులో నాకు మిడిల్ లోకి వచ్చాయి అనమాట. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో దట్ ఈస్, సో వి యూజ్ ఇట్ అకార్డింగ్లీ. మనకి హారిజాంటల్ గా సెంటర్ లో కావాలి అనుకుంటే జస్టిఫై కంటెంట్ సెంటర్, వెర్టికల్ గా కావాలంటే అలైన్ ఐటమ్ సెంటర్. సో ఇప్పుడు నాకు ఇది ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఓకే, సో దట్స్ అవ్ అనమాట. ఓకే, సో లెట్ మీ యాడ్ వన్ మోర్ కార్డర్. లెట్స్ కీప్ ఇట్ లైక్ దిస్ ఓన్లీ. ఇప్పుడు నాకు ఏం కావాలి అనుకున్నట్టు ఈ కార్డ్ మీద ఐ వాంటెడ్ టు పుట్ సమ్ డాటా. లెట్స్ సే h1, let's say python. Okay, along with that I want some description. This is let's say view. Let's put h4. Let's put our views. Let's say 1.7 million views. Okay, along with this that we can put some paragraph. This is an excellent course, something like that. Okay, let's see if it is coming up here. So actually you can't see it is there, you can't see it because it is in black color, right? So for the card, so this is the card kada. So ee card ki nenu color istanu chudu, white istanu. Okay, you see you are able to see it. Now remember, this is one card, right? So this is the card CSS. Even for it, if you want these items to be aligned in the central, horizontally and vertically, you can directly make this one as flex and justify content to be center and align items to be center. So total will be centered. Okay, so these even center loki vachchesayi, but by default the justify content is going to be, okay, so ఇది మనకి 1/1 వచ్చేస్తుంది కదా. లెట్స్ సీ ఇఫ్ ఐ పుట్ ఇట్ యాస్ కాలమ్. సారీ ఫ్లెక్స్ డైరెక్షన్. యు సీ దే విల్ కమ్ ఇన్ ద కాలమ్ డైరెక్షన్ అన్నమాట. ఓకే, సో యు గాట్ ద పాయింట్. నౌ ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇఫ్ ఐ పుట్ ఇట్ హియర్ అండ్ హియర్ ఆల్సో ఐ పుట్ ఇట్. Okay, so this time this I'll change it as Java.
this I will change it as C programming and Java మనకి ఎక్కువ వ్యూస్ లేవు, లెట్స్ సే 90k వ్యూస్. C ప్రోగ్రామింగ్ కి మనకి లెట్స్ సే 200k వ్యూస్. ఓకే, యు సీ దిస్ ఇస్ హౌ ఇట్ కమ్స్ అన్నమాట. ఓకే, సింపుల్ గా C చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. బట్ వన్ థింగ్, ఇక్కడ మనం చూసుకుంటే బేసికల్ గా దిస్ ఇస్ ఆల్ సిమిలర్ టు వాట్ వి డిడ్ హియర్ కదా. అంటే ఇందులో మనం HTML ఏ విధంగా రాసామో సేమ్ అలానే ఉంది. ఓకే, బట్ దట్స్ నాట్ రియాక్ట్ అనమాట. సో రియాక్ట్ లో మనం ఏం చేస్తాం అనుకోనంటే మాక్సిమం ఏం చేస్తాం అనుకోనంటే ఆ, ఏమంటారు, రీయూజబుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయడానికి మనం చూస్తాం అనమాట. అంటే కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ డు వి క్రియేట్ ద కాంపోనెంట్స్. బేసికల్ గా ఈ యాప్ అనేది కూడా ఒక కాంపోనెంటే. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఈ యొక్క కార్డుకు సంబంధించి అంటే ఈ యొక్క పీస్ ఆఫ్ యూఐ ఏదైతే ఉందో, ఈ పీస్ ఆఫ్ యూఐ ఏదైతే ఉందో ఒక కార్డు, దీనిని ఒక డిఫరెంట్ కాంపోనెంట్ కింద మారుస్తాను అనమాట. ఓకే, సో వన్స్ ఐ చేంజ్ ఇట్ యూ విల్ గెట్ టు నో ఇట్స్ రీయూజబిలిటీ. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ న్యూ కాంపోనెంట్ అండ్ ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, బట్ బిఫోర్ telling you how do we manage it properly, I will tell you one thing. So in order to create a new component, no, we will simply click on the top plus icon మీద ప్రెస్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటే ఏదో ఒక నేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను card.js అని ఇచ్చాను అనమాట. ఓకేనా, సో card.js ఇచ్చాను. దిస్ ఈజ్ మై కార్డ్ కాంపోనెంట్. సింపుల్ గా ఏం చేస్తాను, ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ రాస్తాను, కార్డ్ యారో బేస్డ్ ఫంక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు రిటర్న్ ద కార్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కార్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ ఫైనల్ గా మనం వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ ఇట్ బికాస్ వీ వాంటెడ్ టు యూజ్ ఇట్ అదర్ ప్లేసెస్ కాబట్టి. సో ఐ ఎక్స్పోర్టెడ్ ఇట్. ఇందులో నేను ఏం రాస్తాను, మై కార్డ్ ఇన్ఫర్మేషన్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. సో దిస్ ఈజ్ వన్ కార్డ్ కదా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కార్డ్. సో దిస్ ఈజ్ వన్ కార్డ్. సో ఐ జస్ట్ రిమూవ్ ఇట్, ఐ జస్ట్ పుట్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ మై కార్డ్. ఓకే, సో ఇక్కడ ఒక డాటా వస్తుంది, ఇక్కడ ఒక డాటా వస్తుంది, ఇక్కడ ఒక డాటా వస్తుంది. దిస్ ఈజ్ ఫైన్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే కార్డ్ అని ఇచ్చాను కదా. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా నేను నా యొక్క యాప్.css లో ఉన్నటువంటి ఈ యొక్క కార్డ్ కి సంబంధించినటువంటి సిఎస్ఎస్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ఆర్డర్ టు ఆర్గనైజ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే, వాట్ వీ విల్ డూ ఫర్ ఎవ్రీ కాంపోనెంట్ దట్ వీ క్రియేట్, we will create a corresponding CSS ఫైల్ అనమాట. సో card.css అని చెప్పేసి ఈ కాంపోనెంట్ కోసం సెపరేట్ గా ఒక CSS ఫైల్ ని క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకే, అందులో ఈ యొక్క కార్డ్ కి సంబంధించినటువంటిది మెన్షన్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇది నెక్స్ట్ నీకు చూసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే స్లోగా ఇప్పుడు నువ్వు ఇప్పుడిప్పుడే రియాక్ట్ కూడా పూర్తిగా నువ్వు స్టార్ట్ చేయలేదు, రైట్? సో యూ వాంటెడ్ టు లెర్న్. సో స్లోగా అది నీకు చేస్తున్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఇన్ హ్యాండ్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ అనమాట. సో ఇప్పుడు అర్థం అవ్వకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, 2-3 సార్లు చూస్తే నీకు అర్థమవుతుంది. సరేనా? అంటే HTML కానీ CSS కానీ ఒక దాంట్లోనే చేసేది కదండి. దీంట్లో అయితే మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అంతే. సో ఇందులో ఏంటి అనుకోనంటే ఇట్స్ బెటర్, ఐ మీన్ ఇది కొంచెం ఆర్గనైజ్డ్ వేలో ఉంటది అంతే. సో బేసికల్ గా ఇక్కడే మనం ఇన్లైన్ స్టైల్ సెట్టింగ్ యూస్ చేసేయచ్చు, బట్ ఇది ఏంటి అనుకుంటే కొంచెం ఆర్గనైజ్డ్ వే అంతే. ఓకేనా? ఓకే, సో స్లోగా నీకు అర్థమవుతుంది, బట్ డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు ఏం తెలుసా, సో ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ ఈ కార్డుకు సంబంధించి సిఎస్ఎస్ ఫైల్ అయితే రాశాను కదా. ఇప్పుడు నేనేం చేయాలంటే ఐ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్ అనమాట. సో ఇంపోర్ట్ డాట్ వాట్ ఈస్ దిస్ card.css. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటే ఐ విల్ యాక్చువల్లీ గెట్ ద స్టైలింగ్ ఫర్ దిస్ కార్డ్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి స్టైలింగ్ నాకు ఎక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ ఆల్. ఇక్కడ వరకు, ఎక్కడ వరకు అబ్బా. సో ఈ డివిజన్ కి డివిజన్ ఇది కార్డ్ కంటైనర్. ఓకే, సో దిస్ ఈస్ ఎ కార్డ్ కంటైనర్, దిస్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేశాను తెలుసా, 3 కార్డులు ఏవైతే ఉన్నో ఆ 3 కార్డులు రిమూవ్ చేసాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనకి ఏ కార్డ్స్ లేవు. ఓకే,
దాన్ని నేను సెపరేట్ గా ఒక కాంపోనెంట్ కింద మారిస్తాను అనమాట. ఓకే, యూ సీ ఐ హావ్ చేంజ్డ్ ఇట్ యాజ్ ఎ ఫంక్షనల్ కాంపోనెంట్ విచ్ ఈస్ యాక్చువల్లీ రిటర్నింగ్ మీ దిస్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ దిస్ హెచ్టిఎంఎల్ డాటా విచ్ ఇంతకు ముందు మనం ఇక్కడ పెట్టాం కదా. సో దానిని ఇప్పుడు ఇది ఈ యొక్క కాంపోనెంట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క డాటాని నేను ఇక్కడ పెట్టాలనుకున్నాను అనుకో. ఓకే, ఈ యొక్క కార్డ్ కంటైనర్ ఇప్పుడు పెట్టాలి అనుకుంటే ఏం చేస్తాను తెలుసా, ఆ యొక్క కాంపోనెంట్ ఉపయోగించుకుంటాను. ఎలా తెలుసా, ఇలా. ఎందుకోసం అనుకుంటే దానికి నేను ఇచ్చింది ఏమేంటి, కార్డ్. సో ఐ హ్యావ్ టు యూస్ దిస్ వన్. అండ్ ఎప్పుడైతే నేను ఇది యూస్ చేస్తాను వెంటనే ఆటోమేటిక్ గా దీన్ని నేను యూస్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా దాని యొక్క ఇంపోర్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా రావట్లేదు అంటే మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా. సో ఇప్పుడు ఇది ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, ఐ జస్ట్ క్లోజ్ ఇట్ లైక్ దిస్. నౌ ఇఫ్ యూ సీ యూ గాట్ దిస్ వన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇంతకు ముందు ఏంటి అనుకోనంటే ఈ ఎంటైర్ డివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెట్టాము. ఇప్పుడు అది కాకుండా మనం ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేసాం, ఆ యొక్క కాంపోనెంట్ ఇక్కడ యూజ్ చేసాం అనమాట. సో దీని ఉపయోగం ఏంటి అనుకోనంటే ఇప్పుడు ఇది ఒక్కటి యూజ్ చేస్తే చాలు. ఇప్పుడు చూడు. ఓకే, సో ఐ యూజ్డ్ ఇట్ సో మెనీ టైమ్స్ అండ్ యూ సీ మనకి ఇలా వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది 1 by 1 ఒకదాని కింద మనకి కావాలి అంటే ద మూమెంట్ ఇట్ అంటే ఈ చివరికి వచ్చిన తర్వాత సో కావాలి అంటే మనం ఏం చెయ్యొచ్చు అనుకోనంటే సిఎస్ఎస్ లో మనకి ఒక ఇది ఉంటది. సో దిస్ ఈస్ అ కంటైనర్ కదా, సో మనం ర్యాప్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లెక్స్ ర్యాప్, వీ కెన్ ర్యాప్ ఇట్. సో ఈ విధంగా ర్యాప్ అవుతుంది అనమాట. అంటే దీని తర్వాత ఏమైనా వచ్చాయనుకో అవి నెక్స్ట్ లైన్ లోకి రావాలంటే ర్యాప్ చేసుకోవచ్చు. అదే ఓకే. బట్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా, ఇంతకు ముందు ఒక 3 కార్డులు క్రియేట్ చేయడానికి కోసం మనకి ఇక్కడ ఎంత కోడ్ అయ్యేది, ఒక చాలా అంటే ఒక కార్డ్ క్రియేట్ చేయడానికి 4 లైన్లు 5 లైన్లు పడుతుంది. అలాంటివి ఇంతకు ముందు మనం 3 కార్డులు క్రియేట్ చేసాం. సో 3 కార్డులు క్రియేట్ చేయడానికి 15 లైన్లు అయ్యేది. అలాగా ఒక 30 కార్డులు చేయాలనుకోనంటే 3 ఇంటూ 150 లైన్లు అవుతాయి కదా. సో 3 5 15 కదా, 150 లైన్లు అవుతాయి. కానీ ఒక సెపరేట్ ఒక కార్డ్ కాంపోనెంట్ చేయడం వల్ల చూసి ఎంత సింపుల్ అయిపోయింది అసలు. అంటే నీకు ఇది అర్థమైంది కదా, సో ద కాన్సెప్ట్ అనేది. సో దట్స్ యాక్చువల్లీ ద రీయూజబిలిటీ. అయితే ఇక్కడ నీకు ఒక డౌట్ రావాలి. ఇంతకు ముందు మనం డిఫరెంట్ యూస్ చేస్తున్నప్పుడు ఈ నేమ్స్ అనేవి డిఫరెంట్, అంతే కదా. ఇక్కడ పైథాన్, ఇక్కడ జావా, ఇక్కడ సి ప్రోగ్రామింగ్, ఇక్కడ వేరేది, ఇక్కడ ఇంకొకటి అలా రావాలి. కానీ ఇక్కడ చూస్తే మనకు ఒక కాంపోనెంట్ అయితే ఉంది, ఆ కాంపోనెంట్ లో ఉన్నటువంటి డాటాని ప్రతి దగ్గర కూడా అదే డిస్ప్లే అవుతుంది, అంతే కదా. యు గాట్ ద పాయింట్. చూడు, నీ వాయిస్ వినిపించట్లేదు. ఒకసారి మైక్ దగ్గర పెట్టు. ఓకే, అర్థం కాలేదులే. బట్ ఎనీవే ఐ థింక్ యూ అండర్స్టూడ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎనీవే. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి కార్డ్కి కూడా సేమ్ డాటానే ఉంటుంది. ఎందుకోసం అనుకోనంటే దట్స్ హౌ ఇట్ ఈస్, ఆ కార్డ్ లో అదే డాటా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనుకోనంటే వి షుడ్ మేక్, అంటే ఈ యొక్క కార్డ్ ని మనం రీయూజబుల్ చెయ్యాలి. అంటే ఈ యొక్క డాటా అంటే ఈ యొక్క టైటిల్, ఈ యొక్క వ్యూస్, ఈ యొక్క డిస్క్రిప్షన్, దీనిని మనం డైనమికల్ గా చేంజ్ చెయ్యాలి. సో డైనమికల్ గా చేంజ్ చెయ్యాలి అంటే మనం ఎక్కడైతే దీనిని ఉపయోగిస్తున్నామో ఓకే అక్కడ నుంచి మనం డాటాని పంపించవచ్చు అనమాట. ఆ విధంగా పంపించినటువంటి డాటాని ఈ యొక్క కాంపోనెంట్ లో తీసుకొని ఇక్కడ మనం చూపించవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంపోనెంట్ కదా. సో ఈ యొక్క కాంపోనెంట్ లో మనం ఏమంటారు ప్రాపర్టీస్ ని పంపించవచ్చు అనమాట. వీటిని మనం ఏమంటాం అనుకోనంటే సో వి కాల్ దెమ్ as ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ని పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైటిల్ అని చెప్పాను అనుకుంటా. ఓకే, సింపుల్ గా ఏదో ఒక నేము, నేనైతే టైటిల్ అని అన్నాను అనమాట. ఓకేనా, ఒక్కసారి ఛార్జింగ్ చూస్తాను. ఓకే, ఫుల్ ఛార్జ్. ఓకే, ఫుల్ ఛార్జ్ అయితే యాక్చువల్గా అవ్వక ముందే తీసేయాలి, మర్చిపోయాను. సో టైటిల్ వచ్చేసి ఒక్క నిమిషం. ఓకే, సో టైటిల్ వచ్చేసి ఏదో ఒకటి, అంటే ఇది కీ ఇచ్చాను కదా, దానికి వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ అని ఇచ్చాను. ఓకే, సో దీని అర్థం ఏంటి తెలుసా, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో నేను ఈ యొక్క ప్రాపర్టీని ఈ యొక్క కార్డ్ అనేటువంటి కాంపోనెంట్ లో
తీసుకొని ఇక్కడ చూపించగలను అనమాట. సో ఈ ప్లేస్ లో ఇంతకు ముందు ఏంటనుకోనంటే డిఫాల్ట్ గా పైథాన్ అనే ఉంటది. సో కాబట్టి ప్రతి దగ్గర కూడా మనకి పైథాన్ అనే వచ్చేసింది. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అనుకోనంటే డైనమికల్ గా ఒక వాల్యూ పంపించవచ్చు అనమాట ఈ కాంపోనెంట్ కి. సో ఆ యొక్క కాంపోనెంట్ కి పంపించినటువంటి వాల్యూని మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఈ విధంగా పంపిస్తున్నాం కదా, ఈ విధంగా పంపించినటువంటి వాల్యూస్ అన్నిటినీ కూడా ఇక్కడికి తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏదో ఒక వాల్యూ ఇవ్వచ్చు, కానీ అందరం మనం ఇచ్చేది ఏంటి అనుకోనంటే ప్రాప్స్ అని ఇస్తాం. సో ప్రాప్స్ స్టాండ్స్ ఫర్ ప్రాపర్టీస్ అనమాట. అంటే ఇంతకు ముందు చెప్పాను కదా మనం ఇక్కడ ప్రాపర్టీస్ పంపించుకోవచ్చు అని. సో వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. అది మనకి ఈ ప్రాప్స్ అని ఇవ్వాలని లేదు, కానీ ఎక్కువ మంది ఏంటనుకోనంటే ప్రాపర్టీస్ ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రాప్స్ అని ఇస్తాం అనమాట. సో ఇప్పుడు ఇందులోకి నాకు ఏంటి అనుకోనంటే ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ పంపిస్తున్నామో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడికి నాకు వచ్చేస్తాయి అనమాట. సో ఈ వాల్యూస్ నాకు వచ్చేస్తున్నాయి, వాటిని నేను తీసుకోవడం ఎలా అనుకోనంటే ఐ హ్యావ్ టు డూ డీస్ట్రక్చరింగ్ అనమాట. సో మనకి ES6 లో నువ్వు ఆల్రెడీ చూసే ఉంటావు. ఓకే రైట్, యూ మైట్ హ్యావ్ సీన్ దిస్ కదా. సో ఎక్కడ ఉంటదిలే. సో ఓకే అది మనం చూద్దాం, బట్ అవర్ మీటింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎండెడ్ ఇన్ 3 minutes. Okay, let us do one thing. Okay, ఓకే. సో ఎక్కడ ఇది CSS JavaScript ఇక్కడ ఎక్కడో ES6 చూసాం కదా. సో ES6 నీకు ఎక్కడో డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ఉంటుంది యాక్చువల్గా. కీస్ ఇవన్నీ ఇవ్వలేదు, మ్యాప్ ఇచ్చాడు, సెట్ ఇచ్చాడు. యాక్చువల్గా జావాస్క్రిప్ట్లో అక్కడ ఉంటుంది. సో ఫంక్షన్స్, స్ట్రింగ్స్, ఆబ్జెక్ట్, మ్యాప్ ఎంత ఓకేలే. బట్ ఎనీవే సో విల్ సి అండ్ ఐ టెల్ యూ. ఓకే ఓకే. సో డీస్ట్రక్చరింగ్ ఏమీ లేదు. సో ఫస్ట్ ఈ ప్రాప్స్ నీకు లాగ్ లో ఇంకొకటి చెప్పలేదు కదా కన్సోల్ డాట్ లాగ్ గురించి. ఐ టెల్ యూ. ఇక్కడ ఏంటి అనుకోనంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఓకే, సో అంటే మనం కొన్నిసార్లు డీబగ్ చేస్తుంటాము, అండ్ అంటే ఏ డేటా మనకు వచ్చింది అసలు అవన్నీ చెక్ చేయడానికి కోసం ఏంటి అనుకోనంటే లాగ్ యూస్ చేస్తాం అనమాట. సో కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టేసి ఇందులో మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట డెవలపర్ కన్సోల్లో. సో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ మనకు కన్సోల్ అని ఉంటుంది కదా, ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా, కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టాను కదా. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రాప్స్ సింపుల్ గా అండ్ సురేష్ అని ఇస్తాను జస్ట్ తెలుసుకోవడం కోసం. ఈ యొక్క ప్రాప్స్ అని ఇచ్చాను కదా, ఈ యొక్క వాల్యూ ఇక్కడ ఇస్తాను. ఇది ఏంటంటే జస్ట్ అంటే ఇక్కడ నుండి మనం ఒక వాల్యూని పంపించాం కదా, ఆ వాల్యూ అనేది ఇక్కడికి ఏ విధంగా వస్తుంది తెలుసుకోవడం కోసం జస్ట్ ఇది సేవ్ చేశాను, అండ్ ఈ ఫైల్ కూడా సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసి నాకు వచ్చింది ఇక్కడ చూసావా సురేష్ అని చెప్పేసి. యా, సో దిస్ ఈజ్ యు సీ ఐఎమ్ గెట్టింగ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ లాగా నాకు వస్తుంది అనమాట. అందులో నాకు కీ వచ్చేసి నేను పంపించింది, వాల్యూ వచ్చేసి నేను పంపించింది, నేను అదే కదా పంపించాను, టైటిల్ అని చెప్పేసి పైథాన్ అని పంపించాను. సో దట్స్ వాట్ ఐఎమ్ గెట్టింగ్ ఇట్ హియర్ అనమాట. సో అది నాకు ఇక్కడికి వస్తుంది. సో ఆ విధంగా వస్తుంది, ప్రాప్స్ లో ఉంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆబ్జెక్ట్ కదా. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అందులో కీ వాల్యూ పేరు ఉంది. సో అందులో ఉన్నటువంటి వాల్యూని నేను తెచ్చుకోవాలి, టైటిల్ లో ఉన్నటువంటి వాల్యూని తెచ్చుకోవాలి అనుకోని అంటే వి డిస్ట్రక్చర్ ఇట్ లైక్ యాక్చువల్ గా సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇలా ప్రాప్స్ డాట్ టైటిల్ ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. ఓకేనా, సో ఈ విధంగా రాసుకున్నా ఇది వర్క్ అవుద్ది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నాకు పైథాన్ అనేది వచ్చింది, వీటన్నిటికీ రాలేదు మిగతా కార్డ్స్ కి. ఎందుకోసం అంటే మనం వాల్యూ అక్కడ మనం టైటిల్ పంపించలేదు. సో టైటిల్ పంపించలేదు కాబట్టి ప్రాప్స్ లో ఏ వాల్యూ ఉండదు టైటిల్ కి సంబంధించి. ఓకే, అందుకోసమే నాకు మిగతా వాటిలో నాకు వాల్యూ అనేది రాలేదు. ఇప్పుడు నాకు మిగతా కార్డుల మీద వేరే వాల్యూ రావాలి అనుకో, సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఈ యొక్క టైటిల్లో ఓకే ఆ కార్డుకి సంబంధించి దానికి సంబంధించినటువంటి టైటిల్ ఇలా పంపించేస్తాం అనమాట. let's say this one HTML, let's say this one CSS, let's say this one ఇంకా మనం ఏం చేసాము C, జావా, పైథాన్, CSS చేయలేదు కానీ ఒక గిట్ అనుకుందాం. అండ్ ఇంకేమబ్బా ఇంకేం పెద్దగా చేసింది ఎట్లేదు కానీ. సో ఇవన్నీ తీసేస్తాను, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదులే. బట్ నౌ యూ సీ ఆటోమేటిక్ గా దాని యొక్క టైటిల్ అనేది చేంజ్ అయ్యింది. చూసావా, అంటే
దిస్ ఈస్ కాల్డ్ ద రీయూజబిలిటీ అనమాట. అంటే ఒక కాంపోనెంటే ఉంది, బట్ వీఆర్ ఏబుల్ టు మాడిఫై దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. సో బయట నుంచి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మనం మార్చుకోగలుగుతున్నాం, అంతే కదా. సో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో, ఇక్కడికి రాగానే ఇది కాల్ అవుతుంది, ఇది కాల్ అయ్యి ఇందులో ఉన్నటువంటి టైటిల్ అనేది మారుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం రాస్తాం అనమాట. సో ప్రాప్స్ డాట్ టైటిల్. సో డాట్ టైటిల్ అని ఎందుకు ఇచ్చాను అనుకోనంటే, అది నాకు ఒక ఆబ్జెక్ట్, అందులో టైటిల్ అనేటువంటిది కీ. డాట్ టైటిల్ అనగానే ఆ కీలో ఉన్నటువంటి వాల్యూ పైథాన్ అనేది నాకు వచ్చింది అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇవి చూసే డౌన్ లో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఓకే. సో టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నీకు ఇంతకుముందు చెప్తున్నాను కదా, ఇలా రాసుకోవచ్చు, అదర్వైజ్ యూ కెన్ డీస్ట్రక్చర్ ఇట్ అనమాట. సో డీస్ట్రక్చరింగ్ ఎలా చేస్తాం అనుకోనంటే, సింపుల్ గా ఆ యొక్క ప్రాప్స్ ఉంది కదా, సో ఆ యొక్క ప్రాప్స్ అని పెట్టేస్తాం. ఆ తర్వాత ఈ విధంగా కాన్స్ట్ అవ్వచ్చు, ఏదో ఒకటి లెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తర్వాత ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఆ యొక్క ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి కీస్ మెన్షన్ చేస్తాం అనమాట. టైటిల్ కదా, సో టైటిల్ మెన్షన్ చేశాను అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఈ యొక్క టైటిల్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటే ఐ విల్ ఆటోమేటికల్ గెట్ దట్ వాల్యూ అనమాట. ఓకే. సో ఆటోమేటిక్ నాకు అక్కడ వాల్యూస్ వచ్చాయి. సో ప్రాప్స్ డాట్ టైటిల్ అని రాయాల్సిన అవసరం లేదు, రాసుకున్నా పర్వాలేదు, బట్ దిస్ ఈజ్ ఎ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. ఓకే. టైటిల్ అని పెడతాం, ఆ టైటిల్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నాకు చెప్పు, ఇఫ్ ఐ వాంట్ టు మాడిఫై దిస్ వ్యూస్. ఓకే. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ప్రతి సబ్జెక్ట్ కి వ్యూస్ వచ్చేసి 1.7 మిలియన్ వ్యూస్ అనే ఉంది. అలా కాకుండా ఇది నేను డైనమికల్ గా ఇది మార్చాలి అనుకుంటే, ఓకే, అప్పుడు ఏం చెయ్యొచ్చు, ఇంకొక కీ వాల్యూ పేరు అంటే ఇంకొక ప్రాపర్టీని పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ అని అనుకుందాం, ఏదో ఒక నేమ్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను, పైథాన్ కి ఫర్ ఎగ్జాంపుల్ యా, సో 1.7 మిలియన్ ఇచ్చాను అనుకుందాం. సేమ్ ఇక్కడ నేను ఇక్కడ వేరే వాల్యూ ఇస్తాను. సికి ఫర్ యా, సో సి జావాకి ఫర్ ఎగ్జాంపుల్ 200K ఇచ్చాను అనుకుందాం. ఓకే. సికి ఫర్ ఎగ్జాంపుల్ జావాకి 100K ఇచ్చాను అనుకుందాం, 200K. ఓకే. గిట్ HTML కి 100K అనుకుందాం. ఓకే. అండ్ CSS కి 0 అనుకుందాం. దీనికి వచ్చేసి ఒక 400K అనుకుందాం, లైక్ దాట్. నా ఇఫ్ యూ సీ చేంజ్ అవ్వలేదు. ఎందుకోసం అనుకోనంటే, మనం ఈ యొక్క వ్యూస్ ని ఇక్కడ ఉపయోగించలేదు కాబట్టి కదా. సో ఫస్ట్ మనం దాన్ని ఇక్కడ డీస్ట్రక్చరింగ్ ఇలా చేసుకుంటాం, ఆ విధంగా చేసుకున్న దాన్ని ఇక్కడ ఇలా పెడతాం అనమాట. ఇప్పుడు చూడు, మనం పంపించినవన్నీ ఇక్కడ వచ్చాయి. 1.7, 100K, 200K, 0 ఇలా అనమాట. సో దిస్ ఈస్ ద యాక్చువల్ యూజ్ ఆఫ్, ఇదేంటి అనుకోనంటే కాంపోనెంట్స్ యొక్క యూజ్ అని, అంటే ఏమంటారు, రీయూజబిలిటీ పర్పస్. చూడండి ఎంత బాగుంది యాక్చువల్గా ఇప్పుడు మనకి. సో సింపుల్ గా ఇలా చేసామన్నమాట. ఇంతకు ముందు ఇప్పుడు ఇదే ఆపరేషన్ ఇంతకు ముందు మనం చేసిన దాని ద్వారా అంటే చాలా నెంబర్ ఆఫ్ ఇవయ్యేవి, కానీ ఇప్పుడు ఏంటి అనుకోనంటే వీ కెన్ రీయూజ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి కూడా చేసాం. ఏం చేసాము, మనం యాప్ అనే కాంపోనెంట్ లో ఉన్నాము, కానీ సారీ, మనం కార్డ్ అనే కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసాం. అందులోకి మనం ఏం చేసాము, వాల్యూస్ ని పంపించాం. చూసి, సో ఒక్క కాంపోనెంట్ కి వాల్యూస్ ని పంపించాలి అంటే ఈ విధంగా పంపిస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇదంతా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, సింపుల్ గా ఒక పని చేస్తాను. ఓకే. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, పైన టాప్ లో 5 ఉన్నాయి కదా. సో సింపుల్ గా ఒకటి తీసేద్దాం, CSS తీసేద్దాం, 0 వ్యూస్ కదా. సో దిస్ గిట్ విల్ గో హియర్, టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ CSS అప్లై చేయాలనుకో ఈ కార్డ్ కి. ఓకే. సో దిస్ ఈజ్ మై కార్డ్. ఇఫ్ ఐ వాంటెడ్ టు అప్లై, లెట్ us సే, ఒకవేళ నేను దీని మీద హోవర్ చేసినప్పుడు, ఓకే, ఇలా దీని మీద ఇలా కర్సర్ పెట్టినప్పుడు ఇది కొంచెం జూమ్ అవ్వాలి అని అనుకుందాం. సో ఏం చేయొచ్చు అనుకోనంటే, మనకి CSS లో ఉంటాయి అనమాట స్టైలింగ్లు. సో ఇలా రాస్తాం అనమాట. ఓకే. సో ఆ యొక్క ఎలిమెంట్ కి మీద హోవర్, సో దాని మీద హోవర్ చేసినప్పుడు ఏమందాం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సమ్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో స్కేల్ చేద్దాం, స్కేల్ 2 చేసాను అనుకో, ఎంత అవుద్దో చూద్దాం. చూసి, ఇట్ ఈస్ స్కేల్డ్, అంటే దానికి డబుల్ స్కేల్ అయిపోద్ది. అలా కాకుండా 1.2 ఇచ్చామనుకో, కొంచెం సారీ, ఇది కూడా ఇది ఇలా అవుద్ది కదా, ఓపెన్ చేద్దాం.
1.05 ఇచ్చామనుకుందాం. చూసి ఎఫెక్ట్ చూసావా, నీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు దాని మీద పెడుతున్నప్పుడు మై కర్సర్ ఇస్ యాక్చువల్లీ నాట్ చేంజింగ్. సో అంటే కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా క్లిక్కబుల్ ఐటమ్ ఉందనుకో, సో దాన్ని మనం ఏంటి అనుకోవాలంటే వీ షుడ్ చేంజ్ ఇట్. యా, సో వీ షుడ్ చేంజ్ ఇట్ టు హ్యాండ్. సో ఫర్ దట్ వీ యూస్ కర్సర్ పాయింటర్. నా ఇప్పుడు చూడు, అంటే హ్యాండ్ మారుతుంది, కర్సర్ వచ్చేసి ఈ యారో వచ్చేసి హ్యాండ్ గా మారుతుంది. చూసావా, హ్యాండ్ గా మారుతుంది. సో దానికోసం కర్సర్ పాయింట్ యూస్ చేస్తాం. సో ఇవంతా ఏంటి అనుకోనంటే ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఇది కొంచెం చూడడానికి కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి అనమాట. ఓకే, ఇంకొకటి చేస్తాను. సో ఏం చేస్తాను అనుకోనంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కి మారుస్తాను, అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ గా మారుస్తాను. జస్ట్ జస్ట్ ట్రయల్స్ చూసి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అంటే ఒక ఒక లుక్ అండ్ ఫీల్ అనమాట యూజర్ కి, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇలా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే ఒక కాంపోనెంట్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయడం అనేది మనకు తెలిసింది, అండ్ కాంపోనెంట్స్ కి స్టైల్స్ అప్లై చేయడం తెలిసింది, కాంపోనెంట్స్ కి డాటాని పంపించడం కూడా తెలిసింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు, ఓకే, ఈ యొక్క కార్డు మీద క్లిక్ చేసినప్పుడు నాకేం కావాలి అనుకోనంటే ఇంకొక పేజ్ నేను ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇంతకు ముందు మనం చిన్న నార్మల్ అప్లికేషన్ చేసినప్పుడు ఏం చేసాము, దీని మీద క్లిక్ చేసినప్పుడు వీఆర్ ఓపెనింగ్ ఎ న్యూ పేజ్ కదా. సో అక్కడ మనం ఏం చేసాం, సింపుల్ గా యాంకర్ ట్యాగ్ యూస్ చేసాం. యాంకర్ ట్యాగ్ యూస్ చేసి దాని యొక్క హెచ్రఫ్ ఇచ్చాము, అండ్ టార్గెట్ వచ్చేసి బ్లాంక్ ఇచ్చాం కాబట్టి న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అనుకోనంటే we will make use of a concept called react routing అనమాట. ఓకేనా, సో రియాక్ట్ రౌటింగ్ యొక్క యూసేజ్ ఏంటి అనుకోనంటే టు మూవ్ బిట్వీన్ ద పేజెస్, ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ లోకి మారడానికి ఇన్ ఏ బెటర్ వే, ఇన్ ఎన్ ఎఫిషియంట్ వే. అంటే యాక్చువల్ గా మనం ఏమంటారు, యాంకర్ ట్యాగ్ కూడా వాడుకోవచ్చు. ఓకే, యాంకర్ ట్యాగ్ కూడా వాడుకోవచ్చు, బట్ ఇన్ ఎఫిషియంట్ వే. దానికి అంటే మన పేజ్ నుండి ఇంకొక పేజ్కి డాటా పంపించడానికి, లేదనుకోనంటే బ్రౌజర్ ఈ యొక్క టాప్ లో ఉన్నటువంటి డాటాను తెచ్చుకోవడానికి, ఇలా చాలా ఉంటాయి అనమాట. సో వాటిని అన్నిటిని మేనేజ్ చేయడానికి కోసం మనకి ఏంటంటే రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంటుంది అనమాట. ఓకేనా, సో యూజింగ్ విచ్ వీ కెన్ మూవ్ బిట్వీన్ ద పేజెస్ అనమాట. ఓకే, వీ కెన్ మూవ్ బిట్వీన్ ద పేజెస్, వీ కెన్ సెండ్ data through the URL as a state, ఇవన్నీ చాలా ఉంటాయిలే, బట్ I'll show you where we can actually get it. ఓకే, ఇక్కడ చూద్దాం, రియాక్ట్ రౌటర్ v6. ఓకే, సో బేసికల్ గా ఇంతకు ముందు మనకి రియాక్ట్ రౌటర్ v5 ఉండేది, విచ్ ఈస్ వెర్షన్ 5 అనమాట. అది కొంచెం అంటే కొంచెం ఓల్డ్. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటి అనుకోనంటే అప్గ్రేడ్ అవుతున్నాం కదా, సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లేటెస్ట్ వెర్షన్స్. సో లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి రియాక్ట్ రౌటర్ 6 అనమాట. ఓకేనా, ఇప్పుడు దీనిని మనం ఓకే ఒక్క నిమిషం. ఓకే, సో ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్, ఏమీ లేదు, యాక్చువల్గా వీడే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, అందుకని వాడు ఎక్కడ చెప్పాడని చూస్తున్నాను. ఇది కూడా యాక్చువల్గా ఈజీనే, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు బిగినర్స్ కాబట్టి ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ అనమాట, అంతే, ఇంకేం లేదు. సో సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి, రియాక్ట్ రౌటర్ డామ్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో లెట్ మీ ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఇవి package.json లో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపెండెన్సీస్ అనమాట. అంటే మన ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క లైబ్రరీస్ మీద ప్రెజెంట్ ఆధారపడి ఉందన్నమాట. డిపెండెంట్ ఆధారపడ్డాం కదా, సో ఈ యొక్క లైబ్రరీస్ ను ప్రెజెంట్ ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఒక కొత్త లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. ఎందుకోసం, ఈ యొక్క నావిగేషన్ బిట్వీన్ ద పేజెస్, ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ లోకి వెళ్ళడానికి కోసం మనం ఒక లైబ్రరీ కావాలనుకుంటున్నాం. సో ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చెయ్యాలి అంటే
మనం ఏం చేస్తాం అనుకోనంటే npmలో మనం npm ఓకే ఇన్స్టాల్ ఆ యొక్క లైబ్రరీ నేమ్ రాస్తాం అనమాట. ఓకేనా. సో యాక్చువల్గా మనం npm అనేది యూజ్ చేసుకోవచ్చు, లేదా యాన్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. ఓకే. సో npmకి వచ్చేసరికి మనకి ఏంటి అనుకోనంటే ఇట్ ఈస్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. సో యాన్కి వచ్చేసి అట్ అనదర్ రిసోర్స్ నెగోషియేటర్ అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు, నెగోషియేటర్ అనుకుంటా. ఓకే. సో ఇది ఏంటనుకోనంటే మనం ఈ రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇది కొంచెం ఓల్డ్. ఓకే. ఇది ఏంటి అనుకోనంటే కొంచెం లేటెస్ట్ అనమాట. ఓకే. సో రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు, కాకపోతే యాన్ ఏంటనుకోనంటే పెర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం బాగుంటది అనమాట. ఓకే. సో రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. రెండు కూడా ఏంటి అనుకోనంటే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి, రిమూవ్ చేయడానికి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ అయితే మనం నోడ్ npm యూస్ చేస్తున్నాను. సో npmలో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకోనంటే ఇలా npm ఇన్స్టాల్ ఒక లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలంటే npm ఇన్స్టాల్ లైబ్రరీ నేమ్, అలాగే అన్ఇన్స్టాల్ చేయాలన్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క లైబ్రరీ నేమ్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎనీవే, సో ఇప్పుడు మనం చూసుకుంటే రియాక్ట్ రౌటర్ డామ్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం, అది కూడా వెర్షన్ 6 అనమాట. సో కాబట్టి ఈ విధంగా స్పెసిఫై చేశారనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఉపయోగిస్తాను అనమాట. ఓకే. సో ఇక్కడ ఇది నా యొక్క టెర్మినల్. డిఫాల్ట్ గా నాకు ఒక టెర్మినల్ ఓపెన్ అవుద్ది. ఇందులో నేను ఇంతకు ముందు నీకు బాగా గుర్తుంటే మన యొక్క డెవలప్మెంట్ సర్వర్ ని స్టార్ట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏంటి అనుకోనంటే ఈ యొక్క కమాండ్ ఏదైతే ఉందో ఇది నేను ఎంటర్ చేయాలి. ఇది కూడా టెర్మినల్ లోనే ఎంటర్ చేయాలి. కాకపోతే ఇక్కడ నాకు టెర్మినల్ ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది. సో కాబట్టి దీన్ని నేను క్లోజ్ చేసి చెయ్యాలి అంటే అలా కాదు. క్లోజ్ చేసామనుకో మన డెవలప్మెంట్ సర్వర్ అనేది ఆగిపోద్ది. సో కాబట్టి ఏం చేస్తాం అనుకో, ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ఈ యొక్క ప్లస్ మీద మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో దాని మీద క్లిక్ చేసుకొని కొత్త కమాండ్ ప్రాంప్ట్, కొత్త టెర్మినల్స్ వీటి మనం చేసుకోవచ్చు అనమాట. నేను సింపుల్ గా ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ప్లస్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక కొత్త పవర్ షెల్ టెర్మినల్ ఏదైనా అంతా ఒకటే ఆల్మోస్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ పేస్ట్ ఇట్, ఐ విల్ ప్రెస్ ఎంటర్. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే సో ఈ యొక్క రియాక్ట్ రౌటర్ డామ్ 6 ఇది వచ్చేసి ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క డెవ్ డిపెండెన్సీస్ లో ఇక్కడ మనం చూసుకుంటే డిపెండెన్సీస్ లో మనకి ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఉండదు. రియాక్ట్ డామ్ ఉంటుంది, దిస్ ఈస్ డిఫరెంట్ వన్. రియాక్ట్ రౌటర్ డామ్ దట్ ఈస్ అ డిఫరెంట్ వన్ అగైన్. చూసి ఇప్పుడు ఏమైంది, రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా అది ఇక్కడ మనకి కనిపించింది అనమాట. సో మన అప్లికేషన్ లో ఇన్స్టాల్ చేసినటువంటి లైబ్రరీస్ అన్ని కూడా ఈ యొక్క డిపెండెన్సీస్ సెక్షన్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట. ఓకే. ఇప్పుడు మనకి రియాక్ట్ రౌటర్ డామ్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం ఇంకేం చేయాలనేది. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇదైతే అయిపోయింది. తర్వాత ఏం చేయాలంట, వీ నీడ్ టు కన్ఫిగర్ ద రౌట్స్. ఓకే. సో ఇదంతా యాక్చువల్ గా దీనికి ఓవర్ వ్యూ. ఓకే. దీని ఎక్స్ప్లెయిన్ ఎక్కడైనా చేసి ఉండడం లేదా చూస్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఎక్కడో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంది. చూద్దాం. సో ఇదంతా ఓకే. యాక్చువల్ గా ఇదంతా రాశాడు, కనెక్టింగ్ ద యూఆర్ఎల్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు. ఫస్ట్ వీ వాంట్ టు కనెక్ట్ యువర్ యాప్ టు ద బ్రౌజర్స్ యూఆర్ఎల్. ఓకే. సో సంథింగ్ ఇప్పుడు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉన్నాడులే. ఓకే. సో ఇప్పుడైతే రియాక్ట్ రౌటర్ డామ్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం. దిస్ ఈస్ డన్. ఓకే. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు అనుకోనంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ వీ వాంట్ టు కనెక్ట్ యువర్ యాప్ టు ద బ్రౌజర్స్ యూఆర్ఎల్ అనమాట. సో ఇది మన యొక్క బ్రౌజర్ కదా. సో ఈ యొక్క బ్రౌజర్ లో ఈ యొక్క యూఆర్ఎల్ కి మన యొక్క యాప్ అనేది కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటే ఈ యొక్క రియాక్ట్ రౌటర్ డామ్ లో బ్రౌజర్ రౌటర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ కాంపోనెంట్ ఆల్ టుగెదర్. సో ఈ యొక్క కాంపోనెంట్ తో మన యొక్క రూట్ కాంపోనెంట్, సో రూట్ కాంపోనెంట్ అంటే మన యొక్క ఫస్ట్ కాంపోనెంట్ అనమాట. ఓకే. సో విచ్ ఈస్ దిస్ వన్. ఓకే. దీన్నే కదా మన యొక్క రూట్ కి అటాచ్ చేసాం. సో ఈ యొక్క కాంపోనెంట్ ని మనం బ్రౌజర్ రౌటర్ తో ర్యాప్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో దిస్ వే ఏం జరుగుతుంది అనుకోనంటే మనం మన యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ తో మన యొక్క అప్లికేషన్ ని కనెక్ట్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా. సో ఇది ఎందుకోసం తెలుసా, ఇప్పుడు నీకేం చెప్పాను, యాక్చువల్గా మనం ఇది చేయడానికి గల కారణం ఏంటన్నాను, ఎక్కడ ఉన్నాము. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి. సో వేరే పేజ్ ఓపెన్ అవ్వాలి అంటే ఈ యొక్క యూఆర్ఎల్ అనేది నాకు మారుతుంది. సో ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాము, ఈ యూఆర్ఎల్ తో వర్క్ చేస్తున్నాం. సో యూఆర్ఎల్ తో వర్క్ చేస్తున్నాం, బ్రౌజర్ యూఆర్ఎల్ తో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్ గా వచ్చేసి మనం ఇది చేస్తాం అనమాట. సో మన యొక్క రూట్ కాంపోనెంట్ ని
బ్రౌజర్ రౌటర్తో ర్యాప్ చేస్తామన్నమాట. సో అందుకోసం ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే బ్రౌజర్ రౌటర్. ఓకే, చూడు ఆటోమేటిక్గా నాకు దాని యొక్క ఆ కాంపోనెంట్ అనేది ఇక్కడ నాకు ఇంపోర్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో ఒకవేళ అవ్వకపోతే మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రెండింటి మధ్యలో ఇది పెట్టేస్తాను అనమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. దీనివల్ల ఏమి చేంజ్ అయ్యేది మనకి ఏమి కనిపించదు. ఓకే, సో మనం కొంచెం కోడ్ రాయాలన్నమాట. సో కోడ్ రాసిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుద్ది ఎలా అనేది చూపిస్తాను. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో తర్వాత మనం ఏం చేయాలి ఒకసారి మనం చూద్దాం. సో బ్రౌజర్ రౌటర్ అయితే పెట్టేసాం. సో నథింగ్ చేంజెస్, బట్ నౌ వీఆర్ రెడీ టు స్టార్ట్ మెస్సింగ్ విత్ ద యూఆర్ఎల్. ఇప్పుడు మనం యూఆర్ఎల్ తో మనం ఆడుకోవచ్చు అనమాట బేసికల్ గా. సో తర్వాత ఏమంటున్నాడు, యాప్.js లో మనం లింక్ అనేది ఒకటి ఇంపోర్ట్ చేయమంటున్నాడు. సో అది మనం యాక్చువల్ గా చెయ్యొచ్చు. ఏమంటున్నాడు, లింక్ అని పెట్టమంటున్నాడు. సో లింక్ అని పెట్టేసి టూ టూ అని ఇచ్చేసి మనము ఏదైనా ఒకటి ఇస్తే అక్కడికి మనం మూవ్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. లింక్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ అవుతామా. సో లింక్ టు ఓకే, సో లింక్ టు అని పెట్టేసి మనం ఈ విధంగా ఇస్తే మన యొక్క యూఆర్ఎల్ అనేది మారుతుందంట. ఒకసారి మనం జస్ట్ చెక్ చేద్దాం ఇఫ్ దిస్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. ఇదేంటి అనుకోనంటే మనం ఇక్కడ టూలో ఏదైతే యూఆర్ఎల్ ఇస్తామో జస్ట్ అది మారుతుంది. బట్ మనకి ఇది మనకైతే ఇది వద్దు. బట్ ఇది జస్ట్ వర్క్ అవుతుంది లేదా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో యాప్ లో ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్స్ కింద ఇలా ఇచ్చాను అనుకుందాం లింక్. ఓకే, టూ ఏమని ఇచ్చాను, టూ వచ్చేసి సింపుల్ గా ఇలా ఇచ్చాను డీటెయిల్స్ అనుకుందాం. ఓకే, సో లింక్ టు డీటెయిల్స్ అని ఇచ్చాను. దానికి ఒక నేమ్ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అనుకుందాం. ఓకే, జస్ట్ దీన్ని సేవ్ చేశాను. నాకు ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఎలా కనిపించింది. ఇప్పుడు నా యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ వచ్చేసి 300 ఉంది కదా, జస్ట్ నేను డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. చూడు ఏం జరిగింది, డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా నాకు యాడ్ అయ్యింది. ఓకే, సో ఇండైరెక్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అనుకోనంటే వీఆర్ ట్రయింగ్ టు ప్లే విత్ దిస్ యూఆర్ఎల్ అనమాట. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా మనం రౌటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. ఇక్కడ ఏం జరిగింది అనుకోనంటే మనం ఇక్కడైతే ఏదైతే ఇస్తామో లింక్ టు అని పెట్టేసి ఏదైతే ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇస్తామో దాని మీద క్లిక్ చేసినప్పుడు, ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క యూఆర్ఎల్ అనేది మన యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ అనేది మారుతుంది. అది ఒకటి. ఓకే, ఇప్పుడు ఏం చేశారు అనుకోనంటే ఒక రెండు కొత్త ఫైల్స్ ని మనం క్రియేట్ చేసాం అనమాట. ఓకే, ఒకటి ఎక్స్పెన్సెస్ సంబంధించినటువంటి ఒక కాంపోనెంట్, ఇన్వాయిసెస్ సంబంధించినటువంటి ఇంకో కాంపోనెంట్, రెండు కాంపోనెంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, మనం రౌట్స్ ని స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, సో మనం రౌట్స్ ని ఈ విధంగా స్పెసిఫై చేస్తాం. ఓకే, యు సీ, సో దిస్ ఇస్ వి స్పెసిఫై ద రౌట్స్. ఓకే, సో ఈ యొక్క రౌట్స్ ని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం మన యొక్క యాప్ కాంపోనెంట్ లో. సో ఎక్కడైనా యాక్చువల్ గా స్పెసిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ index.js అండ్ దిస్ ఇస్ అవర్ యాప్. సో ఈ యొక్క యాప్ లో నాకు ఇక్కడ వచ్చేసి సురేష్ టెక్స్ ఉంది. అండ్ సో దిస్ ఈజ్ మై కార్డ్ కంటైనర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఒక సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పేజ్ కదా. సో ఇది యాక్చువల్గా నా యొక్క ఫస్ట్ పేజ్. ఈ యొక్క సురేష్ టెక్స్ కింద దీన్ని నేను ఏమంటాను అనుకోనంటే హోమ్ పేజ్ అని అంటాను అనమాట. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇది ఏదైతే ఉందో, ఓకే, ద డాటా విచ్ ఇస్ గెటింగ్ డిస్ప్లేడ్ హియర్, ఈ యొక్క రో ఏదైతే ఉందో దీనిని నేను ఒక డిఫరెంట్ కాంపోనెంట్ లో పెడతాను అనమాట. ఓకే, ఒక వేరే కాంపోనెంట్ లో పెట్టి దాన్ని నేను హోమ్ పేజ్ అని కాల్ చేస్తాను అనమాట. సింపుల్ గా హోమ్ అని పెడతాను. ఓకే, home.js అనుకోండి. ఓకే, ఓకే, ఆర్ఎస్ కదా అలవాటు అయిపోయింది. సో ఐ టెల్ యూ ద కోడ్ స్నిప్పెట్స్ తర్వాత చెప్తాను నీకు. సో కాన్స్టెంట్ హోమ్. ఓకే, సో home and then this one and I'm going to return this అన్నమాట. ఓకే, ఇదంతా కూడా నేను ఇక్కడ పెడతాను. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మై హోమ్ పేజ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను మాన్యువల్ గా అంటే దీన్ని ఏమంటారు, కోడ్ రీఫ్యాక్టరింగ్ అంటారు. సో ఇలా మార్చడం బదులు నేను ఏం చేయొచ్చు తెలుసా, జస్ట్ మనం ఇదంతా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ క్లిక్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫార్మేట్ సెలెక్షన్ ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇలా ఫార్మేట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ షార్ట్ కట్ కి. ఓకే, సో ఇప్పుడు ఈ హోమ్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను కదా, నేను ఇక్కడ హోమ్ అని ఇస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై హోమ్ పేజ్ అనమాట. నాకు యాక్చువల్గా ఇప్పుడు ఇది అవసరం లేదులే. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసి
హోమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇక్కడ నేను హోమ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ హోమ్ అని రాశాను, దీన్ని ఎక్స్పోర్ట్ చేయలేదు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ హోమ్ ఎక్స్పోర్ట్ చేశాను. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. సో ఇది ఇంపోర్ట్ అయిపోద్ది ఆటోమేటిక్ ఇక్కడ టాప్ లో. ఓకే, ఇంపోర్ట్ అయిపోయింది. సో కార్డ్, సో ఈ కార్డ్ ఎక్కడ లేదు, ఈ యొక్క హోమ్ లో కార్డ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కార్డ్ హ్యాస్ బిన్ ఇంపోర్టెడ్, ఆల్ గుడ్. నౌ వీ కెన్ సీ ఇట్. ఓకే, సో ఇక్కడ నేను యాక్చువల్గా ఇప్పుడు వరకు చేసింది ఏంటంటే ఏమీ లేదు. సో ఇంతకు ముందు మనకి ఏదైతే ఉన్నో దాన్ని ఒక వేరే కాంపోనెంట్ లో పెట్టాను అనమాట. సో దిస్ ఇస్ మై హోమ్ కాంపోనెంట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఓకే, సో దిస్ ఈజ్ మై యాప్. ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇక్కడ నేను బ్రౌజర్ రౌటర్ స్పెసిఫై చేశాను కదా, ఇక్కడ నాకు దీని కింద అంటే ఈ యొక్క సురేష్ టెక్స్ హెడర్ ఏదైతే ఉందో దీనికి కింద నాకు బేసికల్గా డిఫరెంట్ పేజెస్ అనేవి రావాలనుకుంటున్నాను అనమాట. అందుకోసం ఏం చేస్తాను అనుకుంటే దీనికి కింద ఐ విల్ స్పెసిఫై ద రౌట్స్ అనమాట. ఓకే, సో రౌట్స్, సో ఇక్కడ మనం చూసుకుంటే అది ఇక్కడ చేశారు. సో రౌట్స్ అని పెట్టాను అనమాట. ఈ యొక్క రౌట్స్ లో వీఆర్ స్పెసిఫైయింగ్ డిఫరెంట్ రౌట్స్. రౌట్ ఇదొక రౌట్, ఇదొక రౌట్, ఇదొక రౌట్. సో ఈ యొక్క రౌట్ మనకు చూసుకుంటే పాత్ ఉంది. ఓకే, ఈ యొక్క పాత్ ఇక్కడ మనం చూసుకుంటే ఇదేంటి అనుకోనంటే దిస్ ఇస్ హోమ్ డైరెక్టరీ అనమాట. అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు మనం krishnatext.com ఇంతకు ముందు ఇలా ఉందా, ఇంతకు ముందు మనం ఇలా అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి krishnatext.com అని చెప్పి పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏదైనా కనిపించాలి అంటే వి కాల్ ఇట్ ఎస్ హోమ్ పేజ్. సో ఆ పేజ్ లో మనకి ఏదైనా కనిపించాలి అనుకుంటే ఏంటంటే వి డూ ఇట్ హియర్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అవర్ హోమ్ పేజ్ అనమాట. సో దానికి ఏ ఎలిమెంట్ మనం రెండర్ చేయాలనుకుంటున్నాము అనుకోనంటే యాప్ అనేటువంటి కాంపోనెంట్ మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు రౌట్స్ లో మనం ఏం చేయాలి అనుకోనంటే రౌట్ అని స్పెసిఫై చేస్తాం అనమాట. రౌట్ అని స్పెసిఫై చేసేసి దానికి ఒక పాత్ ఇస్తాం. ఇది నాకు హోమ్ డైరెక్టరీ కాబట్టి ఎలా ఇస్తాను, ఎలిమెంట్ వచ్చేసి ఓకే, సో ఎలిమెంట్ వచ్చేసి ఇలా పెట్టేసి ఓకే, మనం ఏ ఎలిమెంట్ అయితే రెండర్ చేయాలనుకుంటున్నాం ఆ ఎలిమెంట్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా క్లోజ్ చేయొచ్చు లేదా దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది అనుకోనంటే ఓకే, సో డిఫాల్ట్ గా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ హోమ్ డైరెక్టరీలో ఉంటాం కాబట్టి ఓకే, సో కాబట్టి ఈ యొక్క కాంపోనెంట్ అనేది ఆటోమేటిక్ గా రెండర్ అయిపోద్ది అనమాట. సో ఆటోమేటిక్ గా నాకు యాప్ అనేటువంటి కాంపోనెంట్ ఇక్కడ రెండర్ అయిపోయింది. ఇక్కడే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు నేను ఇంకొక రౌట్ స్పెసిఫై చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఏమంటాను అనుకోని డీటెయిల్స్ అంటాను అనమాట. ఓకే, డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ నేను నాకు వేరే కాంపోనెంట్ ఏదైనా డిస్ప్లే చేయాలనుకున్నాను అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నాకు వేరే కాంపోనెంట్ ఓకే, సో వేరే కాంపోనెంట్ డిస్ప్లే చేయాలి అంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేయాలి అంటే అది చేసే ముందు మనం ఫస్ట్ ఏం చేద్దాం అనుకోనంటే ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, details.js అని అనుకుందాం. ఓకే, details సింపుల్ గా డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాప్స్ రిసీవ్ చేసుకుంటాను కాబట్టి ముందే పెట్టాను అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే ఓకే ఒకటి రిటర్న్ చేస్తాను డీటెయిల్స్ కి సంబంధించి. అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని నాకు ఇక్కడ కావాలి అని అనుకుంటే ఓకే, సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్ గా నేను ఒక హెడ్డింగ్ ఇస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని అనుకుందాం. ఓకే, ఒక పారాగ్రాఫ్ ఇస్తాను. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం లోవర్ ఎక్సం యూస్ చేస్తున్నాం కదా, సో ఒకటి కాపీ చేద్దాం. ఓకే, కాపీ చేసి ఇక్కడ పెడతాను. సో ఏవైనా ఎర్రర్స్ ఉంటే దట్ ఈస్ ఓకే, బట్ దిస్ ఇస్ ఎ డీటెయిల్స్ పేజ్ అనమాట. సో సింపుల్ గా ఏదో ఒక డిస్ప్లే చేయడానికి కోసం ఇది తీసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ ఫైన్ అండ్ సో సింపుల్ అనమాట. జస్ట్ ఇట్లా అనుకుందాం అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ ఇట్. తర్వాత మనం మార్చుకుందాం. ఓకే, సో ఐఎమ్ ఎక్స్పోర్టెడ్ డీటెయిల్స్ అనేటువంటి కాంపోనెంట్ అక్కడ ఎక్స్పోర్ట్ చేసేసాను. ఇప్పుడు ఓకే నేనేం చేస్తాను అనుకోనంటే ఈ కాంపోనెంట్ ని అన్కామెంట్ చేసేసి ఇక్కడ స్పెసిఫై చేస్తాను అనమాట. ఏమని, నాకు డీటెయిల్స్ అనేటువంటి పేజ్ కావాలి అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ నేను రాసిన వెంటనే ఆటోమేటిక్ ఇది నాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకవేళ
ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాకపోతే మనమే ఇంపోర్ట్ చేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన పాయింట్ ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్ గా ఈ యొక్క కాంపోనెంట్, ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటి కాంపోనెంట్ కూడా నాకు ఇక్కడ చూపించుంటది. నిజానికి చూపించకూడదు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఏం జరిగింది. ఓకే, సో నార్మల్గా ఏంటనుకోనంటే ఇది వర్కింగ్ ఎలా అవుతుంది తెలుసా. సో ఇక్కడికి వస్తుంది, మన యొక్క హోమ్ పేజ్ చూస్తుంది. హోమ్ పేజ్ వచ్చేసి ఏమైంది, ఎర్రర్ ఏమైనా ఉందా? లింక్ ఈజ్ నో, ఓకే దట్స్ ఓకే. ఒక్క నిమిషం, ఎందుకు రావట్లేదు, ఇంకొకసారి చూద్దాం. వెయిటింగ్ ఫర్ play.google.com. ఎక్కడో ఏదో కొట్టింది, ఒక్క నిమిషం చూద్దాం మాకు. సో ఈ రౌట్స్ ఒకసారి ఆపేద్దాం. రౌట్స్ ఆపేసినా కూడా మనకి ఏదో ఎర్రర్ అయితే ఉందా. మీటింగ్ విల్ ఎండ్, దట్ ఈస్ ఓకే. ఏమైంది, ఓకే ఏదో సమ్ ఇష్యూ వచ్చింది, చూద్దాం ఇప్పుడు. ఓకే, సో దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు డీటెయిల్స్ అని ఇక్కడ మార్చాను అనుకో. ఓకే, యాక్చువల్గా డీటెయిల్స్ అని మారిస్తే వీఆర్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అండ్ ఇది ప్రింట్ అవ్వాలి. బట్ ఒకవేళ దీన్ని ఎగ్జాక్ట్ అని ఇస్తే, ఇక్కడ ఎగ్జాక్ట్ అని కూడా లేదా. డీటెయిల్స్ సమ్ ఎర్రర్ ఇస్ కమింగ్, ఏదో ఇష్యూ వస్తుంది. వెయిట్, ఏదో జరుగుతుంది, ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకే సడన్ గా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఒక్క నిమిషం వచ్చేసేద్దాం. ఓకే, సో బేసికల్ గా దిస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ, ఇలాగే చేస్తాం. సో రౌట్ ఇస్తాం, పాత్ ఇస్తాం, అండ్ దెన్ స్పెసిఫై ద ఎలిమెంట్. సో కొత్తగా వచ్చిన దాంట్లో మనం ఇలాగే చేస్తాం యాక్చువల్ గా. సో సరిపోయింది, పాత్ అండ్ దెన్ ఎలిమెంట్. సో ట్యుటోరియల్ ఇన్స్టాలేషన్ ఓవర్ వ్యూ చూసుకుందాం. సో రౌట్స్ లో రౌట్ ఇస్తాం. ఓకే, సో రౌట్స్ లో రౌట్ ఇస్తాం, వీ డోంట్ స్పెసిఫై ద స్విచ్ ఇస్ ఇట్. ఇంతకు ముందు యాక్చువల్ గా స్విచ్ స్పెసిఫై చేసేవాళ్ళం, ఇప్పుడు వచ్చేసి రౌట్. ఓకే, సో రౌట్ ఇండెక్స్, ఓకే ఎలిమెంట్, పాత్ ఎలిమెంట్, రౌట్, పాత్. చూద్దాం, ఎందుకో ఎర్రర్ ఎక్కడ వస్తుందో తెలియట్లేదు నాకు కూడా. అసలు 3000 ఓపెన్ అవ్వట్లేదు ఇది. ఓకే, డెవలప్మెంట్ సర్వర్ ఒకసారి క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఇది పూర్తిగా అయితే అవ్వకూడదు, యాక్చువల్గా ఏదో ఇష్యూ వచ్చింది, ఐ డోంట్ నో. ఓకే, ఇదైతే క్లోజ్ లో ఉంది. ఇప్పుడు మనం ఒకసారి డెవలప్మెంట్ సర్వర్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నోడ్ వెబ్ ప్యాక్ డెప్రికేటెడ్ ఏదో వచ్చింది.
Okay, let's wait and see what happens. Starting the development server. Mm, mm, mm. Uh, uh, uh. ఎక్కడో ఏదో అయ్యిందా అవ్వలేదా? App container, this is fine. Routes, path, details, element అంతా కరెక్ట్ గా ఉంది యాక్చువల్ గా. సరే, ఇప్పుడు ఒకసారి ఆ, ఇది కూడా ఇంత కరెక్ట్ గా ఉంది. ఓకే, ఓకే, అది కామెంట్ చేశాను, ఒకసారి చూద్దాం. తెలిసి ఏం లేదు, అది కూడా యాక్చువల్గా సింపుల్ కాన్సెప్టే, బట్ ఇట్ ఈస్ లైక్ సంథింగ్ హ్యాపెండ్ అందుకనే. మళ్ళీ విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. ఏంటది? అంటే విజువల్ స్టూడియో ఒక్కొక్కసారి అలా హ్యాంగ్ అవుతుందంటారు. మేబీ అదే ఇది, బట్ సడన్ గా ఒకసారి అవుతుందంటే ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ, అంటే ఏదో జరిగిందని ఆలోచిస్తున్నాను అందుకనే. సో పోనీ ఇక్కడ కాకుండా ఎగ్జిట్ దిస్ పేజ్ హియర్, ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. యా, ఏదో జరిగింది యాక్చువల్ గా. సో ఓ వై హోమ్ హియర్, ఐ పుట్ హోమ్ హియర్. అరే ఐ గాట్ ఇట్ రే, యు సీ ఐ షుడెంట్ స్పెసిఫై హోమ్ కదా హియర్. సరే, నేను అక్కడ యాప్ స్పెసిఫై చేయకూడదు. ఏం జరుగుతుంది తెలుసా, యాప్ స్పెసిఫై చేయడం వల్ల ఇట్ హ్యాస్ బిన్ రెండరింగ్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అనమాట. అందుకోసమే అలా ఒక్కసారి అలాగ రెండర్ అయ్యి యాప్ ఈజ్ అది ఇన్రెస్పాన్సిబుల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను యాప్ ని స్పెసిఫై చేస్తాను. మనం ఇక్కడ హోమ్ అంటే మనము ఈ యొక్క హోమ్ పేజ్ కదా డిస్ప్లే చేయాల్సింది. ఇక్కడ యాప్ అని ఇచ్చడం వల్ల, అండ్ ఇది కూడా సేమ్, అంటే సేమ్ కాంపోనెంట్ ని మళ్ళీ అగైన్ అలాగ రిపీట్ చేసుకుంటూ పోయామన్నమాట. సో అందుకోసమే అది ఇన్రెస్పాన్సివ్. ఇది కూడా ఆ, అలా తయారయ్యింది. సో దట్స్ ఏ బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ వి డిడ్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఎలా వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది పెట్టాను అనుకో. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ యూఆర్ఎల్ డీటెయిల్స్ లోకి వెళ్తే నాకు ఆ డీటెయిల్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు డీటెయిల్లో ఒకసారి కంట్రోల్ చేద్దాం. ఓకే, సో ఇది పైథాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తే ఇది నాకు హోమ్ పేజ్ అనమాట. ఓకే, సో సింపుల్ అనమాట. సో అంటే ఇది దిస్ ఈజ్ మై హోమ్ డైరెక్టరీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ యూఆర్ఎల్. అలా కాకుండా నేను ఈ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పుడు, అంటే నా యొక్క బ్రౌజర్ లో ఉన్నటువంటి యూఆర్ఎల్ ఇలా అయితే స్లాష్ డీటెయిల్స్ అయినప్పుడు నేను ఏ యొక్క కాంపోనెంట్ రెండర్ చేయాలనుకుంటున్నాను అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, సో ద మూమెంట్ ఐ ప్రెస్ ఎంటర్ ఇట్ డిస్ప్లేస్ దిస్ వన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద డీటెయిల్స్ పేజ్ అనమాట. ఓకే, అయితే 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 బ్యాక్ వస్తాను. ఓకే, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ నేను ఈ యొక్క డీటెయిల్స్ ని మాన్యువల్ గా చేంజ్ చేశాను, రైట్? బట్ దట్స్ నాట్, అది నేను అది చేయకూడదు. ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు లేదా దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నేను ఈ యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ ని మార్చాలి. అంటే ఇక్కడ నేను ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అని వచ్చే విధంగా చెయ్యాలి. సో వచ్చే విధంగా చెయ్యాలి అనుకోనంటే మనకి యూఆర్ ఏబుల్ టు హియర్ మీ రైట్? ఓకే, జస్ట్ ఏ మినిట్. యా, సో చెయ్యాలి అంటే మనం ఇక్కడ మనకి ఏంటనుకోండి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడు, నావిగేట్ అని ఉంది కదా. సో ఈ యొక్క నావిగేట్ అనేటువంటి ఆప్షన్ ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హుక్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హుక్. ఓకే, సో రియాక్ట్ హుక్స్ అని నీకు చెప్పాను చూడు.
ఇంతకు ముందు ఒకసారి ఎక్కడో చూసాం. హుక్, యా. సో రియాక్ట్ హుక్స్ లో మనకి ఇవన్నీ ఉంటాయి చెప్పాను కదా. సో దీంతో పాటు మనకి రియాక్ట్ రౌటర్ డామ్ నుండి యూస్ నావిగేట్ అనేది వన్ ఆఫ్ ద హుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దీనిని మనం ఉపయోగించుకుంటాం. ఈ యొక్క టాప్ హుక్స్ గురించి యాక్చువల్ నేను చెప్పడం మర్చిపోయాను కదా, వీటి గురించి నేను చెప్తాను కొంచెం పోతే. ఓకే, సో ఈ యొక్క యూజ్ నావిగేట్ అనేది యూజ్ చేసుకుంటే మనకి నావిగేట్ అనేది వస్తుంది అనమాట దీని నుండి. సో ఇందులో మనకి ఐ మీన్ ఈ యొక్క ఫంక్షన్ ని దీన్ని ఉపయోగించి మనం ఆటోమేటిక్ గా మనం ఒక పర్టికులర్ యూఆర్ఎల్ లోకి మారొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క హోమ్ పేజ్ లో ఈ యొక్క కార్డ్ ఉంది కదా. ఓకే, నేను ఇప్పుడు ఈ యొక్క కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఆపరేషన్ ని చెయ్యడాని కోసం ఒక కోడ్ రాస్తాను. అంటే అంటే ఏంటిది, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఆపరేషన్ చెయ్యాలి అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు సింపుల్ వెబ్ పేజ్ చూసామా. సో సింపుల్ వెబ్ పేజ్ చూసినప్పుడు లాస్ట్ లో ఈ యొక్క సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేసాము, ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ప్రాపర్టీ యూస్ చేసాం, రైట్. దానిని ఉపయోగించి మనం ఒక జావా స్క్రిప్ట్ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ అయితే రాసాం. ఇందులో కూడా మనం అలానే ఓకే, ఇందులో కూడా మనకి ఏం చేయొచ్చు అనుకోనంటే ఈ యొక్క కార్డ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఏంటి, యా. సో ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఒక ఏమంటారు ఆన్ క్లిక్ ప్రొవైడ్ చేసామో, సో ఇక్కడ కూడా ఏంటి అనుకోనంటే మన యొక్క కాంపోనెంట్ కి లేదా ఎక్కడో దగ్గర మనం ఆన్ క్లిక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అది ఏ విధంగా చేస్తాం అనుకోనంటే సింపుల్ గా ఇప్పుడు ఇది కార్డ్. ఓకే, సో ఈ యొక్క కార్డ్ లో మనకి ఎక్కడ చూసుకుంటే ఆ ఇక్కడ ఈ డివ్ ఉంది కదా. సో ఈ డివ్ మీద మనం ఒక ఆపరేషన్ చేయాలనుకున్నాం. ఓకే, సో సింపుల్ గా మనం ఏం చేస్తాము, ఇలా చేస్తాం, రైట్. సో ఈ యొక్క డివ్ మీద ఆన్ క్లిక్ అని ఇస్తాం. సో ఇక్కడ ఎలా అనుకోనంటే సింపుల్ గా ఈ యొక్క సి కి మనకి క్యాపిటల్ లెటర్ ఉండదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్ ఉంటుంది అనమాట. అంటే ఇంతకు ముందు అక్కడ మనకి క్లాస్ అని యూజ్ చేసేవాళ్ళం ఇక్కడ, అండ్ ఇక్కడ మనం వచ్చేసి క్లాస్ నేమ్ అని యూజ్ చేస్తున్నాం కదా. అలానే ఇక్కడ మనం ఆన్ క్లిక్ కి ఇక్కడ సి ఒకటి క్యాపిటల్ వస్తుంది, అంతే. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అనుకోనంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఇలా రాస్తాను, console.log క్లిక్డ్ అని రాస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే సో దీని మీద నేను క్లిక్ చేసిన వెంటనే ఇందులో ఉన్నటువంటి ఆపరేషన్ అనేది జరుగుద్ది. అసలు అది జరుగుతుందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇన్స్పెక్ట్ చేస్తాను, ఒకసారి చూద్దాం. సి ఆటోమేటిక్ గా నేను క్లిక్ చేయకుండే క్లిక్డ్ అనేది కాల్ అవుతుంది. దట్ ఇట్ షుడెంట్ బి లైక్ దాట్. సో అందుకోసం మనం ఇలా ఒక కాల్ బ్యాక్ ఇస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఐ టెల్ యూ, ఐ మీన్ ఇవన్నీ జావా స్క్రిప్ట్ కి సంబంధించి ఇప్పుడు చెప్పిన కొంచెం డిఫికల్ట్. నా సి ఎప్పుడైతే నేను ఒక కార్డ్ మీద క్లిక్ చేశానో ఇక్కడ చూడు క్లిక్డ్ అని వచ్చింది, క్లిక్ చేయగానే క్లిక్డ్ వచ్చింది, క్లిక్ చేయగానే క్లిక్డ్ వచ్చింది. ఇక్కడ క్లిక్డ్ కౌంట్ అనేది పెరుగుతుంది. సో బేసికలీ యూ అండర్స్టూడ్, రైట్. అంటే ఏం జరుగుతుంది అనుకుంటే దాని మీద క్లిక్ చేయగానే వీఆర్ ఏబుల్ టు లిజన్ టు ఇట్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే అక్కడ ఇది మనం చేసుకోవచ్చు. అయితే ఇది మనం ఒక రీయూజబుల్ కాంపోనెంట్ కింద మార్చాము కాబట్టి ఏం చేస్తాం అనుకోనంటే ఎక్కడి నుంచి అయితే దీన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, అంటే ఈ హోమ్ లో మనం ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం కదా, సింపుల్ గా నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనికి ఈ యొక్క కాంపోనెంట్ కి ఒక మెథడ్ పంపిస్తాను అనమాట. అంటే ఈ విధంగా ఎలా అయితే ప్రాపర్టీస్ పంపించామో, ఇలా ప్రాపర్టీస్ పంపించాం, అలాగే మనం మెథడ్స్ కూడా పంపించవచ్చు అనమాట. ఓకే, అంటే నేనేం చేస్తాను తెలుసా, నా యొక్క ఈ కాంపోనెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ రాస్తాను, ఏమని ఆన్ కార్డ్ క్లిక్ అని చెప్పి ఏదో ఒక నేమ్. ఓకే, సో ఇలా రాశాను అనమాట. సో ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఈ కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ ఆపరేషన్ అయితే చేయాలనుకున్నానో ఆ యొక్క ఆపరేషన్స్ ని ఇందులో రాస్తాను అనమాట. ఓకే, ఆపరేషన్స్ దట్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ ఆన్ క్లిక్ ఆఫ్ ఏ కార్డ్. సో అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ ఏదైతే ఉందో దానిని నేను ఇక్కడ పంపిస్తాను అనమాట. ఇలా పంపిస్తాను ఏదో ఒక నేమ్ ఇలా ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్ అనుకుందాం. ఓకే, ఇది దిస్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఏదో ఒక కీ వాల్యూ ఇక్కడ మనం టైటిల్ వ్యూస్ ఎలా ఇచ్చాము అలాగే ఒక కీ ఇచ్చాను అనమాట. ఇచ్చి దానికి ఈ యొక్క మెథడ్ అనేది పంపించాను అనమాట. ఏంది, ఆన్ కార్డ్ క్లిక్. అంటే ఈ యొక్క మెథడ్ అనేది ఇండైరెక్ట్ గా నేను పంపించాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆన్ క్లిక్ కి ఏదైతే ఇచ్చానో ఓకే, సో అది మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. యాక్సెస్ చేసుకోవాలి అంటే సింపుల్ గా ప్రాప్స్ లోనే కదా మనకి అది ఉంది.
సో దాన్ని ఈ విధంగా యాక్సెస్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ యొక్క కీ మెథడ్ ఏదైతే ఉందో దానిని నేను ఇక్కడ పంపిస్తాను. ఓకే, ఇలా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఆన్ క్లిక్ లో మనకి ఇండైరెక్ట్ గా ఆన్ కార్డ్ క్లిక్ ని మనం పంపిస్తున్నాం. ఆ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ ని మనం అదే ఇక్కడ ఇలా వచ్చింది కదా, దాన్ని ఇక్కడ మనం పాస్ చేసాం అనమాట. అంటే ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క డివ్ మీద మనం ఆన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో console.log సింపుల్ గా పెట్టాను అనుకో, ఆన్ కార్డ్ క్లిక్ కాల్డ్ ఈ యొక్క మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకసారి మనం చూద్దాం. ఓకే, చూడు, ఆన్ కార్డ్ క్లిక్ కాల్డ్. ఓకే, ఈసారి ఏదో వచ్చింది ఏంటిది, ఆన్ కార్డ్ క్లిక్ కాల్డ్, ఆన్ క్లిక్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఎందుకోసం అనుకోనంటే సో ఈ మిగతా వాటికి మనం పంపించలేదు కదా, అందుకోసం ఆ యొక్క ఎర్రర్ అనేది మనకు వచ్చింది అనమాట. సో బేసికల్ గా సో మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇఫ్ ఇట్ ఈస్ యూనో మనం ఇక్కడ యాక్చువల్గా కండిషన్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది ఫంక్షన్ ప్రాపర్ ఫంక్షన్ అయితేనే మనం కాల్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు సో ఇలా కాల్ చేస్తే సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ ఫంక్షన్ దెన్ ఓన్లీ ఇట్ వర్క్స్. చూద్దాం. ఫంక్షన్ హ్యాస్ టు బి కాల్డ్. ఓకే, సో ఓకే వీటికైతే ఎర్రర్ వస్తుంది బికాజ్ మనకి ఫంక్షన్ అయితే ఇక్కడ లేదు. సో ఫంక్షన్ ఉంటే కాల్ చేసిన విధంగా మనం ఇక్కడ రాసుకోవాలి బేసికల్గా, అదర్వైజ్ ఇట్ హ్యాస్ టు బి అన్డిఫైన్డ్. సో ఫర్ నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ పాస్ ఇట్ ఎవ్రీవేర్. ఓకే, సో బేసికల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఏ మెథడ్ మీద కాల్ చేసినా మనకి ఆన్ కార్డ్ క్లిక్ అనేది కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడే మనం ఏం చేయాలనుకోనంటే ఏదైనా ఒక కార్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఈ యొక్క బ్రౌజర్ యూఆర్ఎల్ మార్చాలి. సో మార్చాలి అంటే సింపుల్ గా ఇంతకుముందు చెప్పాను కదా, వన్ ఆఫ్ ద హుక్ వచ్చేసి యూజ్ నావిగేట్. సో యూజ్ నావిగేట్, సో ఆటోమేటిక్గా దిస్ గెట్స్ ఇంపోర్టెడ్ అనమాట. సో దీనిని నేను ఒక కాన్స్టెంట్ లో పెట్టాను అనుకుందాం. సో వాడు లెట్ లో పెట్టాడు, మనం కాన్స్టెంట్ పెట్టాము, ఏదైనా పర్వాలేదు అనమాట. ఓకే, సో లెట్ లో పెడితే మళ్ళీ మార్చుకోవచ్చు, కాన్స్టెంట్ లో పెడితే రెండోసారి మనం మార్చడానికి అవ్వదు అంతే. సో నావిగేట్ అని పెట్టేసి ఈ యొక్క ఫంక్షన్ ఉపయోగించి ఇందులో మనం వచ్చేసి మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అది ఇండైరెక్ట్ గా మారుస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక్కసారి రీఫ్రెష్ చేశాను, ఇప్పుడు పైథాన్ మీద క్లిక్ చేస్తాను. చూసి మనకి టాప్ లో ఇది మారింది అండ్ ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది రెండర్ అయ్యింది. ఆ పర్టికులర్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఇది. ఓకే, మనం ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ మనకి ఇందులో మనం ఏదైతే ఎలిమెంట్ స్పెసిఫై చేసామో అది మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి కాల్ అయింది అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే పైథాన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ పైథాన్ మీద క్లిక్ చేశాను కాబట్టి పైథాన్ డీటెయిల్స్ వచ్చాయి అనుకుందాం. జావా మీద క్లిక్ చేసినప్పుడు కూడా నాకు ఇక్కడ పైథానే వస్తుంది. సో సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఓకే, సో సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే సో దిస్ ఈజ్ మై డీటెయిల్స్ కదా. సో ఇక్కడ సో దిస్ ఈజ్ మై డీటెయిల్స్ అనేటువంటి కాంపోనెంట్. ఎక్కడికి నాకు యాక్చువల్ గా వాల్యూ రావాలి, రైట్. సో ఎక్కడికి నాకేం కావాలంటే నేను పైథాన్ మీద క్లిక్ చేస్తే పైథాన్ రావాలి, జావా మీద క్లిక్ చేస్తే జావా రావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు రావాలి. సో ఎక్కడికి నాకు ఆ వాల్యూ రావాలి అంటే మనం ఎక్కడ నుండి కాల్ చేస్తున్నాము, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నాం కదా. మనం ఏం చేయొచ్చు అనుకోనంటే దేని మీద అయితే కాల్ చేస్తున్నామో ఆ వాల్యూని నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇక్కడికి పంపించవచ్చు అనమాట. పంపించి ఈ యొక్క నావిగేట్ అనేటువంటి ఫంక్షన్ లోకి ఐ కెన్ యాక్చువల్లీ పాస్ ద స్టేట్. సో స్టేట్ ఏ విధంగా పాస్ చేస్తామంటే ఈ విధంగా ఒక బ్రాకెట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టేట్ అని ఇలా మెన్షన్ చేసి మనం ఏదైనా డీటెయిల్స్ మనం పంపించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్టేట్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ అని ఇచ్చాను అనుకో, మనం ఇక్కడ ఏదైతే టైటిల్ ఇస్తామో ఆ టైటిల్ అనేది అక్కడికి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ యాక్చువల్ గా ఫస్ట్ నేను ఇలా ఇస్తాను అనమాట. అంటే యాక్చువల్ గా ఏం చెయ్యాలి అనుకోనంటే ఇప్పుడు ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళట్లేదు, బట్ ఫస్ట్ ఒకటి తెలుసుకుందాం. ఏ కార్డు మీద క్లిక్ చేసామో ఆ కార్డు యొక్క డీటెయిల్ ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే అంటే ఆన్ కార్డ్ క్లిక్డ్ అని చెప్పేసి ఆ యొక్క కార్డు మనం ఏ కార్డు మీద అయితే క్లిక్ చేసామో ఆ కార్డు యొక్క నేమ్ ఇక్కడ రావాలి అంటే బేసికల్ గా మనం అది పంపించవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేసాం అనుకోనంటే నేను ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ ఉంది కదా, సో ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ కి
నా యొక్క నేమ్ పంపిస్తాను. సో బేసికల్గా ఐ విల్ గెట్ టు నో వాట్ ఐఎమ్ వేర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్. సో సింపుల్ గా ఇలా పంపిస్తాను అనుకుందాం. సో పైథాన్ పంపించాను కదా. ఇప్పుడు ఈ యొక్క ఆన్ కార్డ్ క్లిక్ ఏదైతే మెథడ్ ఉందో ఇక్కడికి ఐ కెన్ గెట్ దట్ వాల్యూ. లెట్స్ టైటిల్ అని చెప్పాను అనుకుందాం. సో ఈ యొక్క టైటిల్ ఏదైతే ఉందో సో ఇది నాకు ఎక్కడికి తెచ్చుకోవచ్చు అనమాట నేను. సో దిస్ వే. సో ఈ విధంగా యాక్చువల్గా మనం చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను జావా అని పెడతాను, ఇక్కడ నేను సి అని పెడతాను, ఇక్కడ నేను సిఎంఎల్, ఇక్కడ మనం సారీ ఉంది ఇక్కడ ఆల్రెడీ, ఇక్కడ మనం గిట్. ఓకే, సో ఐ జస్ట్ సేవ్డ్ ఇట్. లెట్ మీ జస్ట్ చెక్ ఇఫ్ మనకు అది వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో పైథాన్ మీద ఎర్రర్ 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 ఆన్ క్లిక్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఆన్ ఎర్రర్ ఏంటి? ఆన్ క్లిక్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఏదో ఎర్రర్ వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇస్ ఓకే, ఇస్ ఓకే. ఆన్ క్లిక్ మనం పెట్టాం, ఆన్ కార్డ్ క్లిక్ అని కాల్ చేసాం. సో ఆన్ కార్డ్ క్లిక్ లోకి వీఆర్ పాసింగ్ దిస్. సో దిస్ ఈస్ దిస్ వన్, దిస్ ఈస్ దిస్ వన్, ఆల్ గుడ్. ఆన్ కార్డ్ క్లిక్, సో ఆన్ కార్డ్ క్లిక్ అనేది కాల్ అవుతుంది. అండ్ సో ఆన్ క్లిక్ అనేది ఇక్కడ మనం రిసీవ్ చేసుకుంటాం. అండ్ దట్ ఆన్ click will be passed to this on click. But ఇక్కడే పాయింట్ ఏంటంటే this is okay. ఇక్కడ యాక్చువల్గా ట్రై చేద్దాం. ఓకే, మనం మెథడ్ అయితే కాల్ చేయాలి. సో మెథడ్ అయితే కాల్ చేస్తున్నాం, బట్ యాక్చువల్లీ దిస్ మెథడ్ is nothing but this method and this is nothing but this one. So this is the key and this is the definitive value. సో ఈ యొక్క వాల్యూ అనేది మనకు వస్తుంది. ఓకే, సో on card clicked java, on card clicked java. Okay, okay, on card clicked python. So okay, so this has to be added. చూద్దాం, let's see. So this is the method. Okay, ఓకే. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు పైథాన్, దీని మీద క్లిక్ చేసినప్పుడు జావా, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్డ్ సి, ఆన్ క్లిక్డ్ HTML, ఆన్ క్లిక్డ్ గిట్. సో ఇప్పుడు ఏంటి అనుకోనంటే మనం ఏ కార్డ్ మీద క్లిక్ చేస్తున్నా మనకు అది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు మై డీటెయిల్స్ పేజ్. సో ఎలా అంటే టైటిల్ అని పెట్టేసి ఆ యొక్క టైటిల్ యొక్క ఇన్ఫర్మేషన్ పెడతాను. ఇది కీ, దిస్ కెన్ బి ఎనీథింగ్. సో ఇలా పాస్ చేసిన తరువాత ఈ యొక్క డీటెయిల్స్ లో ఐ కెన్ గెట్ ఇట్స్ వాల్యూ. ఎలా తెచ్చుకోవచ్చు అనుకోనంటే యూజ్ లొకేషన్ అనమాట. ఓకే, సో ఇవన్నీ యాక్చువల్గా మీకు తెలియవు, బట్ స్లోగా మీకు అర్థమవుతుంది అనమాట. సో రియాక్ట్ రౌటర్ డామ్ లో మనకు యూజ్ లొకేషన్ అని ఉంటుంది. దీని యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే మనం నావిగేట్ అనేటువంటి ఫంక్షన్ కి ఏవైనా ఒక స్టేట్ పంపించుంటే ఆ యొక్క డీటెయిల్స్ అనేటువంటి పేజ్ లో మనం ఏదైతే పేజ్ మెన్షన్ చేసి ఉంటామో, ఇక్కడ డి యొక్క యూఆర్ఎల్ కి ఏదైతే మెన్షన్ చేసి ఉంటామో ఆ యొక్క ఎలిమెంట్ లోకి మనకి మనం ఇక్కడ పంపించినటువంటి యొక్క స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసిన దాన్ని మనం ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ లొకేషన్ అనుకుంటే ఓకే, సో లొకేషన్ డాట్ స్టేట్ అనమాట. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ మనం స్టేట్ అని అనుకుంటే ఈ యొక్క స్టేట్ నుంచి ఐ కెన్ గెట్
టైటిల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. పైథాన్ అని వచ్చింది ఇక్కడ, జావా వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడు ఇక్కడ మనకి సి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఇండైరెక్ట్ గా ఏం చేసాం అనుకోనంటే బ్రౌజర్ ఐ మీన్ రియాక్ట్ రౌటర్ డామ్ యూస్ చేసి, ఓకే, సో రియాక్ట్ రౌటర్ డామ్ యూస్ చేసి మన యొక్క ఆ, వేరే పేజీకి మారుతున్నాం చూడు. సో వేరే పేజీలోకి మారాం. ఇప్పుడు చూసుకుంటే వేరే పేజీలోకి మారామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే వేరే పేజీలోకి మారామన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రియాక్ట్ రౌటర్ డామ్ అనమాట. దీన్నే మనం ఏమంటాం అనుకుంటే రియాక్ట్ రౌటింగ్ అంటాం అనమాట. ఇది కూడా నాకు తెలిసి నీకు అందులో మెన్షన్ చేసి ఉంటారు అనమాట. ఓకే, సో రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే, ఇందులో యాక్చువల్ గా చాలా రకాలైనటువంటి అదర్ ఆపరేషన్స్ ఉంటాయి. బట్ యాజ్ ఎ బిగినర్ దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఇనఫ్ అనమాట. లైక్ యూనో ఒక పేజ్ ని ఓపెన్ చేయడం అండ్ ఈ పేజ్ లోకి మనం డాటాని రిసీవ్ చేసుకోవడం యాజ్ ఎ స్టేట్. సో ఇదంతా కూడా ఇచ్చేసాం అనమాట. ఇది ఏంటి రియాక్ట్ రౌటర్ డామ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నీకు బాగా గుర్తుంటే మనం ఏం చేసాం ఇప్పటి వరకు, ఒక్క ఓకే, సో ఒక్క దగ్గర నుంచి ఇంకో ఐ మీన్ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కి వీఆర్ పాసింగ్ ద ఐ మీన్ ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్ మనం డాటా పాస్ చేస్తున్నాము. ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్ లోకి మూవ్ అవుతున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. రియాక్ట్ హుక్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో హుక్స్ యాక్చువల్ గా ఏంటి అనుకోనంటే ఇందులో మనకి యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వీటి యొక్క ఉపయోగాలు ఒక్కసారి మనం మాట్లాడుకొని అండ్ దెన్ విల్ సీ హౌ వీ కెన్ గో ఫర్దర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే యూజ్ స్టేట్ అనమాట. సో యూజ్ స్టేట్ అనుకుని ఏంటంటే టు మేనేజ్ ద స్టేట్. సో ఏంటి స్టేట్ అంటే ఏంటి అనేది మన యొక్క డౌట్, అంతే కదా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకు ముందు మన యొక్క సింపుల్ పేజ్ లో, ఓకే, సో మన యొక్క సింపుల్ పేజ్ లో ఏదది ఎక్కడ ఉన్నావు, ఇక్కడ ఉంది. సో సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసామా, ఇక్కడ దీని యొక్క కౌంట్ అనేది పెరుగుతుందా. సో దిస్ ఈస్ ద అప్డేటెడ్ స్టేట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ పేజ్ అనమాట, రైట్. సో దిస్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. ఓకే, సో సేమ్ ఈ యొక్క కాన్సెప్ట్ నే మనం ఏమంటాం అనుకుంటే స్టేట్ మేనేజ్మెంట్ అనమాట. అంటే ఎలా ఉంటది అనుకోనంటే లెట్స్ సే నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే వేర్ ఇస్ మై పేజ్, దిస్ ఇస్ మై పేజ్. ఒక పని చేస్తాను, నేను ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ బిలో దిస్ దీనికి కింద సబ్స్క్రైబ్ అనేటువంటి ఒక బటన్ పెడతాను. ఓకే, ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే దిస్ ఈజ్ మై హోమ్, జస్ట్ బిలో దిస్ కార్డ్. ఓకే, దిస్ ఇస్ కార్డ్ కంటైనర్ కదా, లెట్ ఇట్ బి లైక్ దిస్. ఏం చేద్దాం అనుకోనంటే దీన్ని అంతటిని ఇంకొక డివ్లో ర్యాప్ చేద్దాం. సో ర్యాప్ చేసిన తర్వాత ఒకటి వచ్చేసి కార్డ్ కంటైనర్స్ కోసం, ఇంకొకటి వచ్చేసి నా యొక్క బటన్ కోసం. ఓకే, సో లెట్స్ సే సబ్స్క్రైబ్ అనుకుందాం. ఓకే, సో ఈ బటన్ అనేది ఇక్కడికి వచ్చింది. అయితే ఇది చూస్తే యాక్చువల్గా దీని యొక్క లుక్ ఫీల్ ఇదంతా కూడా ఇస్ లైక్ వెరీ ఓల్డ్, అంత నీట్గా లేదు కదా. సో మనం ఏంటి అనుకోనంటే దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, రైట్. వీ కెన్ అప్లై సమ్ సిఎస్ఎస్ స్టైల్స్ అండ్ ఆల్, వీ కెన్ డూ దట్. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అనుకోనంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైబ్రరీస్ అనమాట. చాలా లైబ్రరీస్ ఉన్నాయి, అవి మనకి చాలా రకాలైనటువంటి కాంపోనెంట్స్ ని ప్రొవైడ్ చేసేస్తుంటాయి అనమాట. అందులో ఒకటి వచ్చేసి మెటీరియల్ యూఐ, రెండోది వచ్చేసి బూట్ స్ట్రాప్, ఇంకా చాలా ఉంటాయి. మోస్ట్లీ యూజ్డ్ అనమాట ఇవి. ఓకే, సో మెటీరియల్ యూఐ సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఇప్పుడు నీకు చూపిస్తాను. ఓకే, మెటీరియల్ యూఐ, ఓకే, సో MUI అనమాట. దిస్ ఇస్ ద లేటెస్ట్ వెర్షన్. సో ద రియాక్ట్ కాంపోనెంట్ లైబ్రరీ యూ సీ. ఓకే, సో దిస్ ఈస్ ద లేటెస్ట్ వన్. ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ నీకు చూసుకుంటే ఇన్స్టాలేషన్ అనేది కొంచెం పక్కన పెడదాం. కాంపోనెంట్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తాను. బటన్ అని ఉందా, చూసి. ఇప్పుడు మనం ఓన్ గా మనం మొత్తం రాయాల్సినటువంటి పని లేదు. ఓకే, సింపుల్ గా వాడు ఆల్రెడీ మనకి బటన్ అనేటువంటి కాంపోనెంట్ ఇచ్చాడు. ఓకే, దాని యొక్క వేరియంట్ అనేది టెక్స్ట్ అనుకో ఇలా వస్తుంది, కంటెంట్ అనుకో ఇలా వస్తుంది, అవుట్లైన్ ఇచ్చామనుకో ఇలా వచ్చేస్తుంది. సో బేసికల్ గా మనం
ప్రతిదీ రాయకుండా ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కాంపోనెంట్స్ ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన అప్లికేషన్ లో బటన్స్ ఎప్పుడైనా ఉపయోగించుకోవాలనుకో, సో ఈ యొక్క కాంపోనెంట్ ఉపయోగించుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బటన్స్. అలా కాకుండా చెక్ బాక్స్. ఓకే, సో ఇవేంటి డిఫరెంట్ డిఫరెంట్ చెక్ బాక్సెస్. అలానే రేడియో బటన్, సెలెక్ట్, స్లైడర్ చూడ ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్లైడర్. సో అంటే ఏంటంటే మనం ఓన్ గా రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో ఈ యొక్క లైబ్రరీ ఉపయోగించుకున్నామంటే ఆల్మోస్ట్ ఏదైనా చేసేయచ్చు అనమాట. ఐ మీన్ లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి, సో చేసేయచ్చు. మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే వి విల్ ట్రై టు యూజ్ దిస్ లైబ్రరీ యాజ్ వెల్. ఓకే, సో దాట్ మనకు ఒక తెలుస్తుంది అనమాట ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఎట్లా యూజ్ చేయాలి. సో ఆల్రెడీ రియాక్టర్ డామ్ అనేది యూజ్ చేసాం, బట్ స్టిల్ వీ కెన్ యూజ్ దిస్ యాజ్ వెల్. సో ఐఎమ్ గోయింగ్ టు, నేను ఇది కాపీ చేశాను. సో కాపీ చేసిన తర్వాత యాక్చువల్గా ఒక్కసారి మనం, సో కొత్త టెర్మినల్ ఇంతకు ముందు ఉంది కదా, ఇది పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం మెటీరియల్ యూఐ అనేటువంటి లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సో వన్స్ అది ఇన్స్టాల్ చేసిన తరువాత, సో ఈ యొక్క బటన్ నేను ఏం చేస్తానంటే, ఈ యొక్క బటన్ కి బదులు ఐ విల్ యూస్ దిస్ బటన్ అనమాట. ఇంతకు ముందు మీకు ఎక్కడ చూపించాను కదా కాంపోనెంట్స్ లో, ఈ యొక్క బటన్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్ గా మీకు అర్థమవుతుంది దట్ వీ క్యాన్ యూస్ ఆల్ దీస్ కాంపోనెంట్స్ అని చెప్పేసి. ఓకే, ఒక్కసారి అది చెక్ చేస్తే ఓకే, సో దిస్ ఈస్ డన్. ఓకే, సో ద మూమెంట్ అది ఇన్స్టాల్ అయిపోగానే ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఏంటది, ఇవన్నీ. సో ఈ మూడు ఇప్పుడు ఇన్స్టాల్ అయ్యాయి అనమాట. ఓకే, సో ఎంయూఐ ఇన్స్టాల్ అయ్యింది, దాంతో పాటుగా రియాక్ట్ ఎమోషన్ అనేటువంటి ఇంకో లైబ్రరీ, దిస్ ఇస్ ఫర్ ద స్టైలింగ్ పర్పస్ అనమాట. సో అవి కూడా యాక్చువల్ గా ఇన్స్టాల్ అయ్యాయి. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ మనకి చూసుకుంటే మన యొక్క ఇన్స్టాలేషన్ లో అవి కూడా ఉన్నాయి అనమాట. యాక్చువల్ గా చూడు, రియాక్ట్, స్టైల్డ్, ఈ మూడు మనం ఇన్స్టాల్ చేసాం అనమాట. అందుకోసం ఆ మూడు ఇన్స్టాల్ అయ్యాయి. దట్ ఈజ్ ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటే సింపుల్ గా, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కంటైండ్ కి సంబంధించింది కావాలి అనుకుంటే, ఓకే, జస్ట్ ఇదొక్కటి కాపీ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ మై హోమ్ పేజ్. ఇక్కడ నేను బటన్ ఇచ్చాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ యూస్ దిస్, అండ్ మనం ఇది యూస్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్. సో ఐ జస్ట్ ఇంపోర్టెడ్ ఇట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎక్కడో ఏదో ఎర్రర్ వచ్చిందా? ఓకే, ఇంకా కంపైల్ అవుతుంది. లెట్ us see. మారాలి మారాలి. అయిపోయింది. యా, యూసి మారింది. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటి అనుకోనంటే మనం ఏమి చేయక్కర్లేదు అనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి బటన్ ని సింపుల్ గా యూజ్ చేసుకున్నాం. ఇంకా ఏం లేదు, ఇందులో మనం చాలా చేయొచ్చు. దీనికి మనం స్టైల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్ గా మనం ఇది ఇంకొక వేలో అప్లై చేస్తాం. స్టైల్డ్ కాంపోనెంట్స్ అని వేరే వే ఉంటుంది. అది ఇప్పుడు చెప్తే కొంచెం టైం పడుతుంది నీకు. ఓకే, సో ఏమైంది, యు ఆర్ దేర్ రైట్? ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్, లెట్స్ సే ఇఫ్ ఐ చేంజ్ ఇట్ టు రెడ్, చూసి ఇది చేంజ్ ఇట్ టు రెడ్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే సబ్స్క్రైబ్ అని మారుస్తా. సో మారింది. నా వాట్ ఐ విల్ డూ, దిస్ ఈజ్ మై, ఓకే, సో దీనిని నేను వేరే కంటైనర్ లో పెడతాను సింపుల్ గా, అంటే వేరే గ్రూప్ లో పెట్టేసి దీనికి ఒక వేరే స్టైల్ ఇస్తాను. ఇన్లైన్ స్టైల్ జస్ట్, అంటే మళ్ళీ వేరేది క్రియేట్ చేయకుండా. సో ఇది నాకు సెంటర్ లో కావాలి. సో అలైన్ ఐటమ్ సెంటర్ పెట్టేయచ్చు. ఐ షుడ్ మేక్ ఇట్ డిస్ప్లే ఫ్లెక్స్, దట్స్ ఆల్. డిస్ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్స్ సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్. సో సింపుల్ గా మనం జస్టిఫై కంటెంట్ ఇచ్చేయచ్చు, ఏం లేదు, జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, సో నాకు సెంటర్ లో వచ్చింది. ఇఫ్ ఐ జస్ట్ వాంట్ ఇట్ టు బి యూనో పై నుండి కొంచెం టాప్ నుండి ఒక 100 పిక్సెల్స్ దూరంలో కావాలి అనుకుంటే, టాప్ నుండి 100 పిక్సెల్ డిస్టెన్స్ నాకు ఉండాలి అంటే, సో సరిపోయింది కదా. ఓకే, ఇక్కడ నాకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇఫ్ ఐ వాంటెడ్ టు అప్డేట్ మై స్టేట్, సో ఎలా అంటే అది ఇప్పుడు చెప్తే నీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ హోమ్ పేజ్ లో నేను ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ బిలో దిస్, దీని కింద నాకు ఇలా మెన్షన్ చేశాను అనుకుందా. ఓకే, H3 అని ఉంది. ఓకే, సబ్స్క్రైబర్
కౌంట్ అని ఉందనుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చింది కదా, మేక్ ఇట్ యాస్ ఓకే. నాకు ఎక్కడికి వచ్చింది ఈ ఈ దీని పక్కన. ఓకే, సో దీని పక్కన మనం ఇలా రాసుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే, ఇలా పెట్టేసి ఐ కెన్ పుట్ సమ్ వాల్యూ. ఓకే, సో ఇనీషియల్ గా నేను ఏం చేస్తాను అనుకున్నానంటే 0 అని పెట్టాను అనుకుంటా. ఓకే, సబ్స్క్రైబ్ కౌంట్ 0. సో ఎప్పుడైతే నేను సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తానో నాకు ఈ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి అని అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అనుకోనంటే మనం స్టేట్ ని మెయింటైన్ చేస్తాం అనమాట. సో స్టేట్ ఎలా మెయింటైన్ చేస్తాం అనుకోనంటే యూజ్ స్టేట్ అనేటువంటి ఒక హుక్ ఉంటది అనమాట. ఓకే, రియాక్ట్ వన్ ఆఫ్ ద యూజ్ స్టేట్ అనేది. సో యూజ్ స్టేట్ కమాన్ యా. సో ఇక్కడ యాడ్ అయింది కదా, సో ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయింది. సో ఈ యొక్క యూజ్ స్టేట్ ఉపయోగించి మన యొక్క స్టేట్ మనం మేనేజ్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క యూజ్ స్టేట్ ఏం చేస్తుంది అనుకోనంటే ఇది మనకి ఒక అరే ఇస్తుంది. అరేలో మన యొక్క కరెంట్ స్టేట్ ఎంత అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, అది ఎలా అనేది చూపిస్తాను. సో దిస్ విల్ గివ్ అస్ అన్ అరే. అందుకోసం నేను ఒక అరేలో పెట్టాను. అందులో ఉన్నటువంటి వాల్యూస్ మనకి ఎలా ఇస్తుంది అనుకోనంటే ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ వాల్యూ వచ్చేసి ఈ వేరియబుల్ ఉందనుకుందాం. ఓకే, సబ్స్క్రైబర్ ఎస్ కౌంట్ అని అనుకుందాం. ఓకే, సో ఇనీషియల్ గా ఇందులో మనం ఏదైతే వాల్యూ పెడతామో దట్ వాల్యూ విల్ బి దేర్ ఇన్ దిస్ ఎస్ కౌంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇనీషియల్ స్టేట్, అది ఇందులో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే దానిని నేను ఇక్కడ ఇస్తాను. సో డైరెక్ట్ గా దాన్ని ఇక్కడ ఇలా ఇవ్వడానికి అవ్వదు అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే డాలర్ అని ఉపయోగిస్తాం అనమాట ఇలా. సో దానికన్నా ముందు ఇక్కడ డాలర్ ఉపయోగించాలి అనుకోనంటే యూ హ్యావ్ టు పుట్ ఇట్ ద బ్రాకెట్. సో ఇలా పెడతామన్నమాట. ఓకే, ఇలా పెట్టి ఇక్కడ మనం ఈ యొక్క అకౌంట్ ఇస్తాం అనమాట. సో ఐ హ్యావ్ టు ర్యాప్ ఇట్ ఇలా. సో ఇనీషియల్ గా నాకు సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చింది, దాని పక్కన ఎస్ కౌంట్ నాకు ఇనీషియల్ వాల్యూ 0 ఉంది, అందుకోసం నాకు ఇక్కడ 0 వచ్చింది. ఒకవేళ దీని యొక్క ఇనీషియల్ వాల్యూ 10 ఉంటే నాకు ఇక్కడ 10 వస్తుంది అనమాట. సో బేసికల్ గా ఇక్కడ ఏదైతే వాల్యూ ఇనీషియల్ గా నేను ఇచ్చుంటానో ఆ యొక్క వాల్యూ అనేది నాకు ఎస్ కౌంట్ లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకోనంటే ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తున్నానో నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అంట, ఈ యొక్క స్టేట్ లో ఉన్నటువంటి ఎస్ కౌంట్ లో ఉన్నటువంటి వాల్యూని అప్డేట్ చేయాలి. సో ఎస్ కౌంట్ లో ఉన్నటువంటి వాల్యూని నేను అప్డేట్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలంటే ఫస్ట్ థింగ్ ఈ యొక్క బటన్ మీద కదా క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అని ఫస్ట్ నేను తెలుసుకోవాలి అంటే మనకి యాక్చువల్ గా ఆన్ క్లిక్ బటన్ మీద మనకి ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఓకే, సో కమాన్ యా. సో ఆన్ క్లిక్ వచ్చింది కదా. సో ఈ యొక్క ఆన్ క్లిక్ మీద బేసికల్ గా మనకి ఇంతకు ముందులాగే ఏమీ లేదు. ఓకే, console.log. ఓకే, సింపుల్ గా అంటే తెలుసుకోవడానికి అసలు కాల్ అవుతుందా లేదా. క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ వేర్ ఆర్ యూ సబ్స్క్రైబ్ బటన్ అని అనుకుందాం. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆర్ నాట్ అండ్ దెన్ వీ కెన్ పెర్ఫార్మ్ అవర్ ఆపరేషన్స్. ఓకే, సో సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తాను, బట్ కన్సోల్కి వెళ్ళాను. చూసి క్లిక్ డన్ సబ్స్క్రైబ్ బటన్. ఓకే, రెండోసారి మళ్ళీ. ఓకే, మళ్ళీ మూడోసారి. సో బేసికల్గా ఇదైతే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క స్టేట్ ని నేను అప్డేట్ చెయ్యాలి అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా. ఫస్ట్ మనకి ఇది వచ్చేసి ఇట్ విల్ గివ్ అస్ అన్ అరే ఆఫ్ డాటా కదా, అందులో ఫస్ట్ వచ్చేసి ఇనీషియల్ స్టేట్ ఇస్తుంది. సెకండ్ వచ్చేసి ఈ యొక్క స్టేట్ ని మాడిఫై చేయడం కోసం ఒక మెథడ్ ఇస్తుంది అనమాట. ఆ యొక్క మెథడ్ కి మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. మనం సింపుల్ గా ఎలా ఇస్తాం అనుకోనంటే సెట్. ఓకే, సెట్ ఎస్ కౌంట్ ఇలా ఇచ్చుకుంటాం అనమాట. అంటే దీనిని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక సెట్టర్ రాశాను అనమాట. అలా కాకుండా ఇక్కడ నాకు కౌంట్ అని ఉంటే సెట్ కౌంట్, అమౌంట్ అని ఉంటే సెట్ అమౌంట్, అలా ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, సో సెట్ ఎస్ కౌంట్ అని పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఓకే అందులోకి ఒక కొత్త వాల్యూ పెడతాను అనమాట. సో అది ఎలా పెడతాను అనుకోనంటే సింపుల్ గా ఓకే, సో ఈ యొక్క కన్సోల్ దీనికి బదులుగా సెట్ ఎస్ కౌంట్ ఆఫ్ మనం ఏదైతే కొత్త వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా ఆ కొత్త వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 అని అనుకుందాం. ఇప్పుడు ఒక్కసారి రీఫ్రెష్ చేస్తే డిఫాల్ట్ గా దీని వాల్యూ 0.
ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తరువాత ఐఎమ్ సెట్టింగ్ ఇట్స్ వాల్యూ టు 1 అనమాట. సో కాబట్టి నాకు 1గా మారుతుంది. సో 1గా అయితే మారిపోయింది. నాకు ఇప్పుడు ఏం కావాలి అనుకోనంటే తర్వాత సారి మళ్ళీ దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది నాకు అప్డేట్, ఇందులో ఉన్నటువంటి వాల్యూకి ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఒకటి ఉంది కాబట్టి 2 అవ్వాలి, 2 ఉంటే 3 అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా నేను ఓకే, సో ఇందులో ఉన్నటువంటి వాల్యూని ఫస్ట్ తెచ్చుకొని అందులోకి వాల్యూని సెట్ చేస్తాను అనమాట. ఓకే, అంటే ఎస్ కౌంట్లో ఉన్నటువంటి వాల్యూ +1 అని ఇలా పెడతాను అనమాట. ఓకే, సో చూద్దాం ఇఫ్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. చూసి అందులో ఉన్నటువంటి వాల్యూని తెచ్చుకొని దానికి సెట్ చేశాను అనమాట. సో బేసికల్గా ఏం జరుగుతుంది అనుకోనంటే ఎప్పుడైనా మనం ఎటువంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు యువర్ ఎంటైర్ కాంపోనెంట్ ఈస్ గోయింగ్ టు బి రెండర్డ్. సో ఎంటైర్ కాంపోనెంట్ రెండర్ అవుతున్నప్పుడు ఓకే, మన యొక్క స్టేట్ ఒకవేళ ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా పెట్టుంటే ఆ వాల్యూస్ అనేవి అలాగే ఉండిపోతాయి. కానీ ఇక్కడ ఏంటనుకోనంటే ఒక స్టేట్ ని హోల్డ్ చేయడానికి కోసం మనం యూజ్ స్టేట్ రాస్తాం అనమాట, స్టేట్ ని మేనేజ్ చేయడానికి కోసం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హుక్ అనమాట. ఓకే, సో ఇది నేను యాక్చువల్ చెప్పింది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన యొక్క స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క స్టేట్ అనేది మనం ఈ యొక్క కాంపోనెంట్ లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో వి విల్ గెట్ ద అప్డేటెడ్ వాల్యూ అనమాట. ఓకే, అలానే మనకి యూజ్ ఎఫెక్ట్ అని కూడా ఉంటది అనమాట. ఓకే, సో యూజ్ ఎఫెక్ట్ ఓకే, మీటింగ్ వెళ్ళండి 10 minutes ఓకే, నాకు ఇష్యూ. అలానే మనకి యూజ్ ఎఫెక్ట్ ఉంటది. సో యూజ్ ఎఫెక్ట్ యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే ఓకే, సో యూజ్ ఎఫెక్ట్ అనేది ఇట్ విల్ టేక్ ఏ కాల్ బ్యాక్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదైనా రాశాను అనుకుంటా, ఐల్ టెల్ యూ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇట్. యూజ్ ఎఫెక్ట్ కాలింగ్ అని అనుకుంటా. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే ఒక్కసారి ఇది చూస్తే అసలు తెలుస్తుంది యూజ్ ఎఫెక్ట్ యొక్క ప్రతిభ. ఓకే, యూసి యూజ్ ఎఫెక్ట్ ఈస్ కాలింగ్, అది ప్రింట్ అయ్యింది. దీని మీద క్లిక్ చేశాను. ఓకే ఓకే సారీ, దీని మీద క్లిక్ చేశాను. యూసి బ్యాక్ వచ్చాను, యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయ్యింది. అలానే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయ్యింది. ఓకే, మళ్ళీ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తున్నాను, చూసి మళ్ళీ ఇది అనేది కాల్ అయ్యింది. సో బేసికల్గా ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ జస్ట్ ఈ విధంగా రాసి సింపుల్గా ఇలా కాల్ బ్యాక్ ఇచ్చి వదిలేస్తే ప్రతిసారి మన కాంపోనెంట్ రెండర్ అయిన ప్రతిసారి కూడా ఇది కాల్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా మనకేంటి అనుకోనంటే అంటే కొన్నిసార్లు మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి అనమాట. ఏంటని, ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే మన యొక్క కాంపోనెంట్ రెండర్ అవుతుందో ఓన్లీ ఆ ఒక్కసారే మనం ఇందులో ఆ ఒక్కసారి ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చెయ్యాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ విధంగా ఎంటీ బ్రాకెట్స్ పెడతామన్నమాట. సో ఎంటీ బ్రాకెట్స్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి కేవలం ఒక్కసారి కాల్ అవుతాయి అనమాట. ఓకే, అంటే ఈ యొక్క కాంపోనెంట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడే ఇందులో ఉన్నటువంటి కాల్ అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోండి, చూడు మనకి అది యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వలేదు. చూడు యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వట్లేదు. అదర్ థింగ్స్ ఆర్ గెటింగ్ కాల్, ద యూజ్ ఎఫెక్ట్ ఈస్ నాట్ కాలింగ్ బికాస్ మనం ఇప్పుడు ఏం స్పెసిఫై చేసాం అనుకోనంటే ఒక ఎంటీ అరే ఇచ్చాము. ఎంటీ అరే ఇచ్చేసి అదే ఎంటీ అరే ఇచ్చామన్నమాట. సో ఎంటీ అరే ఇవ్వడం వల్ల మనకి ఏంటి అనుకోనంటే దానికి డిపెండెన్సీస్ ఏం లేవు. సో ఓన్లీ వన్సే కాల్ అవుతుంది. సో ఓన్లీ వన్స్ కాల్ అవ్వాలి అంటే నీ యొక్క కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే ఏదైనా ఆపరేషన్ చెయ్యాలి అన్నప్పుడు మనం బేసికల్ గా ఇలా స్పెసిఫై చేస్తామన్నమాట. సో ఇలా స్పెసిఫై చేసేసి ఇందులో ఏమైనా స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటి అనుకోనంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం అనుకోనంటే కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే ఇఫ్ యూ వాంటెడ్ టు పర్ఫార్మ్ సమ్ నెట్వర్క్ ఆపరేషన్స్ అంటే ఫెచ్ కానీ యాక్సియోస్ కానీ వీటిని ఉపయోగించి డేటాబేస్ కాల్ చేసి ఓకే, అంటే డేటాబేస్ వాళ్ళు మన బ్యాక్ ఎండ్ వాళ్ళు మనకి ఏపీఐస్ ఇస్తారనమాట. సో ఏపీఐస్ ని కాల్ చేసి మనం ఓకే, ఏపీఐస్ ని కాల్ చేసి వీ కెన్ గెట్ ద డాటా అండ్ దట్ డాటా వీ కెన్ డిస్ప్లే ఇన్ అవర్ కాంపోనెంట్స్ అనమాట. సో దట్స్ హౌ వి యాక్చువల్లీ యూస్ దిస్ యూజ్ ఎఫెక్ట్ అనమాట. సో అంటే ఇనీషియల్ గా కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే ఇఫ్ యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ వి విల్ డూ దిస్ అనమాట. ఇంతకు ముందు మనకి క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ లో కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనుకుంటా. సో కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని ఒక మెథడ్ ఉండేది అనమాట. సో ఇదేంటి అనుకోనంటే ఎప్పుడైతే కాంపోనెంట్ అనేది సక్సెస్ఫుల్ గా రెండర్ అవుతుందో ఇమీడియట్ గా మెథడ్ కాల్ అయ్యేది. సో కాంపోనెంట్ రెండర్ అయిన వెంటనే మనం ఏం చేసేవాళ్ళం అనుకోనంటే వి విల్ మేక్ ఎన్ ఏపీఐ కాల్ అనమాట. సో ఇప్పుడంటే అందరూ ఫంక్షన్ బేస్డ్ కాంపోనెంట్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి వి విల్ యూస్ ఇలా అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు
ఇఫ్ యూ వాంటెడ్ టు డూ సమ్ ఆపరేషన్ అపాన్ ఏ పర్టిక్యులర్ స్టేట్ చేంజ్, అంటే ఇప్పుడు ఈ యొక్క ఎస్ కౌంట్ ఉందా, ఈ యొక్క ఎస్ కౌంట్ మారుతున్నటువంటి ప్రతిసారి కూడా ఇఫ్ యూ వాంటెడ్ టు పర్ఫార్మ్ సమ్ అదర్ ఆపరేషన్, లెట్స్ సే వెన్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ ది సబ్స్క్రైబ్ బటన్ ది స్టేట్ ఈస్ చేంజింగ్, and when the state is changing, if you wanted to perform some operation, probably like ఏమనుకుందాం, ఎప్పుడైతే కౌంట్ వచ్చేసి మల్టిపుల్స్ ఆఫ్ 10 అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 10, లేకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 5 అనుకుందాం, అంటే 5, 10, 15, అప్పుడు నేను సింపుల్ గా ఒక మెసేజ్ ని చూపించాలి అనుకుందాం, ఏంటంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి. సో అటువంటిప్పుడు మనం అది చెయ్యొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు అనుకోనంటే, ఇది నాకు ఎస్ కౌంట్, ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే దీనిని ఇందులో పాస్ చేస్తాను అనమాట. అంటే దీని అర్థం ఏంటి అనుకోనంటే, ఎప్పుడెప్పుడైతే ఎస్ కౌంట్ వాల్యూ అనేది మారుతుందో, మారినటువంటి ప్రతిసారి కూడా సో ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి కాల్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశానా, యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయ్యింది. ఎందుకోసం అనుకోనంటే ఇట్స్ వాల్యూస్ చేంజింగ్ కదా, అందుకోసం నాకు ఇది కాల్ అవుతుంది అనమాట. మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అయ్యింది. ఓకే, మళ్ళీ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్. సో బేసికల్గా ఏంటి అనుకోనంటే, ఒకవేళ మనం ఏదైనా కొన్ని ఆపరేషన్స్ చేయాలనుకున్నాం, ఎప్పుడు ఒకవేళ మన యొక్క పర్టికులర్ స్టేట్ చేంజ్ అయినప్పుడు మనం ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అనుకుంటే ఆ యొక్క డిపెండెన్సీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అంటే ఏమి స్పెసిఫై చెయ్యకపోతే ప్రతిసారి కాల్ అవుతుంది, ఒక ఎంటీ అరే ఇస్తే ఒక్కసారి కాల్ అవుతుంది. అలా కాకుండా ఒక పర్టిక్యులర్ స్టేట్, ఏదో ఒక స్టేట్, ఓకే, సో ఆ స్టేట్ లో చేంజ్ ఉన్నప్పుడు ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అన్నప్పుడు ఇలా అని, సో దట్ వే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఉంది కదా, యాక్చువల్ గా ఇది ఎలా చేయొచ్చు, ఇంకొక అదర్ వే కూడా ఉంది, బట్ ఓకే, సరే మనం చేసేద్దాం, ఎందుకు వాంట్ టు స్టాప్ ఇట్. సో సో ఇది ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ పుట్ అనదర్ h2. సో ఇది ఏం చేస్తాను అనుకోనంటే, నా యొక్క ఎస్ కౌంట్ వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ వాల్యూ లెట్స్ సే మోడ్ 5తో సక్సెస్ఫుల్ గా డివైడ్ అవ్వాలి. సో ఈ టైంలో అంటే రెండు కండిషన్స్ సక్సెస్ అయితే, ఎండ్ అని యూస్ చేశాను కదా, రెండు కండిషన్స్ సక్సెస్ అయినప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ పెర్ఫార్మ్. ఓకే, సో రెండు అవుతున్నప్పుడు ఐ కెన్ డూ దిస్ అనమాట. ఇది కొంచెం టఫ్ ఉంటుంది టు అండర్స్టాండ్, బట్ దట్స్ అ బిట్ యాక్చువల్లీ. సో నేను ఏం చేశాను అనుకోనంటే కంగ్రాచులేషన్ ఫర్ అని చెప్పి సింపుల్ గా ఆ యొక్క వాల్యూ ఇక్కడ ఇస్తాను. ఓకే, ఇక్కడ ఎస్ కౌంట్. ఓకే, చూద్దాం సో ఇఫ్ దిస్ వర్క్స్ ఆర్ నాట్. ఓకే, 0కి సో నాకు వద్దు, 1కి నాకు వద్దు, 2కి వద్దు, 3కి వద్దు, 4కి వద్దు, 5. చూసి కంగ్రాచులేషన్స్ ఫర్ 5 సబ్స్క్రైబర్స్. ఓకే, ఇది నేను యాక్చువల్గా సెంటర్లో పెట్టేస్తాను. ఓకే ఓకే, సో ఇప్పుడు 6కి రాదు, 7కి రాదు, 8కి రాదు, 9కి రాదు, మల్టిపుల్స్ ఆఫ్ 10 5, సో 10, సో 10కి వస్తుంది. ఓకే, సో దాట్ వే అంటే ఇండైరెక్ట్ గా యూసి బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఏంటి అనుకోనంటే వి వర్ చేంజింగ్ ఇట్. ఓకే, 50కి వచ్చింది మనకి. ఓకే, సో మళ్ళీ 55కి, మళ్ళీ 60కి వస్తుంది. సో దట్స్ ద కండిషన్ విచ్ వి హ్యావ్ రిటన్ అనమాట. బట్ సో దీనికి అండ్ ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్ కి యాక్చువల్ గా రిలేషన్ అయితే లేదు, బట్ యూజ్ ఎఫెక్ట్ యొక్క ఉపయోగం ఇంతకు ముందు నేను డిస్కస్ చేశాను కదా. సో ఒకవేళ ఏవైనా పర్టికులర్ స్టేట్ చేంజ్ అవుతున్నప్పుడు ఏవైనా ఆపరేషన్ చేయాలంటే ఇది చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మనం వచ్చేసి యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తామన్నమాట. సో దీంతో పాటు ఏంటి అనుకోనంటే ఇదేంటి అనుకోనంటే స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ద పేజ్, అంటే ఒక పేజ్ లో ఈ విధంగా స్టేట్ మేనేజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఏం చేసామనుకోనంటే
ఒక్క కాంపోనెంట్ లో ఉన్నటువంటి డాటా వేరే కాంపోనెంట్ కి పంపిస్తున్నాము. లైక్ ఇక్కడ చూసుకుంటే ఈ ఈ కార్డ్ అనేటువంటి కాంపోనెంట్ కి టైటిల్ పంపించాం, అంటే ఒక ఇన్ఫర్మేషన్ పంపించాం. అండ్ ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ ని వేరే కాంపోనెంట్ పంపించాలి అంటే అగైన్ వి విల్ పాస్ ఇట్ ఫ్రమ్ హియర్ టు దేర్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి పంపిస్తాం. సో ఈ విధంగా ఏం జరుగుతుంది అనుకోనంటే ఓవర్ ద పీరియడ్ మనకు ఒక 10 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుంటే, ఓకే 10 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2, ఓకే కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3, కాంపోనెంట్ 4 ఇలా ఉన్నాయి అనుకుంటే నాకు కాంపోనెంట్ 1 లో ఉన్నటువంటి డాటా కాంపోనెంట్ 4 లోకి కావాలి అనుకుంటే నేను చేయాల్సింది ఏంటి అనుకోనంటే కాంపోనెంట్ 1 నుంచి కాంపోనెంట్ 2 కి, కాంపోనెంట్ 2 నుంచి 3 కి, 3 నుంచి 4 కి, సో ఈ విధంగా పంపించాల్సి వచ్చుండేది అనమాట. ఓకే సో ఇలా దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటాం అనమాట. అంటే ఒక దాని నుండి ఒకదానికి, ఒక దాని నుండి ఒకదానికి అలాగా పంపిస్తుంటాం అనమాట. ఓకే సో వన్ చైల్డ్ టు అనదర్ చైల్డ్ అలా పంపిస్తుంటాం అనమాట. సో ఓవర్ ద పీరియడ్ మన అప్లికేషన్ అనేది గ్రో అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే దిస్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్ టు మేనేజ్ అనమాట. ఓకే డిఫికల్ట్ టు మేనేజ్ ద స్టేట్ అనమాట. సో అందుకోసం మనకి ఏంటి అనుకోనంటే రెడెక్స్, ఓకే రెడెక్స్ ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి రెడెక్స్ టూల్ కిట్. ఓకే సో ఎలా ఏంటి అనుకోనంటే కొన్ని లైబ్రరీస్ అనేవి మనకు ఉన్నాయి అనమాట. వీటిని ఉపయోగించుకుంటే సో దే విల్ మేక్ అవర్ లైఫ్ ఇంకా ఈజియర్ అనమాట. ఇది కూడా చాలా ఈజీ టు యూస్, బట్ ఇప్పుడు చెప్తే చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బట్ రిమెంబర్ దట్ మనకి ఈ విధంగా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, వీటిని మనం యూస్ చేసి స్టేట్ ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే సో ఇందులో కూడా ఏమీ లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక్క నిమిషం ఐ టెల్ యూ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్ లైక్. ఓకే ఒక్క నిమిషం, లెట్స్ క్లోజ్ దిస్ ఆఫ్. ఓకే వేర్ ఇస్ అవర్ డయాగ్రామ్. ఓకే ఇక్కడ కొత్త డయాగ్రామ్ క్లియర్ ఓపెన్ చేద్దాం, లేదంటే ఇందులోనే చేసేద్దామా. విల్ సో వీ హ్యావ్ ఇట్ ఐ థింక్ ఇక్కడతో అది క్లోజ్ అనుకుంటా. రియాక్ట్ రెడెక్స్ రెడెక్స్ రెండు ఒకటే యాక్చువల్గా. మన రెడెక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు రియాక్ట్ రెడెక్స్ అది డౌన్లోడ్ అవుతుంది అనుకుంటా. సో రెడెక్స్ అండ్ రెడెక్స్ టూల్ కిట్ దే ఆర్ దే ఆర్ అగైన్ డిఫరెంట్ అనమాట. ఓకేనా సో ఇక్కడ నేను రెడెక్స్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది ఆర్కిటెక్చర్ లెట్స్ సి షో యూ. రెడెక్స్ అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే బట్ ఇట్ ఈస్ సింపుల్ టు యూజ్. అంటే ఫర్ ద బిగినర్స్ ఇట్ ఈస్ లైక్ లిటిల్ డిఫికల్ట్, బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఈజీనే. ఓకే జస్ట్ మూవ్ ద గ్రిడ్. సో బేసికల్ గా ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెడెక్స్ ఈస్ టు మేనేజ్ యువర్ స్టేట్ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ అనమాట. అంటే దీన్నే మనం ఏమంటాం అనుకోనంటే స్టోర్ అంటాం. ఇప్పుడు మనం మన రియల్ లైఫ్ లో కూడా మనకి స్టోర్స్ ఉంటాయి కదా. సో స్టోర్స్ యొక్క ఉపయోగం ఏంటి, ఎవ్రీ వన్ కెన్ గో అండ్ గెట్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. సో అలానే ఏంటి అనుకోనంటే మన అప్లికేషన్ లో లెట్ అస్ హ్యావ్ మల్టిపుల్ కాంపోనెంట్స్, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట మన యొక్క అప్లికేషన్ లో. కాంపోనెంట్ 1, ఓకే సో let's say component 2, okay and then let's somewhere else we have component 3, and then somewhere else we have component 4, okay so component 5, and then let's say component 6, component 7. సో ఈ విధంగా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయని అనుకుందాం. ఓకే సో కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3, ఓకే component 4, component 5, 6, 7. ఓకే సో ఇప్పుడు ఇంతకు ముందు నేను ఏం చెప్పాను, ఇక్కడ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ కి వేరే వేరే డిఫరెంట్ కాంపోనెంట్ డాటా కావాలి అంటే సో ఒక పర్టికులర్ ఫ్లోలో ఉన్నప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకటికి అలా అలా పంపించుకుంటూ పోతాం అనమాట. అలా కాకుండా మనం ఒక సెంట్రల్ స్టోర్ మెయింటైన్ చేసాం అనుకుందాం. ఓకే సో ఇప్పుడు మన యొక్క ఈ యొక్క ఇప్పుడు ఇంతకు ముందు మనం ఈ యొక్క అప్లికేషన్ లోనే ఒక స్టేట్ ఉంది, ఏంటది సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఒక స్టేట్ ఉంది. ఇప్పుడు ఇదే స్టేట్ ని నేను ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క స్టోర్ లో ఎక్కడో దగ్గర స్టోర్ చేశాను, నా యొక్క స్టోర్ లో ఐ కెన్ స్టోర్ ఇట్. ఓకే సో ఇప్పుడు ఇలా స్టోర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే ఫ్రమ్ ఎవ్రీ కాంపోనెంట్, ఓకే ఐ హ్యావ్ కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ఇలా నాకు 7 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో ప్రతి కాంపోనెంట్ కూడా కెన్ యాక్సెస్ దిస్ ఎస్ కౌంట్ అనమాట.
ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆర్కిటెక్చర్ వల్ల కేవలం నేను హోమ్ అనేటువంటి కాంపోనెంట్ లోనే ఐ కెన్ యాక్సెస్ ఇట్స్ అప్డేటెడ్ వాల్యూ. కానీ ఒక రిడక్స్ అనేటువంటి కాన్సెప్ట్ యూస్ చేస్తే ఐ కెన్ యాక్చువల్లీ ఐ మీన్ ఎవ్రీ కాంపోనెంట్ కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్స్ వాల్యూ అనమాట. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు చూసుకుంటే ఓకే, సో కాంపోనెంట్ 1 యాక్సెస్ చేసుకోగలదు, కాంపోనెంట్ 2 యాక్సెస్ చేసుకోగలదు, కాంపోనెంట్ 3 యాక్సెస్ చేసుకోగలదు. ఓకే, సో ఆల్ ద కాంపోనెంట్స్ కెన్ యాక్సెస్ ఇట్స్ వాల్యూ అనమాట. ఓకే, సో ఇందులో మనకి చాలా ఉంటాయి. ఫస్ట్ ఏంటి అనుకోనంటే వీ నీడ్ టు యునో వీ నీడ్ టు క్రియేట్ ద స్టోర్. ఓకే, సో స్టోర్ ని క్రియేట్ చేయాలి. సో స్టోర్ క్రియేట్ చేసిన తర్వాత మన యొక్క మెయిన్ ఇది ఉంటది కదా, మన యొక్క రూట్ కాంపోనెంట్. సో దిస్ రూట్ కాంపోనెంట్ ని మనం ఈ యొక్క రూట్ కాంపోనెంట్ కి మనం క్రియేట్ చేసినటువంటి స్టోర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం అనుకోనంటే వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ a component called provider. Okay, to this provider we will pass the store అనమాట. Okay, so this is all an high level things అనమాట. మీకు అది అర్థం కాదు యాక్చువల్ గా ఫర్ ద బిగినర్స్, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో స్టోర్ ఇస్తాము. ఓకే, సో స్టోర్ ఇస్తాం. సో స్టోర్ ఈ యొక్క ప్రొవైడర్ లోకి మన యొక్క రూట్ కాంపోనెంట్ అవర్ యాప్ కాంపోనెంట్ కదా, సో అది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ప్రొవైడర్ అంటే మన యొక్క యాప్ కాంపోనెంట్ ని ప్రొవైడర్ తో ఈ విధంగా ర్యాప్ చేస్తాం అనమాట. ఓకే, ఎక్కడ ఉంది ఇది? సో ఇలా దిస్ ఈజ్ అవర్ సో రూట్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొవైడర్ తో ఈ విధంగా ర్యాప్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత మనం స్టోర్ లో ఏదైతే మనం డాటా సెట్ చేస్తామో, సో సిన్స్ మనము ఈ యొక్క స్టోర్ ని ఈ యొక్క యాప్ కాంపోనెంట్ మన యొక్క రూట్ కాంపోనెంట్ ఇస్తున్నాం కాబట్టి, అండ్ మిగతా అన్ని కాంపోనెంట్స్ కూడా ఈ యొక్క యాప్ లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి అదర్ కాంపోనెంట్ కెన్ యాక్సెస్ ఇట్ స్టోర్ అనమాట. అండ్ మనం ఈ యొక్క స్టోర్ లో ఉన్నటువంటి డాటాని అప్డేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మనం డిస్పాచ్ చేస్తాం అనమాట. ఇదంతా చెప్తున్నాను కదా, కొంచెం యూనో కొంచెం హై లెవెల్ డిస్కషన్స్ అనమాట. ఓకే, డిస్పాచ్ చేస్తాం. సో డిస్పాచ్ చేస్తే మన యొక్క స్టోర్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని మనం అప్డేట్ చేయొచ్చు. ఆ విధంగా అప్డేట్ చేసినటువంటి వాల్యూస్ ని వేరే కాంపోనెంట్ లో యాక్సెస్ చేసుకోవడానికి కోసం వి విల్ మేక్ యూజ్ సెలెక్టర్ హుక్ అనమాట. ఓకే, సో ఇదంతా ఏంటి అనుకోనంటే ఐమ్ టెల్లింగ్ నో ఫర్ ఎ బిగినర్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్, బట్ దిస్ ఈస్ హౌ యునో రెడక్స్ ఆర్కిటెక్చర్ విల్ బి. ఓకే, స్టేట్ ని అప్డేట్ చేయడానికి డిస్పాచ్, ఆ స్టేట్ ని మళ్ళీ తెచ్చుకోవాలంటే యూజ్ సెలెక్టర్ హుక్, అండ్ ఫస్ట్ మనం స్టోర్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇదంతా రెడక్స్ టూల్ కిట్ లో, అండ్ అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు యూజ్ స్లైసింగ్ కాన్సెప్ట్ అంత ఉంటుంది. ఇది నీకు ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్ లో ఏదైనా ఇచ్చారనుకో, అప్పుడు ఏమైనా డౌట్ వస్తే వీ కెన్ చెక్ దట్. బట్ దిస్ ఇస్ ఆల్సో సింపుల్ కాన్సెప్ట్, అండ్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఫర్ ద స్టేట్ మేనేజ్మెంట్ ఇన్ ఏ బెటర్ వే అనమాట. బెటర్ అంటే ఇంకా ది బెస్ట్ వే అనుకోవాలి. ఓకే, సో దట్స్ హౌ వి యూజ్ రెడెక్స్. ఇప్పుడు యాక్చువల్ గా అసలైనటువంటి వెబ్ అప్లికేషన్ యొక్క రియల్ ఆర్కిటెక్చర్ ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, సో నౌ వీఆర్ డన్ విత్ ద అప్లికేషన్ వాట్ వీ హ్యావ్ డన్. సో యాక్చువల్ గా ఒక వెబ్ అప్లికేషన్ రియల్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ లేదనుకుంటే ఏవైనా తీసుకుంటే ఓకే, ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేస్తాం అనుకోనంటే ఏదో ఒక అప్లికేషన్ వచ్చింది అనుకుందాం. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఇస్ అవర్ అప్లికేషన్. ఓకే, సో ప్రతి అప్లికేషన్ కి కూడా ఫ్రంట్ అండ్ లుక్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే, సో దిస్ ఈజ్ వన్ అప్లికేషన్. ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించినటువంటి డాటా అనేది కెన్ బి స్టోర్డ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్ అనమాట. ఐ టెల్ యూ వాట్ వాజ్ దట్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్స్ సే అమెజాన్ అనుకుందాం. ఓకే, సో ఈ యొక్క అమెజాన్ అనేటువంటి అప్లికేషన్ ఒకటి మనకి ఉందనుకుంటే, డిఫాల్ట్ గా మనం అమెజాన్ అనేటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ ఓపెన్ చేద్దాం.
amazon.com అనుకుందా, amazon.com. ఓకే, సో అమెజాన్ అనేది ఓపెన్ అయింది కదా. ఓపెన్ చేసిన వెంటనే ఇది ఒక వెబ్సైట్. ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే చూడు డాటా అనేది వస్తుంది. యు సీ దట్ ప్రోగ్రెస్ బార్. సో ప్రోగ్రెస్ బార్ చూసావు కదా, అంటే ఏంటనుకోనంటే ఆ టైంలో ఏం జరుగుతుంది అనుకోనంటే, ఫస్ట్ ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఎంటైర్ డాటా అనేది డేటాబేస్ లో ఉంటది అనమాట. ఓకే, సో మన యొక్క ఎంటైర్ డాటా అనేది డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో డేటాబేస్ అనమాట ఇది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకు వచ్చినటువంటి ఈ యొక్క డాటా అంతా కూడా అక్కడ ఉన్నది అనమాట. సో ఏం చేస్తాం అనుకోనంటే మన యొక్క అప్లికేషన్ ఎప్పుడైతే యూజర్ ఓపెన్ చేస్తాడో, యూజర్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం అనుకోనంటే వి విల్ మేక్ సమ్ నెట్వర్క్ కాల్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే నెట్వర్క్. ఓకే, ఇక్కడ చూపిస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు రీఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే, సో చూడు ఎన్ని నెట్వర్క్స్ కాల్స్ అనేవి వెళ్తున్నాయి. ఓకే, యు సీ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ అనమాట. ఓకే, యు సీ ఫెచ్చింగ్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, యు సీ చాలా నెట్వర్క్ కాల్స్ అనేవి జరిగాయి అనమాట ఇక్కడ. ఓకే, సో నెట్వర్క్ కాల్స్ అన్ని జరిగి బేసికల్ గా అక్కడ ఉన్నటువంటి డాటా మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా నెట్వర్క్ అని. సో ఫెచ్ అండ్ ఇక్కడ చూసుకుంటే you'll get to know. Okay, so this is one of the API they've called. This is one of the API they've called. You see, మనకి ఇలా ఉంటాయి అన్నమాట స్టేటస్ కోడ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పోస్ట్ ఆపరేషన్ దట్ దే హ్యావ్ డన్. సో ఈ విధంగా ఏంటి అనుకోనంటే డేటాబేస్ కి మనం కాల్ చేస్తాం, డేటాబేస్ నుండి వాల్యూస్ ని తెచ్చుకుంటాం అనమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటాబేస్ వి విల్ డూ ఇట్ దట్ వే. ఓకే, ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అయితే మన యొక్క ఓకే, సో మనం అప్లికేషన్ లో ఉన్నప్పుడు ఓకే, సో ఇది మన యొక్క అప్లికేషన్ కదా. సో అప్లికేషన్ ఏమంటారు డేటాబేస్ నుండి డాటా అయితే తెచ్చుకున్నాం. సో డేటాబేస్ నుండి డాటా తెచ్చుకోవాలి అంటే వీ నీడ్ టు మేక్ ఏపీఐ కాల్. సో ఏపీఐ కాల్ చేయాలన్నమాట. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ఈ ఏపీఎస్ మనం కాల్ చేస్తున్నాం. ఈ ఏపీఎస్ మనకి ఎవరు ఇస్తారు? బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఇస్తారనమాట. ఓకే, బ్యాక్ ఎండ్ డెవలపర్స్. సో వాళ్ళు దేని మీద వర్క్ చేస్తారు? MySQL కానీ ఓకే, మోంగో మోంగో డేటాబేస్ లో కానీ నోడ్ జేఎస్. సో ఇటువంటి చాలా టెక్నాలజీస్ వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు మనకి ఏం చేస్తారు అనుకోనంటే, సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్ ద ఎండ్ పాయింట్స్ అనమాట ఫర్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఎండ్ పాయింట్స్ ఇన్ ద సెన్స్ ఆ ఎండ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి అనుకోనంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఎలా ఇలా అంటే ఇప్పుడు ఏపీఎస్ ఇస్తారు కదా, సో దే విల్ బి లైక్ దిస్. అంటే వాళ్ళు మనకి రియల్ ఇవ్వరు, ఇలా ఉంటది అనమాట. దట్ విల్ బి కరెక్ట్ గా అట్లేదు, బట్ గెట్ డీటెయిల్స్ సంథింగ్ లైక్ దిస్ అన్నమాట. ఓకే, https కాలన్. సో ఇలా మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ అండ్ టీం వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే, ఫ్రంట్ అండ్ టీం వాళ్ళు మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ విధంగా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నాం కదా, ఇలా చేస్తాము. అండ్ ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించి ఏవైనా ఇన్ఫర్మేషన్ మనకి డేటాబేస్ లోకి పంపించాలన్నా, లేదా డేటాబేస్ నుండి ఆ విధంగా పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎప్పుడైనా తెచ్చుకోవాలి అన్నా కూడా ఫ్రంట్ అండ్ డెవలపర్స్ అనమాట ఇటువంటి ఏపీఐస్, బ్యాక్ అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇటువంటి ఏపీఐస్ ఉపయోగించి కోడింగ్ రాస్తారనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో మనం రియాక్ట్ లోనే మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇతర ఫెచ్ కానీ లేదా యాక్సియస్ కానీ, సో వీటిని ఉపయోగించి ఓకే, సో దీస్ ఆర్ ద లైబ్రరీస్. వీటిని ఉపయోగించి we will make use of this ఎండ్ పాయింట్స్. ఓకే, ఈ యొక్క ఎండ్ పాయింట్స్ ని ఉపయోగించి మనం ఏం చేస్తాం అనుకోనంటే we will connect to the database అన్నమాట. సో ఇలా డేటాబేస్ కి మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద డాటా. సో మనకి అక్కడ నుంచి డాటా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ యొక్క డేటాబేస్ నుంచి
So we are going to get the data. ఓకే, సో డేటాబేస్ నుంచి మనకి డాటా అనేది వస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి డాటాని వీ విల్ డిస్ప్లే ఇన్ అవర్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో మన యొక్క అప్లికేషన్ లో మనం కూడా ఏవైనా ఆపరేషన్స్ చేసినప్పుడు అగైన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ యాక్సియోస్. ఓకే, సో ఏవైనా ఫార్మ్స్ గట్రా ఉంటాయి కదా, లాగిన్ ఫామ్, సైన్ ఇన్ ఫార్మ్స్, లేదనుకుంటే ఇంకేదైనా డేటా పంపించాలంటే అగైన్ మనం ఫెచ్ యాక్సియోస్ ఉపయోగిస్తాము. సో ఉపయోగించిన తర్వాత అక్కడ మనకి చాలా రకాలైనటువంటి అన్నమాట. ఒక డేటాబేస్ లోకి మనం పంపించాలి అంటే డేటాని ఇచ్చేయాలి అనుకోనంటే, సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ post in order to create the new records, to send actually to create new records in db. సో మనం ఏంటి అనుకోనంటే పోస్ట్ యూస్ చేస్తాం. అలాగే ఏదైనా డేటా అక్కడ నుండి తెచ్చుకోవాలి టు గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ db. అలానే ఏవైనా రికార్డ్స్ మనం అప్డేట్ చేయాలి అనుకోనంటే పుట్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, టు అప్డేట్. అలానే డిలీట్ చేయడానికి కోసం డిలీట్ అంటే మనం ఈ కమెంట్స్ యూస్ చేస్తాం అనమాట, టు డిలీట్ ఏ పర్టికులర్ రికార్డ్. ఓకే, అలానే మనకి ప్యాచ్ కూడా ఉంటది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో టు అప్డేట్ ఓన్లీ. కాకపోతే ఏంటి అనుకోనంటే దిస్ ఈజ్ బేసికల్లీ టు అప్డేట్ సెటైన్ కాలమ్స్ అనమాట. సో సెటైన్ కాలమ్స్ ఇన్ దట్ ఎంటిటీ. ఓకే, బేసికల్గా ఎలా ఉంటది ఇదంతా కొంచెం ఫర్ బిగినర్స్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్ when you work when you work with fetch access and when you wanted to connect with the backend API. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇలా ఉంటది అండ్ యా దట్స్ ఆల్ యాక్చువల్లీ. అయితే యా, సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది అండ్ వీఆర్ మేకింగ్ అన్ ఏపీఐ కాల్స్. సో ఇదంతా ఉంది అండ్ వీఆర్ మేనేజింగ్ ద స్టేట్. అండ్ ఫైనల్ గా నువ్వు చెప్పావు కదా జస్ట్. సో జస్ట్ ఏంటి అనుకోనంటే టు రైట్ ద యూనిట్ టెస్ట్ కేసెస్ అన్నమాట. యూనిట్ టెస్ట్ కేసెస్. సో దానికి కూడా మనకి జస్ట్ టెస్టింగ్. సో జస్ట్ అనేది యాక్చువల్గా చాలా అప్లికేషన్స్ తో యూజ్ చేయొచ్చు. రియాక్ట్ తో, యాంగులర్ తో, చాలా దగ్గర యూనిట్ టెస్టింగ్ అదే వాడతాం అనమాట. సో విల్ సీ ఫర్ ద రియాక్ట్. దిస్ ఇస్ ఫర్ ద రియాక్ట్ యాప్స్. ఓకే, సింపుల్ గా ఏం లేదు. సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టూ లైబ్రరీస్. ఓకే, ఇందులో స్నాప్ షాట్ టెస్టింగ్ అని చెప్పేసి అండ్ ఇంకా సింపుల్ గా యూనిట్ టెస్ట్ కేసెస్ కూడా రాయొచ్చు. ఓకే, కొన్ని కంపెనీస్ యూస్ చేస్తే కొన్ని కంపెనీస్ యూస్ చెయ్యవు. బట్ ఇది కూడా ఏంటి అనుకోనంటే కొంచెం యూనో కొంచెం ఒకసారి చూసి చెయ్యాలన్నమాట. ఓకే, సో ఇది చెప్పడం కూడా ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ అట్ దిస్ మూమెంట్. ఓకే, బట్ రిమెంబర్ దట్ వీ విల్ యూస్ జస్ట్ ఫర్ ద యూనిట్ టెస్టింగ్ అనమాట. ఓకే, సో ఇదంతా అయిపోద్ది. దిస్ ఇస్ హౌ ద ఆర్కిటెక్చర్ విల్ లుక్ లైక్. మనము ఫ్రంట్ ఎండ్, సో ఫ్రంట్ ఎండ్ రాయడానికి మనకు ఆల్రెడీ తెలుసు. సో వీ లుక్ అట్ ఇట్ కదా. సో బేసికల్ గా మనం ఇవి యూస్ చేస్తాం అనమాట టు రైట్ ఫ్రంట్ ఎండ్. రైట్, సో ఇది. సో ఫ్రంట్ ఎండ్ వాడి కోడ్ రాస్తాడు, కోడ్ రాసి అప్లికేషన్ చేస్తాడు. అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఫెచ్ యాక్సెస్ ఉపయోగించి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇచ్చినటువంటి ఏపీఐస్ ఉపయోగించి డేటాబేస్ లోకి డేటా పుష్ చేయడము, డేటాబేస్ నుండి డేటా తీసుకోవడం. ఓకే, అండ్ వాటిని చేయడానికి కోసం ఈ యొక్క డిఫరెంట్ ఆపరేషన్స్ మనం చేస్తాం అనమాట. సో దట్స్ ఆల్. యాక్చువల్ గా ఇది కాకుండా ఇంకా ఏ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కూడా ఇవే ఉంటాయి అనమాట. ఇవి కాకుండా ఇంకా పెద్దగా ఉండే ఛాన్స్ ఏమీ లేదు. సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. లైక్ కొంతమంది లైబ్రరీస్ రాయడం అవన్నీ చేస్తారు. ఇదంతా ఫైన్, దిస్ ఈజ్ ఆల్ ఫైన్. బట్ ఇఫ్ యూ రిమెంబర్ ఫైనల్లీ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ కదా. సో ఇటువంటి అప్లికేషన్స్ అయితే మనం చేస్తాము HTML CSS JavaScript యూస్ చేసి సమ్ లైబ్రరీస్ ఉపయోగించి. ఫైనల్ గా మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ యొక్క అప్లికేషన్ ఇప్పుడు మనం చేసింది, ఇప్పుడు నేను చేసింది ఈ యొక్క అప్లికేషన్ రైట్. ఇప్పుడు నేను చేసింది ఇప్పుడు నా దగ్గర ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దీనిని యూస్ చెయ్యాలి అనుకో. సో అప్పుడు మనం ఏం చేస్తాము అనుకోనంటే బేసికల్ గా వీ నీడ్ టు ఫస్ట్ బిల్డ్ ఇట్. ఓకే, సో అదొకసారి మనం ట్రై చేద్దాం ఇఫ్ వీ కెన్ డూ ఇట్. ఆ తర్వాత మనం క్లోజ్ చేసేద్దాం. వీ విల్ డిస్కస్ వేర్ వీఆర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే దేంద్ర ఒక కొత్త తీసుకుందాం. ఓకే, సో npm run build. సో యాక్చువల్ గా మనకి package.json లో ఇది ఉంది కదా npm build. సో యాక్చువల్ గా ఇక్కడ npm build అని కొట్టినా పర్వాలేదు అనమాట, ఆటోమేటిక్ ఇదే కాల్ అవుతుంది. npm స్టార్ట్ కూడా అయ్యింది కదా. సో అలా. ఓకే,
సో చూద్దాం. ఓకే, డిడ్ యూ మీన్ npm run build? ఓకే, యా, యాక్చువల్గా npm run build అని సరే ఇద్దాం. So npm run build, run the build package first to see the list of supported. Okay, you see it started. సో ఇప్పుడు ఏం చేస్తుంది అనుకోనంటే ఇక్కడ ఓకే మనకు ఒక బిల్డ్ ఫోల్డర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, యు సీ బిల్డ్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. సో క్రియేట్ అయ్యి అందులో మనకి ప్రొడక్షన్ బిల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎప్పుడు చేస్తాం తెలుసా? ఎంటైర్ అప్లికేషన్ అంటే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ 5 months పడతాయి, కొన్ని ప్రాజెక్ట్స్ 1 year పడతాయి. సో ఈ విధంగా 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఇఫ్ ద క్లయింట్ ఈస్ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్, వాళ్ళు అప్పుడు వచ్చి ప్రొడక్షన్ లోకి పంపించమని మాకు చెప్తారనమాట. సో టు డిప్లాయ్ ఇట్, అప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే మనం npm run build అని చేస్తే సో ఇట్ యాక్చువల్లీ జనరేట్స్ దిస్ బిల్డ్ ఫోల్డర్. ఇది మనం ఏదో ఒక వేలో డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం అనమాట. సో ప్రెజెంట్ మనం వి విల్ ట్రై విత్ దిస్ ఏడబ్ల్యూఎస్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ తో ట్రై చేద్దాం. సో అందుకోసం ఐ విల్ ట్రై టు ఓపెన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, విల్ సీ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. సో యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటర్ ఏడబ్ల్యూఎస్, సో ఏడబ్ల్యూఎస్ డెవలపర్ కన్సోల్, విల్ సీ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. Sign in. So I'm going to log in. సో ఇందులో మనకి చాలా సర్వీసెస్ అనేవి ఉంటాయి. వి విల్ సీ ఇఫ్ దిస్ ఇస్ సక్సెస్ ఆర్ నాట్. యా, సో ఇది అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ అనమాట. సో ఇది మనకు అక్కడ ఒక స్టెప్ చెప్పాడు, ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద డిప్లాయ్మెంట్ హియర్. ఒక్కసారి మనం క్లిక్ చేసి చూద్దాం, ఎలా ఓపెన్ చేద్దాం, చూద్దాం ఇదేంటో. దిస్ ఇస్ సిఆర్ఏ డాట్ లింక్ డాట్. ఓకే, సో డిప్లాయ్మెంట్ గురించి చెప్పాడు అనమాట. ఓకే, ఇంకొక అదర్ సొల్యూషన్స్ సంథింగ్ ఎల్స్ హి వాస్ టాకింగ్ అబౌట్. ఓకే, సో దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అట్ ద మూమెంట్. సో ఏడబ్ల్యూఎస్ లో మనకి ఈ C2 ఇన్స్టెన్స్ కాకుండా నేను చెప్పాను S3 కదా. సో S3 అనమాట స్కేలబుల్ స్టోరేజ్ అనమాట. ఓకే, నేను ఇంతకు ముందు సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఏదో చెప్పాను కదా, యాక్చువల్గా నాకు గుర్తుండి యాక్చువల్గా దాని యొక్క ఫుల్ ఫామ్ అదే అని, బట్ ఓకే ఓకే. సో S3 లో ఓకే how it works, this is all okay. సో మనం ఏం చేద్దాం అనుకోనంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ S3 స్టోర్డ్ ఇన్ ఏ బకెట్. ఓకే, సో ఒక బకెట్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో బకెట్ నేమ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాం, సురేష్ టెక్స్ అని అనుకుందాం, ఏదో ఒక నేమ్. సో బకెట్ నేమ్ మస్ట్ బి గ్లోబల్ యూనిక్ అండ్ మస్ట్ నాట్ కంటెంట్ స్పేసెస్, దట్స్ ఓకే. రీజన్ వచ్చేసి ఓకే. కాపీ సెట్టింగ్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బకెట్, మనకి ఎగ్జిస్టింగ్ బకెట్స్ లేవు, ఇదంతా ఓకే. బకెట్ వెర్షనింగ్, ట్యాగ్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, చూస్ బకెట్, ఓకే. ఆబ్జెక్ట్ ఓనర్షిప్, ఒక పని చేద్దాం, డిప్లాయ్ రియాక్ట్ యాప్ ఇన్ AWS S3. చూద్దాం, see if we can get something or not. క్లౌడ్ దట్టా ఓకే. ఓకే, ఏం చేయాలంట, క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. సో క్రియేట్ బకెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ద బకెట్ నేమ్ ఎంటర్ చేసాం. అన్చెక్ ఆల్ ద పబ్లిక్ యాక్సెస్, చెక్ ఎక్నాలజీ అండ్ క్రియేట్ బకెట్. ఓకే, ఫస్ట్ అయితే అన్చెక్ చేయాలంట ఇవన్నీ. ఓకే, సో ఇది ఒకటి ఇచ్చా, ఇదంతా అన్చెక్ చేసేసాం. సో చెక్ చేసిన తర్వాత సమ్ సెక్యూరిటీ రూల్స్, బట్ ప్రెజెంట్ అయితే జస్ట్ మన యాప్ వర్క్ అవుతుందో చెక్ చేయడం కోసం సెలెక్ట్ క్రియేట్ బకెట్ అండ్ క్లిక్ ఆన్ ద పర్మిషన్స్ ట్యాబ్. ఓకే, సెలెక్ట్ క్రియేట్ బకెట్ అండ్ క్లిక్. ఓకే, సో క్రియేట్ బకెట్ మీద క్లిక్ చేద్దాం. ఏమైంది, ఓకే, అది అక్నాలెడ్జ్ చేయాలి కదా. సో అక్నాలెడ్జ్ చేసిన తర్వాత క్రియేట్ బకెట్. ఓకే, వీఆర్ ఎట్ ద ఫైనల్ స్టేజ్ టు డిప్లాయ్ ఇట్. లెట్స్ సీ ఇఫ్ we get something or not. సో ఆ తర్వాత ఏం చేయమన్నాడు, పర్మిషన్స్ మీద క్లిక్ చేయమన్నాడు కదా. సో దిస్ ఈజ్ ఓకే, ఫీడ్బ్యాక్ లెర్న్ మోర్.
ఆ తర్వాత ఏమన్నాడు, సో దిస్ ఈస్ వాట్ వి గాట్ ఇట్. సో దిస్ ఈస్ ద బకెట్ విచ్ వి క్రియేటెడ్. అదర్ పర్మిషన్స్ లోకి వెళ్ళమన్నాడు. సో పర్మిషన్ లోకి వెళ్ళిన తర్వాత click on the permission tab, click on the edit bucket policy, click on the edit bucket policy and paste the following policy in policy editor and replace your bucket. ఓకే చూద్దాం. సో బకెట్ పాలసీ మీద కదా ఎడిట్ చేయమన్నాడు. బకెట్ పాలసీ క్లిక్ ఆన్ దిస్ ఎడిట్. ఓకే, సో ఎడిట్. ఓకే, సో ఇక్కడ వీడియో ఇచ్చాడు యాక్చువల్గా ఇది. దిస్ ఇస్ 2012 అంట. బట్ ఓకే, ఎంటర్ యువర్ బకెట్ నేమ్. ఓకే, వి విల్ ట్రై దిస్. ఓకే, సో ఎక్కడ మన యొక్క బకెట్ నేమ్ ఇవ్వమన్నాడు. సో ఇలానే ఇవ్వాలా? వీడింది కామెంట్ పెట్టాడు ఏంది ఇక్కడ. ఫిక్స్ సింటాక్స్ ఎర్రర్ టు ఎనేబుల్ దిస్ ప్యానల్. ఇంకొక ఎర్రర్ ఉందా? స్టార్టింగ్ లో ఓపెన్ కాపీ చేసుకుంటాం. ఎర్రర్ ఎక్కడ ఉందా? ఓయా, సో ఇక్కడ ఇవ్వడం వచ్చేసి ఇలా ఇచ్చాడు, ఎంటర్ యువర్ బకెట్. ఓకే, సో మన బకెట్ నేమ్ ఎంటర్ చేసాము, బట్ విల్ సి ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎర్రర్. తర్వాత క్లిక్ ఆన్ ద ప్రాపర్టీస్ ట్యాబ్. ప్రాపర్టీస్ ట్యాబ్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ ద ఎడిట్ ఆఫ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. ఓకే, enable static website hosting, enter index.html in the index document and error document and click on save changes. ఇదంతా ఓకే. ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. సో దిస్ ఈస్ డన్. సో ఆ తర్వాత మనం ఏం చేసాము, వి సేవ్డ్ దిస్ చేంజెస్. అన్నోన్ ఎర్రర్, రెస్పాన్స్ వ్యాలిడ్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ ఓకే. ఇక్కడే సరిపోయింది కదా ఇది యాక్చువల్గా. రిసోర్స్ నేమ్, పాలసీస్ మస్ట్ బి వ్యాలిడ్ చేశాను అండ్ ద ఫస్ట్ బైట్ మస్ట్ బి. సో ఫస్ట్ బైట్ అదే సరిపోయింది. బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. ఇంకొకసారి సేవ్ చేద్దాం. లైన్ నెంబర్ 1లో కాలం 4. ఓకే, మేబీ ఫస్ట్ ఉండాలి కదా. లైన్ నెంబర్ 1లో కాలం 0. ఓకే, మళ్ళీ సరిపోయింది. I'll do one thing. I'll just copy like this. Complete. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి మళ్ళీ కాపీ చేద్దాం. సో ఇక్కడ మన యొక్క బకెట్ నేమ్ ఎంత? ఓడి అమ్మ, ఇడిపోయింది, డాట్లు వచ్చినాయి. ఓకే, డాట్ డాట్లే. ఓడి అమ్మ, meeting will end in 10 minutes. That's okay, not an issue. అక్కడ ఏ డాట్లు మిస్ అవుతున్నానో ఏ.
Okay, no issue. Good done. Okay, this is where it. సో ఇక్కడ మన యొక్క బకెట్ నేమ్ ఇలా ఇస్తాను, సేవ్ చేస్తాను. ఎర్రర్ అక్కడ లైన్ నెంబర్ 21 లోనే ఎర్రర్ వచ్చింది. సో ఐ విల్ రిమూవ్ దిస్. ఇక్కడ లైన్ నెంబర్ 21 లో 46th పాలసీ యాజ్ ఇన్వాలిడ్ రిసోర్స్. ఇప్పుడు చెక్ చేద్దాం. 21 లో 42 లైన్. Action does not apply to any resource in statement. యాక్చువల్ గా ఇలా ఇచ్చేద్దాం, ఎక్కడ అవుతే దొరికేస్తుంది. ఏఆర్ఎన్ పోర్షన్ సర్వీస్ నేమ్ స్పేస్ రిలేటివ్ ఐడి బకెట్ కీ స్పెసిఫై చేస్తాం. సంథింగ్ లైక్ దిస్, బకెట్ నేమ్ అండ్ దెన్ స్టార్ ఇవ్వాలి. బకెట్ నేమ్ ఫాలోడ్ బై స్టార్. ఓకే, ఫైనల్లీ సో సక్సెస్ఫుల్లీ ఎడిటెడ్ బకెట్ పాలసీ. ఓకే, బకెట్ పాలసీ అయితే ఎడిట్ అయిపోయింది. క్లిక్ ఆన్ ప్రాపర్టీస్ ట్యాబ్, చూద్దాం. సో ప్రాపర్టీస్ ట్యాబ్ మీద క్లిక్ చేసాం. And then what? Click on edit button of static website hosting. Enable static website hosting. Okay. So where is static website hosting? Static website hosting. Edit మీద click చేసాం. Okay, we are going to enable it. So enable మీద click చేసిన తర్వాత specify the home. So home వచ్చేసి index.html. Okay, and errors ఏవైనా ఉంటే అందులోకి వెళ్ళాలి అనేది ఇది, బట్ దట్ ఈస్ అన్ ఆప్షనల్ వన్. ఆ తర్వాత find the website endpoint and copy it in notepad. Okay, save changes. Yeah, you see this is going to be our website anamata, website endpoint. So I'll keep it here. Okay, now what we will do, the next step. So create react app event చేసాడు. ఇక్కడ ఏం చేసేయాలనుకోనంటే జనరేట్ ద బిల్డ్, ఇది మనం ఆల్రెడీ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే మన యొక్క బిల్డ్ ఫోల్డర్ ఆల్రెడీ జనరేట్ అయింది కదా, విచ్ ఇస్ దిస్ వన్. సో వీ షుడ్ యాక్చువల్లీ అప్లోడ్ ఇట్. అది ఎక్కడ అనుకోనంటే ఆబ్జెక్ట్స్ లో. సో క్లిక్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ ట్యాబ్, క్లిక్ ఆన్ ద అప్లోడ్ బటన్. సో అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్ బిల్డ్ ఫోల్డర్ టు S3 అనమాట. సో అందులో ఉన్నటువంటి ప్రతిదీ ఇందులో చేసి అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అయిపోవాలి. సో ఇప్పుడు మనం చేద్దాం. సో ఆబ్జెక్ట్స్ లో ఓకే, సో వీ హ్యావ్ అప్లోడ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే చూడు, డ్రాగ్ అండ్ డ్రాప్ అంటుంది. ఆర్ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా యాడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దాం, అవన్నీ ఇక్కడికి రావాలి కదా బేసికల్ గా. సో అవన్నీ ఇక్కడికి రావాలి. సో వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ యాడ్ ఫైల్స్. ఎక్కడ ఉంది మనకి, డీలో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో, కృష్ణా టెక్స్ లో, ఇక్కడ మనకి బిల్డ్ లో ఇవన్నీ ఉన్నాయి. సో ఐ జస్ట్ సెలెక్ట్ ఆల్ అండ్ ఐ క్లిక్ ఓపెన్. లెట్స్ సీ. సో ఇవన్నీ వచ్చాయి, బట్ ఒక్కటి రాలేదు. ఏంటది? సో కృష్ణా టెక్స్ లో బిల్డ్ లో
ఓకే, ఇవన్నీ వచ్చాయి బికాస్ దీస్ ఆర్ ఆల్ ఫైల్స్. ఈ యొక్క స్టాటిక్ అనే ఫోల్డర్ మనకి రాలేదు, సో ఐ విల్ యాడ్ దట్ ఫోల్డర్ యాజ్ వెల్. ఓకే, దిస్ ఈస్ ద స్టాటిక్ ఫోల్డర్. Upload all files on static, only do this if you trust. Okay, ఏమైంది? సో ఇట్ వాజ్ యాడెడ్ లైక్ దిస్, దట్ ఈస్ ఫైన్. సో స్టాటిక్ అనేటువంటి ఫోల్డర్ అప్లోడ్ చేసాం, దిస్ ఇస్ ఫైన్. క్లిక్ ఆన్ ద అప్లోడ్ బటన్ ఆన్ ద S3. సో అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలా? ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ 16 ఉన్నాయి. సో అప్లోడ్ మీద క్లిక్ చేద్దాం. సో దిస్ ఈస్ అప్లోడింగ్ 1 MB. ఓకే, okay, upload is success. Okay, so upload is success. Now if we open this URL, we should be able to see it. We will see if we are able to see it or not, but it takes some time to get. You see, we got it. Now the interesting point is, if you open this in your side, okay, we are left with 3 minutes, but I'll share this with you in the chart. Open this at your end. ఓకే, ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి, ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో. డిజేబుల్ చేశారంట. ఏమైంది? వచ్చిందండి, మీరు డిజేబుల్ చేశారు కదా, నేను స్క్రీన్ షేర్ చేయడానికి రావట్లేదు. ఓహో, ఓకే ఓకే ఓకే, నౌ యూ ట్రై, యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో యు ఆర్ షేరింగ్ యువర్ స్క్రీన్. ఓకే, సి ఇప్పుడు మనం రాసినటువంటి ప్రాజెక్ట్ నీ ల్యాప్టాప్ లో వస్తుంది కదా, అంటే నీ బ్రౌజర్ లో వస్తుంది ఇలానే. సో హూ ఎవర్ కెన్ వాంట్ ఇట్, దే కెన్ గెట్ ఇట్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క సబ్స్క్రైబర్ కౌంట్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ ప్రెస్ అండ్ సబ్స్క్రైబ్స్, దిస్ ఇస్ గెటింగ్ చేంజ్డ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను కూడా నా సైడ్ నుంచి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను అనుకో, బేసికల్ గా 3 అనేది 4 చేంజ్ అవ్వాలి, కానీ చేంజ్ అవ్వదు. ఎందుకోసం తెలుసా? ఈ యొక్క 3 ఈ యొక్క వాల్యూ అనేది మనం డేటాబేస్ లోకి సేవ్ చేసి ఉంటే ఆల్ ఆఫ్ అస్ విల్ గెట్ ద అప్డేటెడ్ వాల్యూ. మనం డేటాబేస్ కనెక్షన్ ఇచ్చి అవన్నీ చేయలేదు, రైట్? సో దట్స్ వై అన్నమాట. సో బేసికల్ గా దట్స్ హౌ ద ఎంటైర్ వెబ్ అప్లికేషన్స్ విల్ వర్క్. సో ఏదైనా అప్డేటెడ్ డేటా ఉంటే అది అందరికీ కూడా అప్డేటెడ్ వాల్యూ కావాలి అంటే వి విల్ పుట్ ఇట్ ఇన్ ఏ డేటాబేస్ అనమాట, సో దట్ ద అదర్స్ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ ఇట్. And if you look at the top, the browser URL present అయితే sureshdex.s3.website ఇలా ఉంది కదా. సో ఇదేంటి అనుకోనంటే డిఫాల్ట్ గా మనకి అంటే S3 లో అప్లోడ్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. అలా కాకుండా దేర్ విల్ బి మెనీ అదర్ వెబ్సైట్స్ అనమాట, అక్కడ మనం కస్టమ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ sureshdex.s3 ఇలా కాకుండా నేను సింపుల్ గా sureshdex.com అని పెట్టుకోవచ్చు అనమాట. సో sureshdex.com గా మారిస్తాను అనుకో, సో ఎవ్రీ వన్ whoever types sureshdex.com, they can get this website అనమాట. It's as simple as that, web application development అనేది. ఓకే.